హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల పొద్దుతిరుగుడు పూలు. శీలం శెట్టి రామాదేవి గారు రచించారు. 1979లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సీత టైపు కొట్టడం ఆపి ఓసారి గడియారం వైపు చూసింది. 5 అవడానికి ఇంకా 10 నిమిషాలుంది. ఆ లెటర్ ఒకటి టైప్ చేయడం ముగించేస్తే ఆ రోజుకి పని అయిపోయినట్లే. లెటర్ మీదే దృష్టిని నిలిపి వేగంగా టైప్ చేసాగిందామె. అది పూర్తయ్యేసరికి 5 దాటిపోయింది. టేబుల్ మీదున్న కాగితాలన్నీ సర్దేసి లేచి నిలబడింది. అప్పటికే ఆఫీస్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. లలిత, మాధవి కూడా 5 అవ్వకముందే ఇంటికి వెళ్ళిపోయారు. అది వాళ్ళ అదృష్టం. వర్క్ తనకంటే చాలా తక్కువ వాళ్ళకి. అందరిలోనూ తనకే పని ఎక్కువ. న్యాయంగా చూస్తే తనకు కూడా రోజుకి 3 గంటల కంటే ఎక్కువ పని ఉండదు. కానీ ఉదయమంతా ఒక్క కాగితం కూడా టైపుకి రాదు. మ్యాగజైన్లు చదువుకుంటూ కూర్చోవడమే. ఆ సమయంలో తనని గమనించేవారంతా అబ్బా ఎంత మంచి ఉద్యోగం అంటూ ఈర్షపడాల్సిందే. మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత తన వర్క్ మొదలవుతుంది. టైప్ చేయాల్సిన కాగితాలన్నీ తన టేబుల్ మీద కుప్పలు కుప్పలుగా వచ్చి పేరుకుపోతుంటాయి. ఆ పనంతా 3 గంటల్లో ముగించెయ్యాలి. లేకపోతే 5:15కి ఆఫీసు బయట నుంచి బయలుదేరే బస్సు మిస్ అయిపోతుంది. అది దొరకకపోతే తను ఇంటికి చేరుకోవడానికి 3 బస్సులు మారాలి. ఇల్లు చేరుకునేసరికి రాత్రి 7 అయిపోతుంది. టాయిలెట్ రూంలోకి నడిచి వాష్ బేసిన్లో మొహం కడుక్కుని అద్దం ముందు నిలబడింది సీత. 5 నిమిషాల్లో మేకప్ పూర్తయిపోయింది. కర్చీఫ్ బ్యాగులోకి తోసేసి ఆఫీస్ నుంచి బయటకు నడిచిందామె. బస్టాప్ దగ్గర ఇంకా ఆఫీస్ వాళ్ళు కొంతమంది నిలబడున్నారు. భానుమూర్తి చిన్నగా నవ్వుతూ తన దగ్గరకొచ్చి నిలబడ్డాడు. బావున్నారా అడిగాడతను. అలా కనపడ్డం లేదా నవ్వుతూ అడిగింది సీత. అబ్బే, ఫార్మాలిటీ కోసం అడిగేశాను. మీరి మధ్య కనపడడం లేదే అడిగిందామె. నాటక పోటీలకు వెళ్ళాం కదా, నిన్నే తిరిగొచ్చాం. అవునవును. మరేమైందా విషయం? ఏమైనా ప్రైజులు గెలుచుకొచ్చారా? అంత అదృష్టం కూడానా? మాకు దొరికిన హీరోయిన్ మొత్తం చెడగొట్టేసింది. ఇది 2వ సారట ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కడం. సీతకు గుర్తుకొచ్చింది. ఆ నాటకంలో తనని హీరోయిన్ వేషం వెయ్యమని అడిగాడతను. కాని తను ఒప్పుకోలేదు. తనకసలు ఆ వంట అంతగా ఆసక్తి లేదు. ఓసారి తమ ఆఫీస్ తరపున రేడియోలో ఓ నాటిక వేశారు. భానుమూర్తి బ్రతిమలాడ్డం వల్ల తను, లలిత నాటికలో నటించాల్సొచ్చింది. రేడియోలో తమ గొంతు ఎలా ఉంటుందో చూసుకోవాలన్నది కూడా ఒకటి. అయితే ఆ నాటిక రిహార్సల్స్ లో వాళ్ల ప్రవర్తన తమకి నచ్చలేదు. మామూలుగా ఆఫీసులో వారు ప్రదర్శించే సంస్కారం, సభ్యత అక్కడ లోపించాయి. అసభ్యంగా మాట్లాడుకోవడం, తమ దగ్గర అతి చొరవ తీసుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ చిరాకు కలిగించాయి. ఆ నాటిక రికార్డింగ్ పూర్తయ్యే వరకు ఎలాగో సహించి మర్నాటి నుంచి అందరినీ ఆమడ దూరంలో నిలబెట్టింది. ఎవరితోనైనా ఏ విషయమైనా మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతుంది తను. హెడ్ క్లర్క్ కూడా తనతో కొంచెం భయంగానే మాట్లాడతాడు. ఓ రోజు బస్సు దొరకకపోవడం వల్ల ఆఫీస్కి అరగంట ఆలస్యంగా వచ్చింది. ఇలా ఆలస్యంగా వస్తేలా, సరిగ్గా 10:30 ఇక్కడ ఉండాలి అన్నాడాయన. అదే మరొకరైతే సారీ సార్, బస్సు దొరకలేదు అని చెప్పేవారే. కానీ తనకలా బ్రతిమలాడడం ఇష్టం లేకపోయింది. నేను ఇవాళ సెలవు తీసుకుంటున్నాను అనేసి ఓ లీవ్ లెటర్ రాసి సరాసరి ఆఫీసర్ దగ్గరికెళ్ళి శాంక్షన్ చేయించుకుని అది హెడ్ క్లర్క్ టేబుల్ మీద పడేసి ధీమాగా ఇంటికొచ్చేసింది. ఆ రోజు నుంచి తన విషయం పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. వచ్చే నెలలో రాజమండ్రిలో ఏవో పోటీలున్నాయట. ఇదే నాటకం తీసుకువెళ్లాలనుకుంటున్నాం. హీరోయిన్ని మార్చేస్తానులేండి అన్నాడు భానుమూర్తి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ నవ్వుతూ అంది సీత. బస్సు వచ్చేసింది. చాలా రష్గా ఉంది. డ్రైవర్ క్యాబిన్లోనే నిలబడాల్సి వచ్చింది. వేగంగా పోతోంది బస్సు. లోపలకు తీసుకుంటూనే ఎక్కి నిలబడింది. లోపల గాలి కూడా ఆడడం లేదు. అంత రద్దీగా ఉంది. 10 నిమిషాల్లో తను దిగాల్సిన స్టేజీ దగ్గర ఆగింది బస్సు. దిగి ఇంటివైపు నడవసాగిందామె. ఇరానీ హోటల్ దగ్గర కళ్ళజోడతను ఎదురు చూస్తూ కనిపించాడు. 10 రోజుల నుంచే గమనిస్తోంది. తను వచ్చే సమయానికి అక్కడ నిలబడి తన కోసం చూస్తుంటాడు. అతనిని చూస్తే కోపం రావడం లేదు, జాలి. ఎంత సమయం వృధా చేస్తున్నాడు. 2-3 సార్లు అతనికి ఆ సంగతి చెప్దామన్న కోరిక కలిగింది. కాని ఎందుకో మాట్లాడాలి అనిపించలేదు. అతను చేసేది ఘోరమైన తప్పేమీ కాదు. తనను అతను కాంక్షిస్తున్నాడు. ఆడది మగాడు కోరరాని వస్తువేం కాదు. ఎటొచ్చి బాడీ గార్డ్లా వెంటపడి 10 మంది దృష్టిని ఆకర్షిస్తే చిరాకు కలుగుతుంది. ఆడది తనంటే విముఖంగా ఉంది, సుముఖంగా ఉంది చాలా కొద్ది వ్యవధిలోనే తెలిసిపోతుంది. తెలియకపోతే ఎదుటిపడి అడిగేసినా తప్పులేదు. ఇష్టమైతే అతనితో పరిచయం చేసుకుంటుంది.
లేకపోతే నీతో పరిచయం నాకిష్టం లేదు అని చెప్పేస్తుంది. ఇల్లు చేరుకుంది సీత. అది 3 అంతస్తుల మేడ. ఒక్కో అంతస్తులో 3 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. తనుండేది 3వ అంతస్తులో. మెట్లు ఎక్కసాగిందామె. మధ్య అంతస్తులో బెంగాలీ అమ్మాయి కిటికీ దగ్గర కూర్చుని ఏదో బెంగాలీ పుస్తకం చదువుకుంటోంది. తనను చూసి చిన్నగా నవ్విందామె. ఆమెకు బెంగాలీ తప్పితే మరో భాష రాదు. ఇప్పుడిప్పుడే హిందీ మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. తనతో మాట్లాడాలని ఆమె కోరిక. ఆమె భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పిల్లల్లేరు. ఇద్దరూ ఎప్పుడూ ఆడుతూ పాడుతూ టైము గడిపేస్తుంటారు. 18వ మెట్టు జాగ్రత్తగా ఎక్కింది సీత. దానిమీద ఇటుకలన్నీ కదిలిపోతున్నాయి. ఇంట్లోకి నడిచింది. తల్లి వంటింట్లో హడావిడిగా ఉంది. మొహం కడుక్కో, కాఫీ వేడి చేసుకొస్తాను అంది తనను చూసి. ఆఫీసులో పనిచేసి ఓ శ్రమ పడిపోతుందని ఆమె అనుమానం. ఆడపిల్ల ఉద్యోగం చేసి తనను ఆదుకుంటుందే అన్న దిగులు. తనకి వివాహం చేయగలదో లేదోనన్న భయం. బ్యాగు టేబుల్ మీద పడేసి పడకుర్చీలో వాలిపోయింది సీత. 5 నిమిషాల్లో కాఫీ కప్ అందించింది జానకమ్మ. కాఫీ తాగుతూ క్యాలెండర్ వైపు చూసింది సీత. 23వ తారీఖు అంటే ప్రకాష్ రావడానికి ఇంకా 4 రోజులు గడవాలి. బహుశా ఇప్పుడు మద్రాసులో ఉండుంటాడు. రేపు విజయవాడ, ఆ తర్వాత వరంగల్. అతని ప్రోగ్రాం అంతా తనకి తెలుసు. ముందే వివరంగా చెప్పేస్తాడని. ఎప్పుడో గాని అతని ప్రోగ్రాంలో మార్పులు కనిపించవు. అతని స్వగ్రామం నిజామాబాద్ దగ్గర ఓ పల్లెటూరు. సంవత్సరానికి ఒకసారో 2 సార్లో అక్కడికి వెళ్ళి వస్తుంటాడు. అతని తల్లిదండ్రులు, అన్నలు, వదినలు అంతా అక్కడే ఉన్నారు. వారిది కర్షక కుటుంబం. ఎవరూ చదువుకోలేదు. వ్యవసాయమే ఆధారం వారికి. తమ కుటుంబంలో ఒక్కరినైనా పెద్ద చదువులు చదివించాలన్న కోరికతో ప్రకాష్ని సికింద్రాబాద్లో ఉంచి చదివించారు. ప్రకాష్ స్నేహితులందరూ బాగా డబ్బున్న ముస్లిం యువకులు. అందుకనే అతనికి చాలా ఖరీదైన అలవాట్లబ్బాయి. ఖరీదైన బట్టలు, తిండి, అలంకరణగా తాగుడు. ఇంజనీరింగ్ చదువుతుండగా అతని ఖర్చు భరించలేకపోయారు అతని తల్లిదండ్రులు. అతని అన్నయ్య స్వయంగా వచ్చి అతని పరిస్థితులన్నీ తెలుసుకుని చదువాపి ఇంటికొచ్చేయమని హెచ్చరించాడు. కాని ప్రకాష్కి ఆ సలహా నచ్చలేదు. చదువాపినా తను ఇంటికి రానని, అక్కడే ఉండిపోతానని మొండిపట్టు పట్టాడు. వాళ్ళతనికి డబ్బు పంపడం తగ్గించేశారు. దాంతో ప్రకాష్ చదువుకి ఆటంకం కలిగింది. వెంటనే ఏవేవో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చిన్న చిన్న ఉద్యోగాలు సంపాదించుకోవడం అతనికి ఏనాడు సమస్య కాలేదు. అతనికున్న స్నేహితులందరూ బాగా డబ్బు, పొలుకుబడి ఉన్నవారే. ఏదో ఉద్యోగం దొరుకుతూనే ఉండేది. కొద్ది రోజులు చేశాక ఏదో పేచీ రావడం, ఆ ఉద్యోగం వదిలేయడం అలవాటైపోయింది అతనికి. తామంతా ఉంటున్న ఆ మేడ కూడా అతని స్నేహితుడి తండ్రిదే. ఆ కారణం చేత 3వ అంతస్తులో ఓ పోర్షన్ అతను తీసుకుని ఉంటున్నాడు. అతనికి ఆ పాడుబడిన మేడ అంటే ఎంత అయిష్టమైనా అద్దె కట్టనవసరం లేదు కాబట్టి అక్కడే ఉండక తప్పడం లేదు. చాలాసేపు కుర్చీలోనే కూర్చుంది సీత. తాము ఆ మేడలో అద్దెకు దిగిన రోజే అతన్ని చూసింది తను. చూసిన మరుక్షణమే అతని ఆకర్షణలో పడిపోయింది. అంత చక్కని విగ్రహం అతంది. అతను తనతో మాట్లాడితే బావుండని, అతని పరిచయం ఎప్పుడు లభిస్తుందా అని లోపలే ఊవిళ్ళూరింది తను. అలా ముక్కు ముఖం తెలియని వ్యక్తి గురించి కలలు కండం తప్పని తన అంతరాత్మ ప్రబోధిస్తూనే ఉంది. కాని ఆ విషయంలో తన మీద తనకి ఎలాంటి అధికారమూ లేకుండా పోయింది. మనసుని అదుపులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సొచ్చింది. రోజూ ఉదయం అతను తమ గడప ముందు నడవాలో నుంచి నడిచి వెళ్లడం, వెళుతూ తన వైపు చూడడం, ఇద్దరి చూపులు కలుసుకోవడం పరిపాటైపోయింది. రాత్రి అతను గదికి ఎప్పుడు చేరుకుంటాడో తనకు తెలీదు. 10 గంటలకల్లా తను నిద్రపోతుంది. ఓ రోజు ఆఫీసు నుంచి సాయంత్రం బయటకొచ్చి తను, సరస్వతి, రాధ బస్టాప్లో నిలబడ్డారు. బస్టాప్ అంతా ఖాళీగా ఉంది. సాధారణంగా రోజు ఆ సమయానికి కిటకిటలాడిపోతుండేది. ఓ గంట సేపటి తర్వాత ఎవరో చెప్పారు, హఠాత్తుగా ఏదో సమ్మె జరిగిందని, అంచేత బస్సులు నడవడం లేదనిను. మగవాళ్లందరూ నడుచుకుంటూ ముందే వెళ్ళిపోయారు. తమ ముగ్గురికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒక్కొక్కరి ఇల్లు ఒక్కో మూలుంది. కనీసం 6-7 మైళ్ళైనా నడవాలి. ఇప్పుడేం చేద్దాం మనం అడిగింది సరస్వతి గాబరాగా. కనీసం రిక్షాలు దొరికినా వెళ్లొచ్చు నిరాశగా అంది రాధ. ఆటోలు, టాక్సీలు కూడా నడవడం లేదట. ఇక ఆ రిక్షాలు మనకెక్కడ దొరుకుతాయి? ముగ్గురు నడక మొదలుపెట్టారు. కాస్త దూరం నడిచేసరికి ముగ్గురికి కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఓ కారు నెమ్మదిగా తమని దాటి వెళుతూ కనిపించింది. ఫ్రంట్ సీట్లో ప్రకాష్ ఉన్నాడు. పక్కన అతని స్నేహితుడు కాబోలు కారు నడుపుతున్నాడు. తనను చూడనే చూశాడు ప్రకాష్.
కారు సడన్ బ్రేక్తో ఆగింది. నెమ్మదిగా వెనక్కి నడుపుతూ తమ ముందు ఆపాడతను. ఈ మహానుభావులెవరో డ్రాప్ చేస్తే బావుండు అంది సరస్వతి. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇలా ముక్కు ముఖం తెలియని వాళ్ళ కార్లెక్కితే కొంప మీదకొస్తుంది. పేపర్లలో చదవడం లేదు ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయో అనుమానంగా అంది రాధ. తనకు వాళ్ల మాటలు వింటే నవ్వాగడం లేదు. హలో అన్నాడు ప్రకాష్ తన వంకే చూస్తూ చిరునవ్వు నవ్వి. తను సిగ్గుపడిపోయింది. తనను కానట్లే చూపులు మరల్చుకుంది. బస్సులు నడవడం లేదు, కావాలంటే మిమ్మల్ని మీకు కావలసిన చోట డ్రాప్ చేస్తాను అన్నాడతను అందర్నీ ఉద్దేశించి. తను ఏమీ మాట్లాడలేదు. రాధ, సరస్వతి సందిగ్ధంలో పడిపోయారు. అతని స్నేహితుడు అసహ్యంగా సిగరెట్ వెలిగించుకున్నాడు. వెళదామా? గొణుగుతున్నట్లుగా అడిగింది సరస్వతి. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సరే, నడిచి రావాలని సరదాగా ఉందేమో, చలో భాయ్ అన్నాడతను పక్కనున్న అతనితో. ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. కారు వేగంగా దూసుకుపోయింది. అయ్యో వెళితే బావుండేదేమో అంది సరస్వతి బాధపడిపోతూ. బాగానే ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్ళు చూస్తే వాడెవరు, ఆ కారెవరిది, వాళ్లకు నీకు ఏంటి సంబంధం అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అంతకంటే నడిచిపోవడమే మంచిది అంది రాధ. ఇంతకు అతను సీతనే హలో అంటూ ఎందుకు పలకరించాడంటావు అనుమానంగా అంది సరస్వతి. సీత నవ్వేసింది. అలా జవాబివ్వకుండా నవ్విందంటే ఏదో కథ ఉందన్నమాట. హిందీ సినిమా హీరోలా ఉన్నాడు కుర్రాడు మాత్రం. కథ లేదు, కాకరకాయ లేదు. అతను మా బిల్డింగ్ లోనే పక్క పోర్షన్లో ఉంటాడు అంతే. అతనితో పరిచయం కూడా లేదు నెమ్మదిగా అంది సీత. రాధ, సరస్వతి విస్తుపోయారు. నిజంగానా అడిగింది సరస్వతి. అవును. మరా విషయం ఇందాకే చెప్పి అఘురించలేదేం? ఇప్పుడేమైంది? తెలిసినవాడే అనుకుంటే కారులో హాయిగా ఎవరింటికి వాళ్ళం వెళ్లేవాళ్లంగా. ముక్కు ముఖం తెలియని వారి కారులో ఎందుకెక్కాలని జంకా నేను. చూడండి, మనిషి తెలుసు అన్నాను గాని అతని గురించి నాకేం తెలుసునని అంచేత ఎటూ మాట్లాడలేక ఊరకుండిపోయాను. చాలా గొప్ప పని చేసావులే. ఇక పదండి, నడుద్దాం. లేకపోతే ఇక్కడే తెల్లారిపోతుంది మనకి అంది రాధ ముందుకు నడుస్తూ. కాస్త దూరం నడిచేసరికి రిక్షా కనిపించింది ఖాళీగా. రిక్షా చూస్తూనే ప్రాణం లేచొచ్చినట్లయింది ముగ్గురికి. ముగ్గురు అందులోనే సర్దుకుని కూర్చుని ఇళ్లు చేరుకున్నారు. ఆ రాత్రంతా అతని గురించే ఆలోచిస్తుండిపోయింది తను. అతనలా ఆహ్వానించినప్పుడు తనెందుకు వెనకాడింది? అతనితో పరిచయమైతే బావుండని ఎదురు చూస్తుందల్లా అతను అవకాశం కలిగించేసరికి ఎందుకు భయపడింది? ఎందుకు తప్పించుకుంది? కనీసం అతనితో మాట్లాడలేకపోయిందెందుకని? మర్నాడు తను ఆఫీసుకు వెళ్లడానికి బయటకొస్తుంటే అతడు ఎక్కడ్నుంచో వస్తూ ఎదురయ్యాడు. తన వంక చూసి పలకరింపుగా నవ్వాడు. తన శరీరమంతా సిగ్గుతో కుచించుకుపోయినట్లయింది. బలవంతంగా తల తిప్పుకుని వేగంగా నడిచింది అక్కడ్నుంచి. వారం రోజులు గడిచిపోయాయి. ఓ రోజు తను ఆఫీస్కెళ్లేందుకు తయారవుతూ అద్దం ముందు నిలబడుంటే అతను తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డాడు. తెల్లని షర్టు, కాఫీ కలర్ ప్యాంటు వేసుకున్నాడతను. ఎంతో అందంగా కనబడుతున్నాడు ఆ డ్రెస్లో. నీ టైము 5 నిమిషాలు పాడు చేయడానికొచ్చాను నవ్వుతూ అన్నాడు. రండి, కూర్చోండి తడబడుతూ అంది తను. అతడు లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. మీ ఆఫీసులో నాకు ఇంటర్వ్యూ వచ్చింది. సేల్స్ మ్యాన్ పోస్ట్కి అప్లై చేశాను. అది వరకు ఇవాళ ఇంటర్వ్యూ. మీరు నా గురించి ఎవరికైనా రికమెండ్ చేయగలరా? తను ఓ క్షణం ఆలోచించింది. తమ సెక్షన్ మేనేజర్ తనకి తెలుసు, ఎంతో మంచి వ్యక్తి. అయితే రికమెండ్ చేసేటంత చనువు తనకు లేదు. చూడండి, నాకెవరితోనూ ఎక్కువగా పరిచయం లేదు. నా పనేదో నేనేదో అంతే. మా హెడ్ క్లర్క్కి నేనంటే అసలు పడదు. ముఖం మీద కొట్టినట్లు జవాబులిచ్చానని కోపం. ఒకవేళ నేను రికమెండ్ చేస్తే మంచి కంటే చెడే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంది తను. ఓ, దట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ లేచి నిలబడుతూ అన్నాడతను. ఆగండి, కొంచెం టీ తీసుకుందరు గాని. వద్దు, మీరిచ్చే టీ నేను తాగదలుచుకోలేదు చిరునవ్వుతో అన్నాడతను. ఎందుకని? ఆశ్చర్యంగా అంది తను. నేను మొన్న మీకు లిఫ్ట్ ఇస్తానంటే మీరు తిరస్కరించలేదు. ఇద్దరూ నవ్వేశారు. సారీ, వేరే ఉద్దేశంతో అలా చేయలేదు. హఠాత్తుగా మీరు కనిపించి అడిగేసరికి కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యాను అంతే. 1 నిమిషం కూర్చోండి, ఇప్పుడే టీ తెస్తాను అంటూ లోపలికి నడిచింది తను. అతను మళ్లీ కుర్చీలో కూర్చుండిపోయాడు. అప్పటికే తల్లి టీ సిద్ధం చేసింది. అతనికి ఆ కప్పు అందించేటప్పుడు తన చేతులు వణికాయి. టీ తాగి మీకు మరోసారి థ్యాంక్స్ అనేసి వెళ్ళిపోయాడు అతను. తను ఆఫీస్కు వెళ్లేసరికి అతను బయటే నిలబడి కనిపించాడు. తనని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు. హెడ్ క్లర్కు అందరి సర్టిఫికెట్లు పరిశీలించి వరుసగా అందర్నీ ఆఫీస్ రూంలోకి పంపుతున్నాడు. అతని వంతు వచ్చేలోగానే ఎంతో టైం అయిపోయింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్
ఉంది తను క్యాంటీన్కి వెళ్ళిపోతూ. థ్యాంక్ యూ అన్నాడతను చిరునవ్వుతో. తను క్యాంటీన్ నుంచి వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి అతను అప్పుడే మెట్లు దిగుతూ ఎదురయ్యాడు. ఎలా జరిగింది మీ ఇంటర్వ్యూ అడిగింది తను. సెలెక్ట్ కాలేదు నవ్వుతూ అన్నాడతను. గిల్టీగా ఫీల్ అయింది సీత. తన చేతుల్లో ఏమీ లేకపోయినా కనీసం ప్రయత్నించుంటే బావుండేది అనిపించింది. సారీ అందామె. అదేంటి మీరేం చేయగలరు దీనికి? ఏమో తెలీదు. నా ప్రయత్నం నేను చేసుంటే బావుండేదేమనిపిస్తోంది. మీకో విషయం చెప్పనా? ఏంటి? ఉర్దూలో ఓ సామెతుంది. దానే దానే ఫర్ లిక్కే రహాయా హై బనే వాలోం కా నాయి అని. అలాగే ఉద్యోగాలను మన అదృష్టంలో ఎలా రాసుంటే అలా జరుగుతుంది గాని మనం ఊహించుకున్నవి, మనం జరగాలనుకున్నవి చేస్తే జరగవు. అతను వెళ్ళిపోతూ అన్నాడు. ఆ రాత్రంతా సీతకి ఏవేవో ఆలోచనలు. ఆ తర్వాత వారం రోజులు అతను కనిపించనేలేదు. అసలు గదికి రావడమే మానేశాడు. ఎప్పుడు చూసినా తాళం వేసే కనబడుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆలోచించడం ఎక్కువైపోయింది తనకి. అతను ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ ఆ ఉద్యోగం దొరకలేదని నిరాశపడ్డాడేమో. ఎక్కడైనా అతను కనబడితే అతనికి ఉద్యోగం తప్పక దొరుకుతుందని, నిరాశ చెందాల్సిన పనిలేదని ధైర్యం చెప్పాలని అనిపించింది. తన ఆలోచనలకు అంతలోనే నవ్వొచ్చేసింది. అతను అలాంటి పిరికి మనిషి కాదు. ఎంత ధైర్యస్తుడైతే ఇలాంటి పట్టణంలో ఇంటి దగ్గర నుంచి డబ్బు పంపకపోయినా హాయిగా గడపగలుగుతున్నాడు. ఓ రోజు తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అతని గది తలుపులు తెరిచి కనిపించాయి. ఓ కుమ్మడిగా మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఇంట్లోకి వెళ్లకుండా సరాసరి అతని గదివైపు నడిచి తొంగి చూసింది. అతను చాప మీద పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. ఒంటిమీద చొక్కా లేదు, పైజామా వేసుకున్నాడు. విశాలంగా బలిష్టంగా కనిపించే అతని ఛాతివైపు కొద్ది క్షణాలు చూస్తూ నిలబడిపోయింది తను. పోగొట్టుకున్న విలువైన వస్తువు దొరికినట్లనిపించింది అతనిని చూడగానే. త్వరగా తమ ఇంట్లోకి నడుస్తూ ఆ అబ్బాయి ఇప్పుడొచ్చాడే అని అడిగింది తల్లిని. ఎవరు? ప్రకాశా? మధ్యాహ్నమే వచ్చాడు. ఎన్నాళ్ళు వాళ్ల ఊరు వెళ్ళాడట అంది జానకమ్మ. స్నానం ముగించి డాబా మీదకు వెళ్లి కూర్చుంది తను. గుడ్డివెన్నెల కాస్తోంది. చల్లని గాలి శరీరాన్ని స్పృశిస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. దూరంగా మెయిన్ రోడ్డు మీద పోయే ఆటోలు, కార్లు, బస్సులు చేసే శబ్దాలు ఓ తమాషా సంగీతంలా వినబడుతున్నాయి. అలా ఒంటరిగా ఎంతసేపు కూర్చుండిపోయిందో తెలీదు. హలో మీరా? అతని గొంతు వినిపించి ఉలిక్కిపడి లేచి నిలబడింది. సారీ, అలా కంగారు పడిపోయారెందుకు? నేనిక్కడికి రావడం మీకు ఇబ్బందిగా ఉంటే దిగిపోతాను నొచ్చుకుంటూ అన్నాడతను. అబ్బే అదేమీ లేదు తడబడుతూ అంది తను. అనుకోకుండా అతనితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం లభించడం ఆనందం కలిగిస్తోంది. అయితే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అతను ఆమెకు కొద్ది దూరంలో పెట్టుగోడ మీద కూర్చున్నాడు. ఈ వారం రోజులు కనిపించకపోయేసరికి ఎక్కడికి పోయారా అని అనుకున్నాను. తనే సంభాషణ ప్రారంభిస్తూ అంది. అతను నవ్వాడు. మా ఊరిళ్ళండి. అకస్మాత్తుగా మా చెల్లాయి వివాహం నిశ్చయించారు. కట్నం ఇవ్వడానికి డబ్బు లేదు. అందుకని కొంత పొలం అమ్మేయాల్సి వచ్చింది. అమ్మాలంటే నా సంతకం కూడా ఉండాలన్నారు. వెంటనే వెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేశాను. మొన్నే పెళ్లి కూడా అయిపోయింది ఆమెకి. ఓహో, అదా సంగతి. నన్ను పెళ్లి చేసుకోమని మా వాళ్ళంతా వేధించేశారనుకోండి. వాళ్ల దాడి నుండి తప్పించుకునేసరికి తన ప్రాణం తోక్కొచ్చేసింది. సరైన ఉద్యోగం లేకుండా పెళ్ళెందుకు చెప్పండి? చెబితే అర్థం చేసుకోరు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుండిపోయారు. ఆ కాసేపట్లోనే అతని గురించి తన గురించి అతను చాలా వరకు తెలుసుకున్నారు. అతనికి తనంటే ఓ విధమైన ఆసక్తి ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. తను అతనితో పరిచయం పెంపొందించుకోవాలని ఎలా కోరుకుంటుందో అతను తనతో పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం మరింత ఆనందం కలిగించింది తనకి. భోజనానికని తల్లి పిలిచేసరికి అక్కడి నుండి వచ్చేసింది తను. ఆ రాత్రంతా ఏవేవో మధురమైన ఊహలు కంటి మీద కునుకు లేకుండా పోయింది. 2 రోజుల తర్వాత తిరిగి అబిడ్స్ దగ్గర కనిపించాడతను. తను బస్ దిగి నడుస్తుంటే ఎదురొచ్చాడు. హలో చిరునవ్వుతో పలకరించాడు. తను చిరునవ్వు నవ్వింది నిలబడిపోతూ. ఆఫీస్ నుంచి అనుకుంటాను అన్నాడు. అవును, మీరెక్కడికి? ఇప్పుడే కొన్ని షాపులు తిరిగాను. అలా కాస్త టీ తాగి గదికి చేరుకుందామని. అన్నట్లు మీరు రాకూడదు, కాఫీ తాగి వెళదాం ఇంటికి. అతని చనువుకి తను ఆశ్చర్యపోయింది. అతని కోరిక కాదనాలి అని కూడా లేదు. పదండి అంది అతనితో పాటు నడుస్తూ. ఇద్దరూ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ హోటల్కెళ్ళి కాఫీ తాగారు. మీరేమీ అనుకోనంటే మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను తన కళ్ళలోకి చూస్తూ అన్నాడతను.
తన గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నాడు అతను? అదేనా తనను ప్రేమిస్తున్నాడా? చెప్పండి, చిరునవ్వుతో అంది తను ప్రోత్సాహమిస్తూ. "ఉహుం, అలా కాదు. ముందు మీరు నాకు మాట ఇవ్వాలి, ఏమీ అనుకోనని." "సరే చెప్పండి, నేనేమీ అనుకోను." అతను కొద్ది క్షణాలు ఆగి తన కళ్ళలోకి చూస్తూ అన్నాడు. "మీరు చాలా అందంగా ఉంటారు. మిమ్మల్ని చూసిన మొదటి రోజు నుంచే మిమ్మల్ని నేను ఆరాధిస్తున్నాను. మీలాంటి అందమైన అమ్మాయితో పరిచయం కలిగితే బావుండని ఎదురు చూస్తూ వచ్చాను. ఈనాళ్లకు నా కోరిక నెరవేరింది" అన్నాడతను. తను సిగ్గుపడిపోయింది. తన మనసులోని మాటలు కూడా చెప్పేయాలనిపించింది, కానీ సంకోచం. "మీకు కోపం వచ్చిందనుకుంటాను" నొచ్చుకుంటూ అన్నాడతను. తను నవ్వేసింది. "అదేమీ లేదు" అంది నేల మీదకు చూస్తూ. అతని కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. "అది నిజంగా నా అదృష్టం" అన్నాడు తన వంక చూస్తూ. "ఇంక మనం వెళదామా?" అంది తను ఆ వాతావరణం నుంచి తప్పించుకోవడానికి. "ఓ పదండి." ఇద్దరూ బయటకొచ్చారు. బస్సు వెంటనే దొరికింది. "మీరు ముందు వెళ్ళండి, నేను వెనకొస్తాను. మనిద్దరం కలిసి ఇంటికి వెళితే మన మేడంతా రసాబాస్ అయిపోతుంది." బస్సు దిగగానే అన్నాడతను. తను ఇంటికొచ్చేసింది. కాసేపటి తర్వాత అతను వచ్చాడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు రహస్యంగా నవ్వుకున్నారు. ఆ మర్నాడు రాత్రి డాబా మీద తను ఒంటరిగా కూర్చుంటే అతనొచ్చాడక్కడికి. "మీరున్నారో లేరోనని అనుమానంగానే మెట్లెక్కాను" నవ్వుతూ అన్నాడతను. తను నవ్వుతోంది. అతనొస్తాడని తనకు ముందే తెలుసు. తామిద్దరి మనసులు విప్పి చెప్పుకోవడానికి ఇంకెన్నో రోజులు పట్టవు. "నిన్నంతా మీరింట్లో లేరనుకుంటాను" అంది తను. "అవును, మీకు ముఖం చూపాలంటే సిగ్గేసింది." "ఎందుకు?" "ఆ రోజు అలా మాట్లాడినందుకు మీరు బాధపడ్డారేమోనని." "ఉహుం, మీరేం తప్పు మాట్లాడారని బాధపడ్డానికి." సిగ్గుపడుతూ అంది తను. అతను మాట్లాడలేదు. చాలాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. "సీతగారు" అతనే మాట్లాడాడు ఆ తర్వాత. తను ఆశ్చర్యపోయింది. తనను పేరు పెట్టి పిలుస్తుంటే తమాషాగా ఉంది. "ఏంటి?" "నేను నిన్నంతా మీ గురించి ఆలోచించాను. చివరికి ఓ విషయం స్పష్టమైంది. నాకు మీరు కావాలి. మీరు లేని జీవితం ఊహించుకోవడానికే భయం కలిగింది నాకు. మీకేమీ అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం, ఏమంటారు?" ఉద్వేగంతో అడిగాడతను. తను ఉక్కిరిబిక్కిరైపోయింది. ఏం జవాబివ్వాలో తెలియడం లేదు. "మాట్లాడండి సీతగారు. మీరు నిశ్శబ్దంగా ఉండడం నేను భరించలేను. నేనంటే మీకిష్టం. కనీసం ఆ విషయం చెప్పేయండి" ఆతృతగా అన్నాడతను. తను మరింత సిగ్గుపడిపోయింది. ఆ మాత్రం తనను అర్థం చేసుకోవడం. "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను" అని నోరు విప్పి చెప్పాలా? ఆడపిల్లలలా తెగించి ఎలా చెప్పగలుగుతారు? "నా మనసు మీరింకా గ్రహించలేదా?" అంది తను నెమ్మదిగా. అతను ఆనందంతో ఉప్పొంగిపోయాడు. లేచి నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చి అమాంతం తనని కౌగిట్లోకి లాక్కున్నాడు. "సీతగారు, నిజంగా నేనెంత అదృష్టవంతున్నో ఇప్పుడు తెలుస్తోంది. ఇంత సులభంగా మీ ప్రేమను పొందుతాననుకోలేదు." అతని స్పర్శ తనకు చెక్కిలిగిలి కలిగిస్తోంది. "అదృష్టం నాది. మీరు మగాళ్ళు కనుక పైకి చెప్పగలుగుతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. అంతే తేడా. మనం కలుసుకున్న మొదటి రోజే నా మనసు మీకు అర్పితమైపోయింది. ఆ క్షణం నుంచే మీ పరిచయం కోసం ఎదురు చూస్తున్నాను." అతని కౌగిలి మరింత బిగుసుకుంది. తనకు తెలియకుండానే తన పెదవులు అతని పెదవుల్ని కలుసుకున్నాయి. శరీరంలో కోరికలు రాజుకుంటున్నాయి. కొద్ది క్షణాలకు అతనే వదిలి దూరంగా జరిగాడు. "నాకు పిచ్చెక్కుతుందేమోనని భయంగా ఉంది" నవ్వుతూ అన్నాడతను. సరిగ్గా అదే సమయంలో కింద నుంచి తల్లి పిలుపు వినిపించింది. "వెళతాను" అంది తను. "ఓకే, రేపు సాయంత్రం అబిడ్స్లో ఎదురు చూస్తుంటాను." తను కిందకి దిగిపోయింది. నడుస్తుంటే కాళ్ళు తడబడుతున్నాయి. శరీరమంతా తేలికైపోయినట్లు అనిపిస్తోంది. భోజనం చేయబుద్ధి కావడం లేదు. అంతకు ముందెన్నడూ కలగని వింత అనుభూతి. "అదేంటి అన్నం వదిలేశావు? వంట బావుండలేదా?" ఆదుర్దాగా అడిగింది జానకమ్మ. "అదేం లేదమ్మా, ఒంట్లో బావుండలేక కాదు, ఆకలి లేనందుకు" అబద్ధమాడేసింది తను. మర్నాడు ఆఫీసులో సమయం ఎలా గడిచిందో తనకే తెలీదు. ఏవేవో మధురమైన ఊహలు. ఉండుండి గడియారం వంక చూస్తూనే ఉంది. ఎప్పుడూ లేంది ఆ రోజు టైపు చేయాల్సిన కాగితాలు చూస్తుంటే ఎక్కడలేని చిరాకు పుట్టుకొచ్చింది. ఉదయం ఆఫీసుకు వెళ్ళగానే ఏ పని లేకుండా సాయంత్రం ఒకేసారి ఇంత ఒత్తిడిగా ఉంటే ఎలా? ఇంటికి వెళ్లే ముందు తలెత్తకుండా పని చేయాలంటే ఎంత కష్టం? ఎంత త్వరగా పూర్తి చేద్దామన్నా బాగా ఆలస్యమైపోయింది. బస్సు వెళ్ళిపోతుందేమో అన్న భయంతోనే బయటకొచ్చిందామె. అనుకున్నంత అయింది. బస్ స్టాప్ ఖాళీ. తమ ఆఫీస్ వాళ్ళెవరూ కనిపించలేదక్కడ. అబిడ్స్లో అతను తన కోసం ఎదురు చూస్తుంటాడు ఈ పాటికి. ఇంకాసేపు చూసి రాలేదని నిర్ణయించుకుని వెళ్ళిపోతాడేమో. మనసు విలవిల్లాడిందామెకి.
ఉహుం. ఈ సాయంత్రాన్ని అతనితో గడపాలి. మొదటిసారి ప్రేయసీ ప్రియులుగా కలుసుకుంటున్నారు ఇవాళ. ఈ రోజు ఎంత పవిత్రమైంది, విలువైంది. ఎలాగైనా సరే అతన్ని కలుసుకోవాలి. టైం చూసుకుందామే. 5:30 అయిపోయింది. కనీసం ఖాళీ ఆటోలైనా వస్తే బావుండు. ఆతృతగా ఎదురు చూడసాగిందామె. మరో పావుగంట తర్వాత గాని అక్కడ బస్సు ఆగలేదు. అబిడ్స్ చేరుకునేసరికి 6 దాటిపోయింది. అప్పటికే చీకట్లు అలుముకుంటున్నాయి. బస్సు దిగి ఆతృతగా అతని కోసం వెతకసాగింది. అతను అక్కడే ఓ పక్క మోటార్ సైకిల్ మీద కూర్చుని కనిపించాడు. తనను చూడగానే చిరునవ్వు నవ్వాడు. అతని వైపు నడిచింది తను. సారీ, ఆలస్యమైపోయింది అంది నవ్వుతూ. ఇంకాసేపు చూసి మీ ఆఫీస్కే వచ్చేద్దామనుకుంటున్నాను. అమ్మో, ఇంకేమైనా ఉందా? కంగారుగా అంది తను. ఏం, ఎందుకు? ఆఫీసులో ఇక అందరూ నా గురించి చెప్పుకుంటారు. అతను నవ్వేశాడు. భయం ఎందుకు? ప్రేమించుకోవడం కూడా తప్పేనా ఏంటి? రండి కూర్చోండి అన్నాడతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ. అతని వెనకే కూర్చుంది తను. అతని నడుం చుట్టూ చేయి వేయడానికి సిగ్గనిపించింది. నన్ను పట్టుకోండి, లేకపోతే మీ భద్రతకు పూచి నాది కాదు నవ్వుతూ అన్నాడతను. అతన్ని ఓ చేత్తో పట్టుకుంది. మోటార్ సైకిల్ అతి వేగంగా నడిపి ఓ హోటల్ ముందు ఆపాడుతాను. ఆ వేగానికి భయంతో అతనిని కరుచుకొని కూర్చోవలసి వచ్చింది. ఇంక నేను మీ మోటార్ సైకిల్ ఎక్కను బాబు అంది దిగి నిలబడుతూ. ఎందుకని? లేకపోతే ఆ స్పీడ్ ఏంటి? ఏమాత్రం అదుపు తప్పినా ఇద్దరం వెళ్ళిపోతాం నవ్వుకుంటూ అంది. ఏం, అలా కలిసి వెళ్లడంలో థ్రిల్ లేదంటారా అడిగాడతను. తను నవ్వేసింది. పదండి, మనం పవిత్రంగా ఉంచుకోవలసిన రోజుది. అలాంటి అమంగళాలెందుకు? ఇద్దరూ లోపలికి నడిచారు. ఎయిర్ కండిషన్ హాల్ అది. చీకటిగా ఉన్నట్లుంది లోపల. చక్కని పాశ్చాత్య సంగీతం వినబడినట్లు మోగుతోంది. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ ముందు కూర్చున్నారు. 2 రకాల స్వీట్స్ ఆర్డర్ చేశాడతను. అదేంటి, అన్నెందుకు అంది. ఇవాళ పవిత్రమైన రోజని మీరే అన్నారు కదూ, మరి ఈ రోజు తీయగా ఉండద్దు చిలిపిగా అన్నాడతను. తను నవ్వేసింది. నాకు మరీ తీపి కూడా ఇష్టం ఉండదు అంది అతని వంకే చూస్తూ. అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక నుంచి నాకు అని మిమ్మల్ని విడదీసుకోకండి. ఏది మాట్లాడినా మనకి అనే అనాలి. తను చెలించిపోయింది. సారీ అంది నెమ్మదిగా. మీరలా ప్రతి విషయం సీరియస్గా తీసుకోకండి. నాకు సరదాగా మాట్లాడడం అలవాటు. తన చేతిని పేదాలకు హత్తుకొని అన్నాడతను. వాళ్ల ముందు స్వీట్స్ ఉంచాడు బేరరు. స్పూన్తో అందుకొని నెమ్మదిగా తినడం ప్రారంభించారు. ఇవాళే నేను కొత్త ఉద్యోగంలో చేరాను నవ్వుతూ చెప్పాడతను. నిజంగానా? ఆశ్చర్యంగా అంది తను. అవును, మంచి కంపెనీ వెళ్ళండి. కాకపోతే మన రాష్ట్రమంతా టూర్ చేయాలి. అంటే నెలకి ఎన్ని రోజులు తిరగాలి? కుతూహలం అణుచుకోలేకపోయింది. సుమారు 20 రోజులు. అమ్మో, ఏం? అంటే నాకు నెలకు 10 రోజులే కనబడతారన్నమాట. నాకు అదే ఇదిగా ఉంది, కానీ ఇప్పుడే ఉద్యోగం చేయడం తప్పనిసరైంది. మా ఇంటి దగ్గర పరిస్థితులన్నీ మీకు చెప్పాను కదా. ఈ నెల నుంచి నాకు డబ్బు 1 రూపాయి కూడా పంపమని మా అన్నయ్యలు ఖండితంగా చెప్పేశారు. అంచేత నేను ఏదో ఒక ఉద్యోగం చెయ్యాల్సిందే. కొద్ది కాలం ఎలాగో గడిపితే ఆ తర్వాత స్టేషనరీగా పనిచేసే అవకాశాల కోసం వెతకొచ్చు. అతని అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు తనకి. ఇద్దరూ బయటకొచ్చారు. మర్నాడు మధ్యాహ్నం అతను ఆఫీస్కొచ్చేశాడు. తను భయపడిపోయింది. కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ. అతను కుర్చీలో కూర్చున్నాడు. తనకు తెలుసు ఆఫీసంతా తమ వంకే చూస్తుంటారని. సరస్వతి వంక చూసేసరికి ఆ అనుమానం కాస్త నిజమైంది. లలిత, సరస్వతి ఇద్దరూ తన వంకే చూస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. తను బాగా సిగ్గుపడిపోయింది. ఆ సాయంత్రం ఎలాగో ఆటలు పట్టించక మానరు. అతను ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి తను? మీకో విషయం చెప్పాలని వచ్చేశాను చిరునవ్వుతో అన్నాడతను. ఏంటది? నేను ఇవాళే జాయిన్ అయిపోయాను ఉద్యోగంలో. ఇవాళ రాత్రికి మా బాస్తో పాటు టూర్కి బయలుదేరుతున్నాను. ఎక్కడికి? వైజాగ్. ఎన్ని రోజులుండాలక్కడ? ఆ ఏరియా అంతా కవర్ చేయాలంటే కనీసం 1 వారం రోజులు పడుతుందన్నారు. అమ్మో, అన్ని రోజులే? నాకు ఏమీ తోచడం లేదు. మీ దర్శన భాగ్యం లేకుండా అన్ని రోజులు ఎలా గడపడమా అనేది సమస్య అయిపోయింది. ఈ పాడుద్యోగం ఇప్పుడే దొరకకపోయినా బాగుండనిపిస్తోంది. తనకు మనసంతా ఆదోలా అయిపోయింది. ఈ 2 రోజుల్లోనే ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది తనకి. ప్రేమలో ఇంత గొప్ప మహత్యం ఉందని అప్పుడే అర్థమైంది. భలే వారే, వెళ్ళిరండి. 1 వారం రోజులు ఎంతలో గడిచిపోతాయి అంది చిరునవ్వు తెచ్చుకుంటూ. అతను మాట్లాడలేదు. కనీసం నాకు మీ ఫోటో అయినా ఇవ్వకూడదు అడిగాడు కొద్ది క్షణాల తర్వాత. తప్పకిస్తాను. మరి మీరు మీ ఫోటో ఇవ్వాలి అంది తను.
ఓ, ఇప్పుడు కావాలన్నా రెడీగా ఉంది నా పర్సులో, నవ్వుతూ అన్నాడు. మరి సాయంత్రం ఇస్తాను నా ఫోటో, అంది తను. థ్యాంక్ యూ, మీకోసం గదిలోనే వెయిట్ చేస్తుంటాను. మీరు రాగానే వెళ్ళిపోతాను. అలాగే, వెళ్ళిరానా మరి? ఓకే. అతను వెళ్ళిపోయాడు. అతనటు వెళ్ళగానే లలిత, సరస్వతి తన దగ్గరకు వచ్చేశారు. యక్ష ప్రశ్నలు వేశారు. తను సమాధానం చెప్పలేకపోయింది. ఇంటికి చేరుకునేసరికి అతను తన కోసమే ఎదురు చూస్తున్నాడు. బ్యాగ్ ఇంట్లో పడేసి అతని గదిలోకి నడిచి తన ఫోటో అతనికిచ్చింది తను. అతను అతని ఫోటో ఇచ్చాడు. ఒక్కసారి ఇలా దగ్గరకు రండి, అన్నాడు అతను. ఎందుకు? సెండాఫ్ ఎవరు? లోపల. అవును, అంటూ హఠాత్తుగా తనని చేయి పట్టుకుని మీదకు లాక్కుని పేదాల మీద గాఢంగా చుమ్మించాడు. తను బలవంతంగా అతని కౌగిలి నుంచి బయటపడింది. ఇది సెండాఫ్ ఇచ్చే పద్ధతి, అన్నాడతను నవ్వుతూ. బావుంది, ఎవరైనా చూస్తే మన పనుంటుంది, అంది గది బయటకొచ్చి నిలబడుతూ. నేనిక వెళ్ళిరానా మరి? విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. తను ఇంట్లోకొచ్చేసింది. అతను గది తాళం వేసి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చే వరకు రోజూ ఓ యుగంలా గడిచింది తనకు. వచ్చి 4 రోజులుండి మళ్ళీ బయలుదేరాడు. ఇంకా 4 రోజులు గడిస్తేనే కాని మళ్ళీ రాడు. భోజనం వడ్డించేదా? అడిగింది జానకమ్మ. సీత ఆలోచనల నుంచి బయటపడింది. అంది లేచి నిలబడుతూ. ఇద్దరూ భోజనం చేసాగారు. చెప్పడం మర్చిపోయాను, మీ అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారు. ఎల్లుండి వస్తున్నారట ఇక్కడికి. ఓ రోజు ఉండి వెళ్ళిపోతారట. ఎందుకు? ఇక్కడ మావయ్య స్నేహితుడు ఎవరింట్లోనో వివాహమట. సీత ఇంకేమీ మాట్లాడలేదు. ఆ వార్త ఆమెకు కొంత అశాంతి కలిగించింది. అత్తయ్యతో పాటు బావ కూడా వస్తాడేమో. ఎందుకో అతనంటే ఓ విధమైన ఎలర్జీ తనకి. అన్నీ కోతలే, ఒక్కటి కూడా నిజం చెప్పడు. అవి కోతలని ఎదుటివారు గ్రహించేస్తారన్న విషయం కూడా ఆలోచించడు. సినిమాల్లో జరిగే సంఘటనలన్నీ తనకు అన్వయించుకుని తనకే అనుభవమైనట్లు చెప్తాడు. ఎప్పుడు తారసపడినా ఏదో కథ. ఓసారి తను సెకండ్ షో నుంచి ఇంటికి వెళుతుంటే దోవలో కొంతమంది ఓ అమ్మాయిని బలవంతం చేస్తూ కనిపించారట. తను వారితో కలబడ్డాడట. ఇద్దరిని కొట్టి కింద పడేసేసరికి మిగతా ఇద్దరూ పారిపోయారట. అయితే తన తలకు గాయమయ్యి రక్తం కారడం మొదలుపెట్టిందట. అప్పుడు ఆ అమ్మాయి తన చీరచెంగు చింపి తలకు కట్టుకట్టిందట. తర్వాత వాళ్ళింటికి తీసుకువెళ్లి సపర్యలు చేసిందట. వాళ్ల తల్లిదండ్రులు తనకు చేతులెత్తి దండం పెట్టారట. తను నవ్వు ఆపుకోలేక నానా ఇబ్బంది పడింది. అన్నీ అలాంటి అభూత కల్పనలే. అత్తయ్యకు తనను కోడలుగా చేసుకోవాలని కోరిక. ఆ మాటకొస్తే రమణకు కూడా తనంటే ఇష్టమే. తనను ఆకర్షించుకోవడానికి తనే అలా కథలల్లి చెబుతాడని తన నమ్మకం. కాని తనకు ఆ కథలు వింటే అతని మీద జాలి కలుగుతుందే తప్ప వేరే భావం లేదు. 1-2 సార్లు అత్తయ్య ఆ ప్రసక్తి తీసుకొచ్చింది గాని తను ఇప్పుడప్పుడే వివాహం చేసుకోదలుచుకోలేదని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ 2వ రోజు ఆఫీసు నుంచి ఇల్లు చేరుకునేసరికి ఊహించినట్లుగానే అత్తయ్య, రమణ తన కోసం ఎదురు చూస్తూ కనిపించారు. మావయ్య రాలేదా? అడిగింది తను అత్తయ్యను. లేదమ్మా, పొలం పనులు ఆగిపోతాయని తను రాలేదు. పెళ్లివాళ్ల బస్సులో మేమిద్దరం వచ్చాం, అందావిడ. పెళ్ళెప్పుడు? మధ్యాహ్నం అయిపోయింది. రేపొద్దున్నే మళ్ళీ బస్సు బయలుదేరుతుంది. ఈ రాత్రి ఇక్కడ ఉందామని ఇటొచ్చేసాం. సీత స్నానం ముగించి రమణతో పాటు డాబా మీద కూర్చుంది. నువ్వు చాలా మారిపోయావు సీత, అన్నాడతను ఆమె వంకే తదేకంగా చూస్తూ. సీత నవ్వింది. అంటే? బొగ్గు మీద ఆ పుట్టుమచ్చ లేకపోతే నేనసలు గుర్తుపట్టేవాణ్ణే కాదు, నవ్వుతూ అన్నాడతను. సీత ఏమీ మాట్లాడలేదు. అసలు మేమిప్పుడు ఇక్కడికి రావడానికి కారణమేంటో తెలుసా? అడిగాడతను. పెళ్ళికొచ్చామన్నారుగా. అఫ్కోర్స్, అది సరేననుకో, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మన పెళ్లి విషయం నిర్ణయించడానికని. సీతకేం మాట్లాడాలో తెలియలేదు. అతను ఆ విషయం వదిలేస్తే బావుండనిపించింది. భోజనాలు ముగిశాక వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. వచ్చే నెలలోనే వివాహం చెయ్యాలనుకుంటున్నారట వాళ్ళు, అంది తల్లి తన దగ్గరకొచ్చి రహస్యంగా. ఎవరికి? ఆశ్చర్యంగా అడిగింది తను. అదే రమణకి. చేసేమను, అర్థం చేసుకుంటూ అంది. మరి నీ అభిప్రాయం కోసమే వాళ్ళెంత దూరం వచ్చారట. నేను అదివరకే నీకు చెప్పాను కదా నాకిష్టం లేదని. ఎందుకని అడిగితే నేనేం చెప్పను, సంకోచంగా అంది జానకమ్మ. ఇష్టం లేకపోవడానికి కారణాలేముంటాయి? కాసేపు అక్కడే తెచ్చట్లాడి బయటకు నడిచి వాళ్ళకి విషయం చెప్పేసింది జానకమ్మ. పోనీలే పదమ్మా, నాకు సీతం చేసుకోవడం ఇష్టం లేదు అంటూ రమణ అనడం సీతకు వినబడుతూనే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయాక సీత గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లు ఫీల్ అయింది.
మర్నాడు ఆమె ఆఫీస్ నుంచి బయటపడేసరికి బాగా ఆలస్యమైపోయింది. దాంతో అబిడ్స్ బస్సు వెళ్ళిపోయింది. సీతకు చిరాకు కలిగింది. ఇప్పుడు 3 బస్సుల్లో ప్రయాణం చేస్తేనే గాని ఇల్లు రాదు. ప్రకాష్ ఉన్నట్లయితే హాయిగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయేది. బస్టాప్ దగ్గర అసహనంగా ఎదురుచూస్తూ నిలబడిందామె. మరి కొద్దిసేపటి తర్వాత ఓ బస్సు వచ్చి ఆగిందక్కడ. పర్వాలేదు, నాంపల్లి వరకు ఇందులో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఇల్లు చేరుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. నాంపల్లి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. బస్సు దిగి అబిడ్స్ రోడ్డు వైపు నడవసాగిందామె. రోడ్డంతా దీపాలతో పట్టపగల్లా కనబడుతోంది. రోడ్డు పక్కనే ఉన్న పెద్ద పుస్తకాల షాపు వైపు చూసిందామె. అప్పుడే షాపులో నుంచి బయటకు వస్తున్న అతనిని చూసి టక్కున నిలబడిపోయిందామె. అతన్ని ఎక్కడో చూసింది తనకు బాగా పరిచయం ఉన్న మనిషి. ఎవరై ఉంటాడతను? 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగి చూసిందామె. అతను చిరునవ్వు నవ్వాడు. సీత కంగారు పడిపోయింది. తన ప్రవర్తనను అతను మరో రకంగా భావించడం లేదు కదా. అతను త్వరగా అడుగులు వేసుకుంటూ తన వైపే రావడం గమనించేసరికి ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అతను తనకు తెలిసిన వ్యక్తే, అంతవరకు నిజమే. కానీ ఎవరో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు అతను పలకరిస్తే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? నమస్తే, దగ్గరకొచ్చి చిరునవ్వుతో అన్నాడతను. నమస్తే, తడబడుతూ అంది సీత. మీరా కాదా అని అనుమానం. దగ్గరకొచ్చాక గాని మీరేనని నమ్మకం ఏర్పడలేదు అన్నాడతను. సీత చిన్నగా నవ్వింది. అతనికి తనకి మంచి పరిచయం ఉంది, చనువు ఉంది. కాని అతని వివరాలు మాత్రం ఇంకా గుర్తు రావడం లేదు. ఇంతకు మీరిప్పుడు ఎక్కడుంటున్నారు అడిగాడతను. నాకిక్కడ జాబ్ వచ్చి 5 ఏళ్లయింది. 5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం జవాబిచ్చింది సీత, ఇంకా అతని గురించి ఆలోచిస్తూ. ఓహో, అలాగైతే మేము కాకినాడ వదిలి వెళ్లిన 3 ఏళ్లకే మీరు వచ్చేశారన్నమాట. చటుకున గుర్తుకొచ్చింది సీతకి. అతనెవరో కాదు, తన ప్రాణ స్నేహితురాలు సౌజన్య అన్నయ్య. ఆ విషయం గుర్తుకు రాగానే ఆనందం ఇనుమడించింది సీతకు. ఎన్నోసార్లు సౌజన్యను తలుచుకుంది తను. ఆమె ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎప్పటికైనా మళ్లీ తామిద్దరూ కలుసుకోగలరో లేదో ఎన్నో ఆలోచనలు. చివరికి ఇప్పుడు తనకు కావలసిన మనిషి దొరికారు. అతనిలో చాలా మార్పులొచ్చాయి. అది వరకు కాలేజీ కుర్రాడు రూపంలో చూసింది తను. ఇప్పుడు ఆ దశ దాటేశాడతను. అది వరకటి కంటే మరింత సుకుమారంగా కూడా కనబడుతున్నట్లనిపిస్తోంది. కళ్లకు తెల్లద్దాల కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. అది వరకటి చిలిపితనం, చలాకీతనం, చొరవగా మాట్లాడడం, గట్టిగా నవ్వడం అవేమీ లేవు. ఇప్పుడు గంభీరంగానూ కొంచెం రిజర్వుడ్గానూ ఉన్నాడు. అతని మాటల్లో ఎంతో సభ్యత ఉట్టిపడుతోంది. తనకంటే కనీసం 10 ఏళ్లు ఎక్కువ వయసు ఉంటుంది అతనికి. అంచేత జీవితంలో ముఖ్యమైన భాగం గడిచిపోయినట్లే లెక్క. ఇప్పుడు తన వయసు 22 ఏళ్లు. మరి అంటే అతనికి 32 ఏళ్లుంటాయి, ఇంకా ఎక్కువేమో కూడా. సౌజన్య ఇప్పుడు ఎక్కడుంది? ఆమెకి వివాహం అయిందా అడిగింది సీత. అతని మొహం హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నట్లు వాడిపోయింది. పేదాల మీద చిరునవ్వు మాయమైపోయింది. సౌజన్య విషయం మీకు తెలీదా అడిగాడతను. అతని గొంతులో ఓ విధమైన బాధ, ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి. సీత కలవరపడింది. ఏంటది అడిగింది ఆదుర్దాగా. సౌజన్య చనిపోయి 5 ఏళ్లయింది. సీత తలడిల్లిపోయింది. సౌజన్య చనిపోయిందా అంది నిర్ఘాంతపోతూ. అవును సీత, ఇది జరిగి 5 ఏళ్లవుతున్నా ఇంకా నాకేం నమ్మకం కలగడం లేదు. ఆ దుఃఖం నుంచి ఇంతవరకు ఎవరం కోలుకోలేకపోతున్నాం. మా అమ్మగారు ఆ దిగులుతో మంచం పట్టారు. నాన్నగారు సరే చెల్లాయిని మరిచిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నారు. ఏం చేసినా గాని సౌజన్యను మరిచిపోవడం సాధ్యమా? అలా అంటుంటే అతని కళ్ళ వెంబడ నీళ్లు తిరిగాయి. కళ్ళజోడు తీసి రుమాలతో కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నాడతను. సీతకు కూడా దుఃఖం పొంగుకొచ్చింది. సౌజన్య చనిపోవడమా? ఎంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? 20 ఏళ్లన్నా నిండకముందే ఏం మునిగిపోయిందని భగవంతుడు ఆమెను తీసుకుపోయినట్లు. ఎంత మంచి మనసు దాంది. తనంటే ఎంత ఇష్టం. 7th నుంచి 9th క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు. 10th చదువుతుండగా వారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ తర్వాత తిరుపతి వెళ్లారు. అంతే, అక్కడితో ఆమెకు తనకు సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వారి వివరాలు తెలియలేదు తనకి. ఇన్నేళ్లకు ఇప్పుడు ఈ ఘోరమైన వార్త వింటోంది. మనం కాసేపు ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం పదండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు మళ్ళీ మీరు, నేను, సౌజన్య కలిసి గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి. కొద్ది క్షణాల తర్వాత నిట్టూరు చెన్నాడతను. అతనితో పాటు నడవసాగింది సీత. రోడ్డు పక్కనే ఆపున్న కారు దగ్గరికి నడిచి ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకుని కూర్చోండి అన్నాడు సీతనుద్దేశించి.
సీత ఆశ్చర్యపోతూ కారులో కూర్చుంది. అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. కారు నెమ్మదిగా రోడ్డు మధ్య నుంచి పోతోంది. అసలు సౌజన్య ఎలా చనిపోయింది? కుతూహలంగా అడిగిందామె. అతను కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయాడు. విధిరాత అంటారే, అదే జరిగిందనుకోవాలి చెల్లయ్య విషయంలో అన్నాడు విషాదంగా కాసేపటి తర్వాత. సౌజన్యకు వివాహం జరిగిన విషయం కూడా మీకు తెలియదు కదూ అడిగాడతను. అవును అంది సీత. నాన్నగారి స్నేహితుడు కొడుకు ఒకతను బాంబేలో నావీ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడు. అతను సౌజన్యం చూసి ఆమెనే పెళ్లాడతానని పట్టుబట్టి వివాహం చేసుకున్నాడు. 8 నెలలైనా వైవాహిక జీవితం అనుభవించిందో లేదో కాన్పు కోసమని ముందే తీసుకొచ్చేసింది అమ్మ. నెలలు నిండిన రోజు నుంచి రెగ్యులర్గా డాక్టర్ చెకప్ జరుగుతూనే ఉంది. ఆమెకి ఎలాంటి అనారోగ్యమూ లేదు. పాపాయి బాగానే ఉందని డాక్టర్ చెప్తూనే ఉంది. కానీ తీరాన్ని నొప్పులొచ్చేసరికి ఏవేవో సమస్యలు తలెత్తాయి. పాపాయిని కన్న కొద్దిసేపటికే సౌజన్యం చనిపోయింది. పాపం 2 డాక్టర్లు ఆమెను బ్రతికించడానికి ఎన్నో తిప్పలు పడ్డారు. కానీ దేవుడి నిర్ణయాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? కారు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగింది. సీత మనసంతా వికలమైంది. కారు కదిలింది మళ్ళీ. మీ ఇల్లెక్కడా? బంజారా హిల్స్. మిమ్మల్ని తీసుకువెళ్తానులేండి. అమ్మా నాన్న ఎంతో సంతోషిస్తారు మిమ్మల్ని చూస్తే. సీత కూడా సౌజన్య తల్లిదండ్రులను కలుసుకోవాలని, వారి దుఃఖంలో భాగం పంచుకోవాలని, ఓదార్చాలని ఉంది. కారు ఓ పెద్ద హోటల్ ఆవరణలో ఆగింది. ఇద్దరూ నిలబడ్డారు. పదండి కాఫీ తాగుదాం అన్నాడు లోపలకు నడుస్తూ. ఎయిర్ కండిషన్ రెస్టారెంట్లో కూర్చున్నారు. మీ ఇల్లెక్కడా అడిగాడతను. సైదాబాద్. ఓహో. బేరడొచ్చి నిలబడ్డాడు. చక్రవర్తిని చూడగానే సెల్యూట్ చేశాడు చిరునవ్వుతో. 2 ఫ్రూట్ సలాడ్ అన్నాడు చక్రవర్తి. అలాగే సార్ వడివడిగా నడుస్తూ అన్నాడు. సౌజన్య పోయాక మిమ్మల్ని చాలాసార్లు తలుచుకున్నాను నేను. ఒకరిద్దరు సౌజన్య స్నేహితురాళ్లను వాకప్ కూడా చేశాను కానీ ఫలితం లేకపోయింది. సౌజన్యకి ప్రాణ స్నేహితురాలు మీరొక్కరే కదా అప్పుడు. అతని మాటలు వింటుంటే ఆనందం దుఃఖం రెండూ కలుగుతున్నాయి ఆమెకి. బేరర్ ఫ్రూట్ సలాడ్ తెచ్చి వారి ముందుంచాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు. మరిప్పుడు ఆ పాపాయిని ఎవరు పెంచుకుంటున్నారు అడిగింది సీత. మా ఇంట్లోనే ఉంది. దానికిప్పుడు 4 ఏళ్లు నిండాయి. ఎంతో ముద్దుగా కబుర్లు చెబుతుంది. అచ్చం సౌజన్య అనుకోండి. అన్నీ సౌజన్య పోలికలే. ఇక వెళదామా అడిగాడతను. అంది సీత ఆలోచనల నుంచి బయటపడి. ఇద్దరూ బయటకొచ్చారు. కూర్చోండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడతను కారులో కూర్చుంటూ. మీకు శ్రమ ఎందుకులేండి, నేను వెళ్ళిపోగలను. నోనో కూర్చోండి, మీ ఇల్లు చూసినట్లు కూడా ఉంటుంది నాకు బలవంతం చేస్తూ అన్నాడు. అతని పక్కనే కూర్చుంది సీత. 5 నిమిషాల్లో ఆమె ఇంటి ముందు ఆగింది కారు. అతనిని ఇంట్లోకి ఆహ్వానించడానికి కెంచపడిందామె. మా ఇల్లు చూస్తే కంగారు పడతారేమో అంది సిగ్గుపడుతూ. మీకో విషయం చెప్పమంటారా? నాకసలు అలాంటి తేడాలే లేవు. ఇల్లు, బట్టలు, ఆడంబరాలు వీటిని గమనించడమే అలవాట్లేదు. మనం గౌరవించాల్సింది మనిషిని గాని వాటిని కాదు. సీతకు అతని మాటలు పన్నీటి జల్లులు అనిపించాయి. అతని రూపంలాగానే మనసు కూడా ఎంత అందమైంది. జానకమ్మ బయటే నిలబడి సీత కోసం ఎదురు చూస్తోంది. చూసావమ్మా ఎవరొచ్చారో? మా ఫ్రెండ్ సౌజన్య లేదు, వాళ్ళ అన్నయ్య. రండి బాబు కూర్చోండి, ఎప్పుడో ఒకసారి చూశాను మిమ్మల్ని ఆనందంగా అందామే. అతను లోపలికొచ్చి కూర్చున్నాడు. సౌజన్య చనిపోయిందటమ్మా బాధగా అంది సీత. అయ్యో ఎప్పుడు? ఏం జబ్బు? 5 ఏళ్లయిందట పోయి. జబ్బేమీ లేదట, కానుపులో చనిపోయింది అంతే. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది ఆవేదనతో అందామే. ఆమె కళ్ళ ముందు సౌజన్య విగ్రహమే కనబడుతోంది. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇంక నేను వెళతాను సీత, ఇంటి దగ్గర మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు లేచి నిలబడుతూ అన్నాడతను. సీత ఆలోచనలో పడింది. ఎవరితని వాళ్ళు? భార్య, పిల్లలా? అతనికి వివాహమైందా? అయ్యుంటుంది. ఈ వయసు వరకు వివాహం చేసుకోకుండా ఎవరుంటారు? ఉండు నాయనా, కొంచెం కాఫీ ఇస్తాను. వద్దండి, ఇప్పుడే నేను సీత హోటల్లో తాగొచ్చాం. అతను బయటకు నడిచాడు. సీత అతనితో పాటు మెట్లు దిగి కారు వరకు నడిచింది. మరి మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారు? చెప్పాను కదా, మిమ్మల్ని చూస్తే అమ్మా నాన్న ఎంతో సంతోషపడతారు. తరచుగా వస్తూ ఉంటే మీకెంతో రుణపడతాను. ఆమె కళ్ళల్లోకి అభిమానంతో చూస్తూ అన్నాడతను. మీ ఇష్టం. ఎల్లుండి ఆదివారం అయితే నేను ఖాళీగానే ఉంటాను. మీ అడ్రస్ ఇస్తే ఇంటికి రాగలనుకుంటాను. వద్దు, మీకంత శ్రమ ఇవ్వడం ఇష్టం లేదు. ఆదివారం ఉదయం నేనే మీ ఇంటికొచ్చి తీసుకువెళతాను, సరేనా? మీ ఇష్టం. మరి నేనింక వెళతాను, స్టీరింగ్ ముందు కూర్చుంటూ అన్నాడతను. కారు వెళ్ళిపోయింది.
సీత ఇంట్లోకి వచ్చేసింది. ఆ రాత్రంతా ఆమె సౌజన్య గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. తామిద్దరి పరిచయం, ఇద్దరూ సినిమాలకు వెళ్లడం, సెలవుల్లో రోజుల తరబడి కబుర్లు చెప్పుకుంటూ గడపడం, అప్పుడప్పుడు వైజాగ్ నుంచి సెలవులకొచ్చే ఆమె అన్నయ్య చక్రవర్తితో పేకాటాడడం, ఇద్దరూ ఏకమై అతనిని హేళన చేయడం, ఆటలు పట్టించడం, ఎంత అద్భుతమైన రోజులవి. తన జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని సౌజన్య స్నేహంలో పొందింది తను. మరిప్పుడు ఆ సౌజన్య తల్లికి తనంటే ఎంత అభిమానం. మర్నాడు ఉదయం లేచేసరికల్లా ప్రకాష్ కనిపించాడామెకి. గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమెను చూసి చిరునవ్వుతో. సీత ఆనందంతో ఉకిరిబిక్రైంది. ఎప్పుడొచ్చారు? తెల్లవారుజామునే చేరుకున్నాను. మీరు ఎప్పుడు నిద్రలేస్తారా అని ఇక్కడే కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాను. మీరింకా ఇవాళ సాయంత్రానికి చేరుకుంటారేమో అనుకుంటున్నాను. అయ్యో, ఆ ప్రోగ్రాం రద్దయిపోయింది. నిజానికి అసలు నేను హైదరాబాద్ వచ్చేంత సమయం లేదు. ఎందుకంటే రేపు ఉదయం మళ్ళీ టూర్లో బయలుదేరుతున్నాను. ఒక్కరోజు కోసం హైదరాబాద్ ఎందుకు అంటూ మా బాస్ ఆశ్చర్యంగా అడిగాడు. మీకు తెలీదండి, హైదరాబాద్లో ఇప్పుడు నా ప్రాణాలున్నాయి. ఓసారి వాటిని చూసి తిరిగి వచ్చేస్తానని చెప్పి వచ్చేశాను నవ్వుతూ అన్నాడు తను. అంటే రేపు మళ్ళీ వెళ్ళిపోతావా? నిరుత్సాహంగా అడిగింది సీత. అవును డార్లింగ్, జీవితంలో పైకి రావాలంటే బోల్డు కష్టపడాలని మా ఫ్రెండ్ ఎవరో అంటుండేవాడు. అఫ్కోర్స్ వాడెప్పుడూ కష్టాలు పడలేదనుకో, అందుకని కష్టపడి పైకి రాదలుచుకున్నాను. అప్పుడు గాని మా రాణిగారిని సుఖపెట్టలేను. అది సరేగాని ఇవాళ నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టేయకూడదు అడిగాడతను. ఎందుకు? మనం ఆనందంగా టైం పాస్ చేసుకోవడానికి. కేవలం నీకోసం అంత దూరం నుంచి వచ్చానన్న జాలైనా లేదా? సీత నవ్వేసింది. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. మరింక త్వరగా రెడీ అవ్వాలి. చాలా బిజీ ప్రోగ్రాం ఉంది మనకు. అతను వెళ్ళిపోయాడు. సీత ఇంట్లోకొచ్చింది. త్వరగా పనులన్నీ ముగించుకుని ముస్తాబైపోయిందామె. అప్పటికే అతను 2-3 సార్లు ఏదో వంకతో తొంగి చూసి వెళ్ళాడు తన కోసం. తను బయలుదేరిన కొద్దిసేపటికే అతను వెంటొచ్చాడు మోటార్ సైకిల్ మీద. వెనక కూర్చుంది తను. రోడ్డు ఎంతో రద్దీగా ఉన్నా అతి వేగంగా మోటార్ సైకిల్ని నడుపుతున్నాడతను. సినిమా హాల్ ముందు ఆపాడు. ఇద్దరూ సినిమా హాల్ వైపు నడిచారు. ఏం సినిమా ఇక్కడ? అడిగింది సీత. చాలా పాత బోరు సినిమా. మరి దీనికెందుకు? అవునాయ్, ప్రేమికులెప్పుడూ ఇలాంటి సినిమాలకే వెళ్ళాలి. లేకపోతే వారి అమూల్యమైన కాలమంతా సినిమా చూడడంలోనే గడిచిపోతుంది. అసలు మనలాంటి వాళ్ళ కోసమే చెత్త సినిమాలు నిర్మిస్తారు నవ్వుతూ అన్నాడతను. హాలంతా ఖాళీగా ఉంది. అక్కడక్కడ ఒకరిద్దరు కూర్చునున్నారు. ఓ పక్కగా కూర్చున్నారు ఇద్దరు. అతను ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. టూర్లో జరిగిన విశేషాలు, సరదాలు అన్నీ ఆసక్తిగా వింటోంది సీత. సినిమా మొదలైంది. ఇద్దరూ ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంటర్వెల్ ఎప్పుడైంది కూడా తెలియదు వారికి. సినిమా ముగిశాక అందరూ లేచి బయటికెళ్ళిపోతుంటే స్పృహలోకొచ్చారు. ఇప్పుడెక్కడికి? బయటకొస్తూ అడిగింది సీత. ముందు మనం భోంచెయ్యాలి, ఆ తర్వాత గండిపేట వెళదాం అన్నాడతను మోటార్ సైకిల్ మీద కూర్చుంటూ. గండిపేట చేరుకునేసరికి మధ్యాహ్నం 3 ఇద్దరూ ఓ మూలకు నడిచి పూల మొక్కల మధ్య కూర్చున్నారు. సీతను తన మీద కలక్కుని గాఢంగా ఆమె పేదాలను చుంబించాడతను. ప్లీజ్ అలా చేయకు బ్రతిమాలుతూ అంది సీత. ఎందుకని? చిలిపిగా చూస్తూ అడిగాడతను. ఎందుకో నీకు తెలీదా? అలాగైతే నాకు తెలీదు నవ్వుతూ అందామె. తెలియనప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. మళ్ళీ ఆమెను కౌగిట్లో బిగిస్తూ అన్నాడతను. అతని కౌగిలి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతని పేదాల నుంచి విద్యుత్ ప్రవహిస్తున్నట్లుంది. ఒక్క ఉదుటున అతన్ని తోసేసి లేచి నిలబడింది సీత. అతను పూర్తిగా వెనక్కు పడిపోయాడు. ఏంటి? అన్నాడు ఆశ్చర్యంగా. వద్దు, నాకు పిచ్చికించుకో దీనంగా అందామె. సరే నిన్ను ముట్టుకోలే, రా ఇలా కూర్చో అనునయంగా ఆమె చెయ్యందుకుని లాగాడతను. అతనికి కొద్ది దూరంలో కూర్చుంది సీత. కొద్దిసేపు ఆమె వంకే చూస్తూ గడిపడతను. సీతకు నవ్వొచ్చేసింది. ఇది అన్యాయం సీత. అందమైన వస్తువు ముందు పెట్టి బుద్ధిమంతుల్లా చూస్తూ కూర్చోమంటే ఎలా? కోపం నటిస్తూ అన్నాడతను. ఆ వస్తువు నీదైనప్పుడు ఇంకా అంత ఆశెందుకు? ఆమె చూపులు కవ్విస్తున్నాయి అతన్ని. కాని ఇంకా నా స్వంతం చేసుకోలేదుగా అతను నవ్వాడు. అప్పుడే కాదు సీత, మన పెళ్లి జరిగేలోగా నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటో అవి? నవ్వుతూ అడిగిందామె. నేను పడే శ్రమను గుర్తించగల ఉద్యోగం సంపాదించాలి, బోల్డ్ డబ్బు సంపాదించాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. అప్పుడే మనం జీవితాన్ని అనుభవించగలం. కానీ నీ కోరికలు తీరేసరికి మనం ముసలాళ్ళమైపోము అతను నవ్వేశాడు. ఇవి గొంతెమ్మ కోరికలు కాదు సీత, వీటి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది. మా ఫ్రెండ్ ఒకతను పెద్ద ఇంజనీరింగ్ ఇండస్ట్రీ పెడుతున్నాడు.
అప్పుడు నేనే ఆ ఇండస్ట్రీకి ఇన్ఛార్జినవుతాను. ఎప్పటికవుతుందది? ఆసక్తిగా అడిగింది సీత. ఇంకొక సంవత్సరం అంతే. పోనీ అంతవరకు మనిద్దరి జీతంతో సరిపెట్టుకోలేము? అతను ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నీ దగ్గర దాచడం ఎందుకు? నీకు నా మనసులోని విషయం చెప్పేస్తాను సీత. నా ఆలోచన నువ్వు హర్షించగలవో లేదో నాకు తెలీదు, కానీ అది నా మనసులో బలంగా నాటుకుపోయింది. నాలో చీము నిద్ర ఉన్నాయి. నా భార్యను నేను మరొకరి అదుపాజ్ఞంలో ఉంచడం నాకు చేతకాని పని, ఆవేశంగా అన్నాడతను. సీత మాట్లాడలేదు. అతని ఆలోచనలు ఆమెకు ఆశ్చర్యం కలిగించాయి. ఉద్యోగరీత్యా అధికారిని సార్ అన్నంత మాత్రాన నష్టమేమిటి? ఎంతమంది వివాహితులైన స్త్రీలు తమ ఆఫీసులో పనిచేయడం లేదు? మరి వారందరి భర్తలు ఎలా సహిస్తున్నారు? అతని కోరిక ప్రకారం తను ఉద్యోగం మానివేయగలదా? ఈ పరిస్థితి తనెప్పుడూ ఆలోచించలేదే. ఉద్యోగం ఉంటే తనకు గొప్ప రక్షణ. తన జీవితం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తనకది మనోధైర్యం కలిగిస్తుంది. అదిగాక తను ఒంటరిది కాదు, తన మీద ఆధారపడ్డ తల్లుంది. తనకు వివాహమైన తల్లి బాధ్యత తన మీదే ఉంటుంది. ఆమె జీవితం తన దగ్గర గడిచిపోవలసిందే. అలాంటప్పుడు ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఏమంత వివేకమైన పని? ఏంటి సీత ఆలోచిస్తున్నావు? ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ అడిగాడతను. ఏం లేదు, అబద్ధం ఆడేసిందామె. ఇప్పుడే ఆ విషయం గురించి చర్చించుకోవడం తనకిష్టం లేదు. నెమ్మదిగా తను అనుకుంటున్న విషయాలన్నీ అతనికి తెలియజేయాలి. అతని ఆలోచనలు కూడా తన ఆలోచన విధంలోకి మార్చాలి. లేదా ఇద్దరూ రాజీకొచ్చి మరో మార్గం ఆలోచించాలి. మనసుల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడనేకూడదు. వివాహం ఇద్దరూ అన్ని విధాలుగా ఒకటవడానికే రూపొందించబడింది. మరి కాసేపు కూర్చుని అక్కడి నుంచి బయలుదేరారు. ఇల్లు చేరుకునేసరికి పొద్దుగూకిపోయింది. మర్నాడు ఉదయం ఆమె నిద్రలేచేసరికి అతను వెళ్ళిపోయాడు. కాఫీ పలహారం ముగించి ఆఫీసు నుంచి తెచ్చిన మాసపత్రిక చూడసాగిందామె. కొద్దిసేపట్లోనే అందులోని కథల్లో లీనమైపోయింది. లోపలికి రావచ్చా అన్న గొంతు విని త్రుళ్ళిపడి లేచి కూర్చుని గడపవైపు చూసింది. చక్రవర్తి చిరునవ్వుతో నిలబడున్నాడక్కడ. రండి అంటూ లేచి నిలబడి ఆహ్వానించింది చిరునవ్వుతో. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, అసలు ఇవాళ మీరు వస్తున్నారన్న విషయమే మరిచిపోయి కూర్చుండిపోయాను ముద్దులాగా అంది సిగ్గుపడుతూ. అతను లోపలికొచ్చి కూర్చున్నాడు. 5 నిమిషాల్లో రెడీ అవుతాను, ఈలోగా మీరు పుస్తకం తిరగేయండి అంటూ అతనికి పుస్తకం అందించి లోపలకు పరిగెత్తింది. పూర్తిగా తయారై బయటకొచ్చేసరికి 15 గంట దాటిపోయింది. చక్రవర్తితో పాటు బయటకు నడిచింది సీత. ఇద్దరూ మెట్లు దిగి కారులో కూర్చున్నారు. కారు ఓ అందమైన భవనం ముందు చిన్న కుదుపుతో ఆగేసరికి ఈ లోకంలోకి వచ్చి పడింది సీత. ఆ ప్రాంతమంతా పెద్ద భవనాలతోనూ అందమైన పూల తోటలతోనూ నిండిపోయింది. నగరంలో ఇంత మంచి ప్రదేశం ఉందని తనకసలు తెలియనే తెలీదు. ఇలాంటి భవనాల్లో ఉండాలంటే ఎంత అదృష్టవంతులై ఉండాలి. అతనితో పాటు దిగి లోపలకు నడిచిందామె. హాల్లో సోఫా సెట్లు, టీపైలు, ఫ్లవర్ వాజులు ఎంతో అందంగా అమర్చున్నాయి. ఓ మూల టీవీ సెట్ ఉంది. ఓ మూలగా కింద కూర్చుని ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటోంది ఓ పాప. ఏ డాల్ ఇట్రా. అక్కడే ఆగిపోయి ఆ పాపను పిలిచాడు చక్రవర్తి. ఆ పాప నవ్వుతూ పరుగుతూ వచ్చింది అతని దగ్గరకు. అమాంతం ఎత్తుకుని ముద్దులాడి సీతవైపు తిరిగాడతను. సౌజన్య పాపయ్యేనా అడిగింది సీత పాప వంకే చూస్తూ. అవును, మీరన్నట్లు అచ్చం సౌజన్యే నవ్వుతూ అంది. పాప సీతవైపు కొత్తగా చూడసాగింది. సీత అన్నాడు చక్రవర్తి చిరునవ్వుతో. రా, నేనెత్తుకుంటాను అంది సీత చేతులు చాపుతూ. అడగడమే ఆలస్యం, ఆమె చేతుల్లో వాలిపోయింది పాప. ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది సీత. నీ పేరేంటి అడిగింది నవ్వుతూ. డాల్. నువ్వు స్కూల్కి వెళుతున్నావా? తల అడ్డంగా ఊపిందామె. దాంతో కబుర్లు మొదలుపెట్టారంటే ఇంకా రాత్రి వరకు మీరు కదలడానికి వీలుండదు. ముందు అమ్మా నాన్నలు చూదురుగాని రండి, దాన్ని ఇక్కడ వదిలేసి నవ్వుతూ అన్నాడు చక్రవర్తి. పాపని దించేసింది సీత. పాప ఆమె వంకే చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. మళ్ళీ వస్తాన్లే, అంతవరకు ఆడుకో నీ బొమ్మలతో అనేసి అతనితో పాటు లోపల గదిలోకి నడిచింది సీత. గదిలో పెద్ద మంచం, యూఫోమ్ పరుపు, దానిమీద తెల్లని దుప్పటి నీటిగా కనబడుతున్నాయి. గది బాల్కనీలో పడకుర్చీలో అటువైపు తిరిగి పడుకునుంది సౌజన్య తల్లి. అమ్మా పిలిచాడు చక్రవర్తి. కదలకుండానే అందామే. మనింటికి ఓ అతిథిని తీసుకునొచ్చాను. ఆమె కుర్చీలో లేచి కూర్చుని ఇటువైపు తిరిగి చూసింది. సీతను చూడగానే నెమ్మదిగా లేచి గదిలోకొచ్చింది. సీత కదూ అంది గుర్తుపట్టి చూస్తూ. అవునండి, రా ఇలా కూర్చో.
సీత చేయి పట్టుకుని తీసుకువెళ్ళి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకుంది. మీరు బాగా చిక్కిపోయారు అంది సీత ఆమెను చూస్తూ. అసలు ఎందుకమ్మా ఈ జీవితం నాకు? ఉన్న ఒక ఆడపిల్లను నా కళ్ళ ముందే తీసుకుపోయాడు పాపిష్టి దేవుడు. కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి ఆమెకి. గొంతు పూడిపోయింది. ఆమెను చూస్తుంటే సీతకు విపరీతమైన జాలి కలిగింది. మొన్న నువ్వు కనిపించినట్లు మీరెక్కడే ఉంటున్నట్లు చక్రవర్తి చెప్పేసరికి నాకు ప్రాణం లేచొచ్చినట్లయిందమ్మా. వెంటనే నిన్ను తీసుకురమ్మని అడిగాను. నిజంగా నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అందామే ఆదరంగా. చక్రవర్తి వారిద్దరినీ చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయాడు. నాన్నగారెక్కడా అడిగింది సీత. మేడ మీద లైబ్రరీలో కూర్చున్నారు అందామె. పద, నేనే తీసుకువెళతాను నిన్ను అంటూ తనే బయలుదేరింది. ఇద్దరూ మెట్లెక్కి మేడ మీదకు చేరుకున్నారు. లైబ్రరీ గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయి ఉన్నారాయన. ఇదిగో సీతొచ్చింది చూసారా? సంతోషంగా అడిగిందామె. ఆయన పుస్తకం మూసేసి సీత వైపు చూశాడు ఆనందంగా. ఇలా రామ్మా కూర్చో ఆప్యాయంగా పిలిచాడు. ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సీత. చాలా మారిపోయావమ్మా. అప్పుడు 2 జడలేసుకుని సన్నగా రెవట్లా ఉండేదానివి. సీత నవ్వేసింది. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారండి. అప్పుడు మీరు మీ మామయ్య వాళ్ళ దగ్గర ఉండేవారు కదూ, వాళ్ళు ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నారా? అవునండి. పోనీలే పాపం. మీ నాన్నగారు పోయాక దగ్గర తీసి ఆదరించగలిగినందుకు నువ్వు చక్కగా చదువుకొని నీ రెక్కల మీద నువ్వు నిలబడ్డావు అభినందిస్తూ అన్నాడు శ్రీరామ్ గారు. ఈలోగా చక్రవర్తి ఆ గదిలోకొచ్చాడు. రండి, భోజనం వడ్డించేసింది వంట ఆమె అన్నాడు. నాకా? ఆశ్చర్యంగా అడిగింది సీత. అవును, అలా ఆశ్చర్యపోతారేం? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. భలే వారే, రాక మా ఇంటికి వచ్చి భోంచేయకుండా వెళ్ళిపోతారా? నవ్వుతూ అన్నాడతను. ఇంకోసారి వస్తానులేండి, అవతల మా అమ్మ ఎదురు చూస్తుంటుంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అందామే. అదేం కుదరదు. ఇదే సౌజన్యం ఉంటే కాదనగలిగేవారా? ఆ మాట బాగా పనిచేసింది ఆమె మీద. నిజమే, సౌజన్య కోరిక మీద ఎన్నోసార్లు వారింట్లో భోంచేసింది తను. ఇక మాట్లాడకుండా అతనితో పాటు డైనింగ్ హాల్లోకి చేరుకుందామే. డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీరామ్ గారు కూర్చునున్నారు. రామ్మా, నీకోసమే చూస్తున్నాను అన్నారాయన సీతను చూడగానే. డాలిని పక్కన కూర్చోబెట్టుకుని సీత మరో కుర్చీ మీద కూర్చుంది. చక్రవర్తి కూడా ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. మీ అమ్మగారేరి అడిగింది సీత చుట్టూ చూస్తూ. ఆమెకి ఆకలిగా లేదట. రోజూ ఏదొక సాకుతో భోజనం మానివేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కోపంతోనూ బాధతోనూ అన్నాడు చక్రవర్తి. ఆమెను నేను తీసుకొస్తానుండండి లేచి శారదాంబ గదివైపు నడుస్తూ అంది సీత. చక్రవర్తి కూడా లేచి ఆమె వెనకనే నడిచి గది గడప దగ్గర ఆగిపోయాడు. మీరు భోజనానికి రారేం? శారదాంబ దగ్గరికి వెళ్ళడిగింది సీత. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తినేయి. ఎంతో కొంత మీరు తినాలి. అలా ఆకలి లేదంటే ఎలా? మీ ఆరోగ్యం దిగజారిపోతుందని పాపం చక్రవర్తి గారు ఎంత ఆందోళన చెందుతున్నారో మీకు తెలీదు. రండి, మీకు సహించినంత తీసుకోండి బలవంతం చేస్తూ అంది. వద్దమ్మా, నన్ను బలవంతం పెట్టకు. ఇందులో బలవంతం ఏమీ లేదండి, కానీ మీ వాళ్ళ కోసమైనా ఎంతో కొంత ఎంగిలి పడండి. వారి మనసు బాధ పెట్టడం మీకు మాత్రం సమ్మతమా? శారదాంబ మాట్లాడలేదు. సీతకేం చెప్పాలో తెలియడం లేదు. సరే, మీరు రాకపోతే నేను భోజనం చేయనులేండి అక్కడే మంచం మీద కూర్చుండిపోతూ అంది సీత. అయ్యో, అదేంటి నాతో పంతమా? నొచ్చుకుంటూ అందామె. సీత నవ్వింది. పంతం కాదండి, మీరు భోంచేయకుండా నేను మీ ఇంట్లో భోంచేయాలంటే ఎంత అనుచితంగా ఉంటుందో మీరే ఆలోచించండి. శారదాంబ లేచి కూర్చుంది. సరే పదమ్మా, నా మూలంగా నువ్వు భోజనం మానేయడం నాకు ఇష్టం లేదు. చక్రవర్తి ఆనందంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అతనికి సీత మీద ఆప్యాయత అభిమానాలు అల్లుకున్నాయి. తను చేయలేని పనులు ఎంత ఓపిగ్గా తేలిగ్గా చేయగలుగుతున్నామే. సీత శారదాంబ వచ్చి కూర్చున్నారు. ఆవిడ ప్లేట్లో తనే స్వయంగా వడ్డించింది సీత. డాల్ని ఇలా ఇవ్వండి, దానికి నా దగ్గరే తినడం అలవాటు అన్నాడు చక్రవర్తి. పర్వాలేదులేండి, ఇవాళ నా దగ్గర తింటుంది అవునా? డాల్ని అడిగింది సీత. తలూపింది డాల్. చక్రవర్తికిది మరీ ఆశ్చర్యం కలిగించింది. 2 పూట్ల డాల్కి అన్నం తను తినిపించాల్సిందే. ఆఖరికి శారదాంబ గారి దగ్గర కూడా తినడానికి అంగీకరించదు. ముందు డాల్కి అన్నం తినిపించి తర్వాత తను తింది సీత. డాల్తో పాటు హాల్లోకొచ్చి కూర్చుంది ఆ తర్వాత. చక్రవర్తి ఆమెకెదురుగా కూర్చున్నాడు. ఆ ఇంట్లో ఏదో లోపించినట్లు అనిపించింది సీతకి. హఠాత్తుగా గుర్తుకొచ్చింది ఆమెకి. అవును, చక్రవర్తి భార్య కనిపించలేదేం? ఆమె ఊళ్ళో లేదా? నాకు మీ శ్రీమతిని గురించి ఏమీ చెప్పనేలేదు కొంచెం సిగ్గుపడుతూనే అడిగింది అతన్ని. నా శ్రీమత? ఆశ్చర్యంగా అడిగాడతను.
ఏం చెప్పమంటారు ఆమె గురించి? అర్థం చేసుకుని నవ్వుతూ అడిగాడు చక్రవర్తి. సీత సిగ్గుపడింది. ఆమె కనిపించలేదు. వాళ్ళింట్లోనే ఉంది నా శ్రీమతి. ఎక్కడ వాళ్ళిల్లు? ఏమో, నాకేం తెలుసు. అదేంటి? అవును మరి, పెళ్ళవందే నా శ్రీమతి ఎవరో ఇప్పుడే ఎలా తెలుస్తుంది? మీకు వివాహం కాలేదా? మరింత ఆశ్చర్యంగా అందామె. ఎందుకంత ఆశ్చర్యం మీకు? అడిగాడతను చిరునవ్వుతో. మీకు తప్పక వివాహం అయిపోయి ఉంటుందనుకున్నాను. నమ్మలేనట్లు అందామె. 10 మంది పిల్లల తనిలా కనబడుతున్నానా ఏంటి నేను? చిలిపిగా అడిగాడతను. సీత ఉక్కిరిబిక్కిరైంది. ఆహా, అది కాదు. సౌజన్యకి వివాహం అయిందనేసరికి మీకు అయిపోయి ఉంటుందని అనిపించింది. నాకు అయిపోయి ఉండేది సీతగారు, కానీ పరిస్థితులు కలిసి రాలేదు. బొత్తిగా అదృష్టం లేని జాతకం నాది, బాధగా అన్నాడతను. సీత అతని మాటల్లో ధ్వనిస్తోన్న బాధను గ్రహించింది. తనింకా ఆ విషయం మాట్లాడడం సమంజసం అనిపించలేదు ఆమెకి. మరి కాసేపు కూర్చుని ఇంటికి బయలుదేరడానికి సంసిద్ధమైందామె. సీత బయలుదేరడం శారదాంబ గారికి కొంత బాధ కలిగించింది. చక్రవర్తి కారు తీసుకొచ్చి భవనం మెట్ల దగ్గర ఆపాడు. సీత ముందు సీట్లో కూర్చుంది. మళ్ళీ ఎప్పుడొస్తారు మా ఇంటికి? చక్రవర్తి అడిగాడు. సీతను ఆమె ఇంటి ముందు దించి, వచ్చే ఆదివారం. ఓకే, సీ యూ అగైన్. కారు స్టార్ట్ చేస్తూ అన్నాడతను. సీత చెయ్యి ఊపింది. చక్రవర్తి మనసంతా ఆ దోలా అయిపోయింది సీత దూరం అవుతుంటే. ఆమెతో పాటు గడిపింది కొద్ది గంటలే అయినా ఎన్నో రోజుల నుంచి కలుసున్న అనుభూతి కలిగింది. వెంటనే ఇంటికి చేరుకోబుద్ధి కాలేదతనికి. ట్యాంకు బండుకు చేరుకుని కారు ఓ పక్కగా పార్క్ చేసి అందులోనే కూర్చుండిపోయాడు. సీత గురించిన ఆలోచనలే అతనిని సతమతం చేశాగాయి. ఆమెను చూసిన మొదటి రోజే ఆమె అందం తనని విపరీతంగా ఆకర్షించింది. అసలు ఆమె సీత అన్న విషయమే కొద్ది క్షణాల వరకు తనకు గుర్తుకు రాలేదు. ఈ అందమైన అమ్మాయిని ఇంతకుముందు ఎక్కడ చూశానా అన్న ఆలోచనతో కొట్టుమిట్టాడుతుండగా హఠాత్తుగా గుర్తుకొచ్చింది. సౌజన్య ఫ్రెండు సీత అని. ఆశ్చర్యపోయాడు తను. ఆ అమ్మాయి ఇంత అందంగా మారగలదని తనెప్పుడూ అనుకోలేదు. అయినా అసలు ఆ రోజుల్లో ఆమెను చిన్నపిల్లలాగానే భావించేవాడు. అంచేత అసలు ఆమె అందచందాల గురించి ఆలోచనే రాలేదు. కాని ఇప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయడం తనకు సాధ్యం కావడం లేదు. తన హృదయం ఒకసారి ప్రేమించి గాయపడింది. ఇంకా ఏ యువతిని కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకున్నాడు. కాని ఇప్పుడు సీత అకస్మాత్తుగా ఇన్నేళ్ల తర్వాత కనిపించి తనను కలవరపెడుతోంది. తను స్త్రీలను గురించి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తన హృదయం చెబుతోంది. సీత తనదైతే తన జీవితమే మారిపోతుందనిపిస్తోంది. ఇవాళ్ల సీతను తన ఇంటికి తీసుకొచ్చాక మరో విషయం రుజువైంది. సీత తనను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తే తన జీవితమే కాదు, తన ఇంట్లోని సభ్యులందరిలోనూ మార్పు వస్తుంది. తన తల్లి తండ్రి ముఖ్యంగా త్వరగా కోలుకుంటారు. డాల్కి ఒంటరితనం పోతుంది. కన్నతల్లి నుంచి లభించే ప్రేమను చవిచూస్తుంది. చక్రవర్తి తన వాచి చూసుకున్నాడు. డాల్ గుర్తుకొచ్చింది. పాపం, తన కోసం చూస్తుందేమో. దానికి సర్వం తనే. తన తల్లిదండ్రుల దగ్గర కూడా అంతగా వెళ్ళదు. పిల్లలకి అన్ని ఏం తెలుస్తాయి? ఎవరి దగ్గర ఎక్కువ ప్రేమాభిమానాలు దొరికితే వారినే అంటిపెట్టుకుని ఉంటారు. తన తల్లిదండ్రులు డాల్ని చూసినప్పుడల్లా సౌజన్యను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండడం వల్ల డాల్ వారికి దూరంగానే ఉండిపోయింది. కారు స్టార్ట్ చేసుకుని ఇంటివైపు బయలుదేరాడతను. ఇల్లు చేరుకునేసరికి డాల్ పరిగెత్తుకుంటూ వచ్చి అతనిని చుట్టేసుకుంది. ఆ రాత్రంతా అతని కలల్లో సీతే విహరించసాగింది. ఉదయం నిద్రలేచేసరికి వెంటనే సీతను చూడాలన్న కోరిక ఎక్కువైపోయింది అతనికి. వారం రోజుల వరకు ఆమె కోసం వేచి ఉండడం తనకి సాధ్యం కాని పని. కాని ఆమెనలా వెంటాడితే ఆమె మరోలా భావిస్తుందేమో. చాలాసేపు సీత గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడతను. చివరకు ఓ నిర్ణయానికొచ్చాడు. సాయంత్రం ఆమె ఆఫీసు బయట ఎదురు చూడాలి. ఆమెకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరికితే కాసేపు ఆమెతో సరదాగా మాట్లాడుతూ గడపొచ్చు. అదీగాక తను ఆమె మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో గ్రహించాలి. అదను చూసుకుని తన మనసులోని కోరిక బయట పెట్టాలి. తనని వివాహం చేసుకుంటే ఆమె వల్ల తన కుటుంబానికి ఎంత మేలు జరిగేది వివరించాలి. తనకెందుకో నమ్మకంగా ఉంది, ఆమె తప్పక తనను అంగీకరిస్తుంది. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపాడతను. 4:30కే కారులో సీత ఆఫీసు వైపు బయలుదేరాడు. ఎంతో నెమ్మదిగా నడిపినా పావుగంటలో అక్కడకు చేరుకుంది కారు. బయటే పార్కు చేసి కూర్చున్నాడు. సరిగ్గా 5 అవుతుండగా ఆఫీసులో నుంచి అందరూ బయటకు రావడం ప్రారంభించారు. అక్కడున్న బస్సులు 2 నిండిపోయాయి. 5:15 అయ్యాక గాని సీత జాడ కనిపించలేదు అతనికి. త్వరగా బస్టాప్ వైపు నడుస్తున్నామే. సీతగారు పిలిచాడతను. అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామె.
ఆమె ముఖంలో సంతోషం కూడా కనిపించింది అతనికి. మీరిలా వచ్చారేంటి అంది కారు దగ్గరకు నడుస్తూ. మీకోసమే. ఎందుకు? మరేమీ లేదు. మా ఆఫీస్ నుంచి రోజూ ఇటే వెళ్ళాలి కదా నేను. రోజూ మీ ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం మీరిస్తారేమోనని నవ్వుతూ అన్నాడతను. అయ్యో, మీరెందుకింత శ్రమ తీసుకుంటున్నారు? నొచ్చుకుంటూ అందామే. ఇందులో శ్రమేముంది సీత. మీ కంపెనీ ఎంతసేపు లభించినా ఇంకా ఇంకా కావాలనే ఉంటుంది. రండి, కూర్చోండి, వెళదాం. డోరు తెరుస్తూ అన్నాడతను. సీత అతని పక్కనే కూర్చుంది. కారు స్టార్ట్ చేశాడతను. సీతకు అతను తన కోసం రావడం ఆనందం కలిగించినా లోపల కలవరంగానే ఉంది. కేవలం స్నేహభావంతో తనను ఆదరిస్తుంటే అంతకంటే సంతోషం కలిగించే విషయం మరొకటి ఉండదు. కానీ ఒకవేళ అతను తన పట్ల వ్యామోహం పెంచుకుంటే అది మరో రూపంలోకి మారకముందే తను జాగ్రత్త పడాలి. అతనికి మాటల్లో తను ప్రకాష్ని ప్రేమించినట్లు, ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేయాలి. లేకపోతే తమ మధ్యున్న స్నేహం, అభిమానం దూరం అవుతాయి. ఏ పరిస్థితుల్లోనూ వాటిని వదులుకోవడం తనకిష్టం లేదు. అతనిలాంటి స్నేహితులు ఎంతో అరుదుగా లభిస్తారు. మూర్తిభవించిన మంచితనం, సంస్కారం, ఆప్యాయత, అభిమానం ఎంతమంది దగ్గరుంటాయివి? కొన్ని విషయాల్లో ప్రకాష్ కంటే కూడా ఉన్నతమైన వాడతను. అందుకే అతనంటే తనకు అంత అభిమానం ఏర్పడింది. కారు మళ్ళీ అదే ఖరీదైన హోటల్ ముందాగింది. తను అభ్యంతరం చెప్పి కూడా ఉపయోగం ఉండదని తెలుసుకుని అతని వెనకే హోటల్లోకి నడిచిందామె. మెనూ కార్డు తీసి ఆమె ముందుంచాడతను. చెప్పండి, మీకేం కావాలో అన్నాడు చిరునవ్వుతో. నాకు కాఫీ చాలు అంది సీత. ముందు ఏమైనా పలహారం తీసుకోవాల్సిందే. త్వరగా కానియండి. మీకిష్టమైనవి ఏవైనా చెప్పకపోతే తర్వాత మీకే నష్టం. నాకిష్టమైనవి తినాల్సి వస్తుంది. గత్యంతరం లేక మెనూ ఓసారి చూసిందామె. అందులో పదార్థాల ధరలు చూస్తుంటే గుండెలదిరిపోయాయి. ఏంటి, ఇంత ఖరీదా అంది ఆశ్చర్యంగా. మిమ్మల్ని పలహారాలు చూడమంటే రేట్లు చూస్తున్నారా? భలేవారే, అది లేవండి అంటూ మెనూ కార్డు ఆమె చేతిలోంచి లాక్కుని తనే ఏవేవో ఆర్డర్ ఇచ్చాడు. సీత మౌనంగా ఊరుకుండిపోయింది. అలాంటి ఖరీదైన పదార్థాలు తినాలని తనకెప్పటినుంచో కోరిక. కాని తన జీతంలో 5వ వంతు బిల్లు అవుతుంది. అందుకే ఆ కోరికను బలవంతంగా మరిచిపోయింది. కాని చక్రవర్తికి ఆ బిల్లు లెక్కలోంది కాదు. అతను ఆస్తిపరుడు, అదిగాక కంపెనీలో ఆఫీసర్. ఇంకేం తక్కువ అతనికి? అదృష్టం అంటే అతందే. ప్రపంచంలో అతను పొందలేని వస్తువంటూ ఉండదు. అతని విషయంలో తన ఆలోచనలు తప్పేమో అనిపించింది సీతకు. అతను ఆర్థికంగా అదృష్టవంతుడే కావచ్చు, కానీ అతని జీవితంలో కూడా అసంతృప్తుంది. బొత్తిగా అదృష్టం లేని జాతకం నాది అన్న అతని మాటలు గుర్తుకొచ్చాయి. బేరర్ పలహారాలు తీసుకొచ్చి వారి ముందుంచాడు. ఇద్దరూ తినడం ప్రారంభించారు. అతను ఎందుకలా అన్నాడు? అతనికి అదృష్టం ఎందుకు లోపించింది? ఏమైనా ప్రేమ వ్యవహారమా? విఫలమైందా? ఎందుకు విఫలమవుతుంది? అతనిని ఏ స్త్రీ నిరాకరించగలదు? అందం, ఐశ్వర్యం, హోదా అన్నీ ఉన్న అతనిలాంటి వ్యక్తులు కూడా కనిపించడమే అరుదు. డాల్ మీకోసం కలవరిస్తోంది అన్నాడతను చిరునవ్వుతో. నాకు చూడాలనే ఉంది డాల్ని. అలాగైతే కాసేపు మా ఇంటికెళ్ళొద్దాం పదండి. అతనిని కాదనాలి అనిపించలేదు సీతకు. మీకు శ్రమేమో అని ఆలోచిస్తున్నాను అంది అతని వంక చూస్తూ. మీ విషయంలో నాకు అలా ఎప్పటికీ అనిపించదు. ఇద్దరూ హోటల్ బయటకొచ్చారు. 10 నిమిషాల్లో అతనింటికి చేరుకుంది కారు. కారు హారన్ వినగానే డాల్ పరుగుతో వచ్చింది బయటకు. కారు దిగుతోన్న సీతను చూడగానే డాల్ ఆనందంతో పొంగిపోయింది. పొరుగునొచ్చి ఆమెను కౌగిలించుకుంది. డాల్ని ఎత్తుకుని లోపలకు నడిచింది సీత. శారదాంబ తన గది బాల్కనీ దగ్గరే కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. ఆమెను చూస్తుంటే జాలి కలిగింది సీతకు. ఆమెను అలా నిర్లక్ష్యం చేస్తే ఎంతో కాలం జీవించదు. ఆమెకు పగలంతా ఆ ఆలోచనల నుంచి మార్పించడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు ఆమె పక్కన ఉండాలి. ఆమెతో ఎప్పుడూ కబుర్లు చెబుతూనే, ఆమెను వెంటబెట్టుకుని క్షణం తీరిక లేకుండా ఎక్కడికో ఒక చోటికి తిప్పుతూనో ఆమెను ఆ ధ్యాస నుంచి మరలించాలి. ఇవన్నీ జరగాలంటే చక్రవర్తి వివాహం చేసుకోవాలి. అతని భార్య అయితేనే పూర్తిగా చొరవ తీసుకోగలదు. ఆమెకైతేనే ఆ అభిమానం, బాధ్యత ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు ఆ విషయం చక్రవర్తితో చెప్పాలనుకుందామే. సీతను చూస్తూనే శారదాంబ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు చెవమ్మా? ఇప్పుడేనండి. డాల్ నా కోసం కలవరిస్తోందని చక్రవర్తి చెప్పారు. సరే, కాసేపు డాల్తో గడిపి వెళదామని. రండి, కాసేపు అలా గార్డెన్లో తిరిగొద్దాం. ఎప్పుడూ మీరిలా దిగులు పడుతూ కూర్చుంటే ఎలా? సీతతో పాటు బయటకు నడిచింది శారదాంబ. తోటలో పూల మొక్కలు చాలా వరకు ఎండిపోయాయి. మీ తోటమాలి రావడం లేదా? అడిగింది సీత.
ఏమోనమ్మా, నేనేమీ పట్టించుకోవడం లేదు. అన్నీ అబ్బాయే చూసుకుంటున్నాడు. కాసేపు తోటలో ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు. డాల్ అటు ఇటూ పరిగెడుతూ మధ్య మధ్యలో సీత దగ్గరకొచ్చి ఏవేవో కబుర్లు చెప్తోంది. కాసేపటి తర్వాత చక్రవర్తి వచ్చి నుంచున్నాడు వారి దగ్గర. అప్పటికే పొద్దుగూకుతోంది. ఇంక వెళదామా సీత? మీ అమ్మ ఎదురు చూస్తుంటారేమో మీకోసం. పదండి, లేచి నిలబడుతూ అంది సీత. డాల్ బయట వరకు వచ్చి టాటా చెప్పింది. మీకో విషయం చెప్పమంటారా? అంది సీత కారులో వెళుతుండగా. ఏంటది? మీరు అన్యదా భావించనని మాట ఇవ్వాలి. మీకు అనుమానమే అక్కర్లేదు. నా విషయంలో మీకు పూర్తి స్వాతంత్రం ఉంది. సీతకు అతని మాటలు ధైర్యాన్నిచ్చాయి. అందుకే చొరవ తీసుకుంటున్నాను. మీరు వెంటనే వివాహం చేసుకుంటేనే గాని మీకు మనశ్శాంతి లభించదు. ఇంట్లో బాధ్యతలు కూడా మీరే భరించాలంటే ఎంత కష్టం మీకు. మీ అమ్మగారిని ఎంతసేపని కనిపెట్టుకుని ఉండగలరు? మీ నాన్నగారికి అన్నీ మీరే సమకూర్చడం, డాల్తో గడపడం ఇవన్నీ మగవారి వల్ల అయ్యే పనులు కావు. మరి మీరెందుకు ఉపేక్షిస్తున్నారో నాకు తెలీదు. త్వరగా అనేసి అతని మొఖంలోకి చూసింది సీత. అతను తల తిప్పకుండానే చిరునవ్వు నవ్వాడు. మీ మాట నిజమే సీత. నేను ఈ విషయాలన్నీ ఆలోచించాను. కానీ నేను వివాహం చేసుకోవడం సాధ్యం కాని విషయం. అది నా చేతుల్లో లేదు, గంభీరంగా అన్నాడతను. ఎందుకని అని అడగాలనిపించింది ఆమెకి. కానీ ధైర్యం చాలడం లేదు. కారు ఆమె ఇంటి దగ్గర ఆగింది. దిగి నిలబడింది సీత. రేపు సాయంత్రం ఎదురు చూస్తుంటాను సీత, మీ ఆఫీస్ బయట అన్నాడతను. కారు వెళ్ళిపోయింది. నెమ్మదిగా మెట్లెక్కి ఇంట్లోకి నడిచింది ఆమె. ఎంతసేపు అయిపోయిందాం ఇవాళ? ఆదుర్దాగా అడిగింది జానకమ్మ. చక్రవర్తి గారితో పాటు వాళ్ళ ఇంటికెళ్ళాను. పాపం సౌజన్య పాప నా కోసం కలవరిస్తోందని చెప్పారాయన. కాసేపు వాళ్ళింట్లో కూర్చుని తిరిగొస్తున్నాను. ఆ రాత్రి చాలాసేపటి వరకు చక్రవర్తి గురించే ఆలోచిస్తూ గడిపిందామె. ఆ తర్వాత ప్రకాష్ గుర్తుకొచ్చాడామెకి. అవును, తను చక్రవర్తి విషయాల్లో మునిగిపోయి అతని సంగతే మరిచిపోయింది. ప్రకాష్ రేపే రావాలి. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. తన ప్రకాష్ వస్తున్నాడు. ఎలా మర్చిపోగలిగింది ఈ విషయం? ఉదయం రోజు కంటే ముందుగానే మెలకు వచ్చేసింది ఆమెకి. త్వరగా లేచి ప్రకాష్ గది దగ్గరకు నడిచింది. ఇంకా తాళం వేసే ఉందది. సాధారణంగా తెల్లవారుజాము కల్లా హైదరాబాదు చేరుకుంటాడతను. నిరాశ కలిగింది ఆమెకి. ఆఫీసుకు బయలుదేరే వరకు అతని కోసం ఎదురు చూస్తూనే ఉందామె. కానీ అతని జాడే కనిపించలేదు. వస్తానన్న రోజుకి రాకపోతే పోనీ ఆ విషయం ఉత్తరం రాయొచ్చుగా తనకి, కోపంగా అనుకుంది సీత. సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకొచ్చేసరికి అప్పటికే అక్కడ ఎదురు చూస్తూ కారులో కూర్చుని కనిపించాడు చక్రవర్తి. ఎవరైనా తనని గమనిస్తారేమోనని చుట్టూ చూసింది సీత. ఎవరూ కనిపించలేదక్కడ. అంతా 5 గంటలకే వెళ్ళిపోతారు. తను మాత్రం 5:15 గాని బయటకు రావడం కుదరదు. ఇది ఓ రకంగా మంచిదే. లేకపోతే తనను ఎవరో రోజు కారులో తీసుకుపోతున్నారన్న వార్త చిలవలు పలవలుగా మారి నానా రభస అయిపోతుంది. కారులో కూర్చుందామె. ఇద్దరూ హోటల్కి చేరుకుని రోజు కూర్చునే టేబుల్ దగ్గరే కూర్చున్నారు. మీరు నిన్న నా ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పనేలేదు, నవ్వుతూ అంది సీత. అతను నవ్వాడు. చెప్తాను సీతగారు, మీ ప్రశ్న చాలా క్లిష్టమైంది. ఒక విధంగా చెప్పాలంటే మీ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సీత గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. కళ్ళు అతని వంక చూడలేక కిందకు వాలిపోయాయి. మనసులో కలవరం బయలుదేరింది. అదేంటి? తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పాలా? అతని అర్థమేమిటి? బావుంది, నా ప్రశ్నకు నేనే సమాధానం చెప్పాలా? చిరునవ్వుతో అంది. అవును, అసలు ఇవాళ మీతో నేనే ఆ విషయం మాట్లాడదామనుకుంటున్నాను, తిరిగి అన్నాడతను. సీత ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఇద్దరూ కాఫీ పలహారాలు ముగించి బయటకొచ్చారు. కారు పావుగంటలో ఊరు వదిలి నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీదకు చేరుకుంది. ఇటెక్కడికి? అడిగింది సీత. కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోగల చోటికి, నవ్వుతూ అన్నాడతను. మరి కాసేపటి తర్వాత ఓ అందమైన ఉద్యానవనం ముందు కారు ఆపాడతను. అబ్బా, ఎంత బాగుందో ఇక్కడ, అంది సీత పరవశంతో చూస్తూ. నాకెప్పుడైనా మనసు బాగోనప్పుడు వచ్చి ఇక్కడే కాసేపు కూర్చుని పోతుంటాను అన్నాడతను. ఆ ప్రాంతమంతా ఇంచుమించు ఖాళీగా ఉంది. దూరంగా ఓ జంట ఇద్దరు పిల్లలతో పాటు నడుస్తూ కనబడుతున్నారు. చక్రవర్తితో పాటు తోటలోకి నడిచి పూల మొక్కల మధ్య కూర్చున్నారు ఇద్దరు. చల్లని గాలి ఆహ్లాదంగా తాకుతోంది. మీకు ముందు ఓ కథ చెప్తాను సీతగారు. అది వింటేగాని నేనెందుకు వివాహం చేసుకోలేదో తెలీదు మీకు. సీత అతని వంకే చూస్తూ చెప్పండి అంది కుతూహలంగా. ఈ విషయం నేనెవరికీ చెప్పలేదు సీత ఇంతవరకు. ఆఖరికి నా తల్లిదండ్రులు కూడా తెలీదు. కానీ ఇప్పుడు మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మీకెందుకు చెప్తున్నానో ఆ విషయం తర్వాత చెప్తాను.
నేను ఈ ఉద్యోగంలో చేరిన కొత్తలో మా ఆఫీసుకి ఎదురుగా ఉన్న మేడలో ఓ అమ్మాయి ఉండేది. నా ఆఫీసు గది కిటికీలోంచి చూస్తే ఆమె కిటికీ దగ్గర నుంచి కనిపించేది ఎప్పుడు. మొదట్లో నేను పట్టించుకోలేదు, కానీ రాను రాను ఆమె అందం నన్ను ఆకర్షించింది. ఇద్దరం చూసుకోవడం, తర్వాత చిరునవ్వులు చిందించడం, ఆ తర్వాత సైగలు చేసుకోవడం వరకు పెరిగింది. ఆ తర్వాత ఆమె నాకు ఉత్తరం రాసింది. నేను ఆమెకు జవాబు రాశాను. ఇద్దరం గాఢమైన ప్రేమలో పడిపోయాం. ఆ తర్వాత చాలాసార్లు బయట రోడ్డు మీద కలిసి సినిమాలకు వెళ్ళాం, పార్కులకు తిరిగాం. ఆమెనే పెళ్ళాడాలని నిశ్చయానికొచ్చాను. ఆమె కూడా అంగీకరించింది. మా అమ్మా నాన్నల అనుమతి నాకెప్పుడూ లభిస్తుంది, కానీ ఆమె తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయం కలిగింది నాకు. అదే ఆమెను అడిగాను. ఆమె చిన్నగా నవ్వింది. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అని అడిగింది కళ్ళలోకి చూస్తూ. ఇంకా అనుమానమా అన్నాడు చిరుకోపంతో. నా గురించి ఎలాంటి విషయాలు చెప్పినా నన్ను దూరం చేయరు కదూ దీనంగా అడిగింది. ఈసారి ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. పిచ్చిదానా, నాకు కావలసింది నువ్వు, నీ చరిత్ర కాదు. నీ కులమతాలు, నీ వంశం, నీ కుటుంబం, వేటితోనూ నాకు పనిలేదు అన్నాను. ఆమె చెప్పడం ప్రారంభించింది. తను వివాహితట. వివాహమై 2 ఏళ్లయిందట. భర్తతో అభిప్రాయ భేదాలొచ్చి పుట్టింటికొచ్చేసిందట. అనుకోకుండా నా ప్రేమలో పడిపోయిందట. ఇది ఆమె కథ. నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఆమె వివాహిత అన్న విషయం నా మతి పోగొట్టింది. అదిగాక భర్త నుంచి విడాకులు తీసుకున్న స్త్రీ కూడా కాదు. అభిప్రాయ భేదాలొచ్చినంత మాత్రాన మరొకరిని వివాహం చేసుకుంటే ఇంకా వివాహానికి అర్థమే ఉంది. నా స్వార్థం కోసం ఆమెను నా దాని చేసుకుంటే ఆమె భర్త మాటేమిటి? అతనికి అన్యాయం చేయడానికి నాకేం అధికారం ఉంది? నేను ఆమెను గాఢంగా ప్రేమించిన మాట నిజమే, కానీ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వేరొకరి భార్యను వివాహం చేసుకోవడం నేనేమాత్రం హర్షించలేని విషయం. అదే ఆమెకు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. ఆమె వెంటపడింది, నన్ను నిందించింది, శపించింది. కానీ తప్పంతా ఆమెదే అని నాకు తెలుసు. తను వివాహిత అన్న విషయం ముందే తెలిస్తే నేను అంత దూరం ప్రయాణించేవాణ్ణి కాదు. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆమెను తిరస్కరించానన్న మాటే గాని లోపల ఆమెను దూరం చేసుకున్నందుకు ఎంత కుమిలిపోయానో నాకే తెలియదు. ఆ సంఘటన నాకు వివాహం మీద ఆసక్తిని పూర్తిగా చంపేసింది. అసలు స్త్రీ అనే పదానికే దూరంగా గడుపుతూ వచ్చాను ఇన్నాళ్ళు. కానీ ఆ రోజు మార్కెట్లో మిమ్మల్ని చూశాక నా మనసు చలించింది. మీ అందం నన్ను కదిలించి వేసింది. పరిశీలనగా చూసేసరికి మీలో ఆనాటి సీత పోలికలు కనిపించాయి. నా అనుమానం నిజమైపోయింది. ఆ రోజు నుంచే మీ గురించి కొత్త ఆశలు అల్లుకుంటున్నాయి. అది తప్పని నాకు తెలుసు. ఓసారి జరిగిన అనుభవం చాలదా? ఆమె గురించి వివరాలు తెలియకుండా మళ్ళీ ప్రేమలో పడుతున్నావా అంటూ నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూనే ఉంది. కానీ మనసుని మన ఆధీనంలో ఉంచుకోవడం ఎంతమందికి సాధ్యం అడిగాడతను. సీత నివ్వెరపోయింది. ఆమెలో అశాంతి మొదలైంది. తను ఊహించినంత అయింది. చక్రవర్తి తనను ప్రేమిస్తున్నాడు. ఇదంతా తందే తప్పు. అతనితో చనువుగా ఉండి కూడా అతని ప్రవర్తనను బట్టైనా ఆ విషయం గ్రహించలేకపోవడం తన మూర్ఖత్వం. ఎంత దూరం ప్రయాణించాక ఇప్పుడు తను ప్రకాష్ని ప్రేమించినట్లు, అతనిని వివాహం చేసుకోబోతున్నట్లు చెప్తే అతను షాక్ని తట్టుకోగలడా? మొదటి అనుభవం అలా అయింది. ఇప్పుడిది 2వ అనుభవం. అతనిలో ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది? సీత నెమ్మదిగా పిలిచాడతను. నేను మీ గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు. ఎందుకంటే నేను ప్రేమ విషయంలో దురదృష్ట జాతకుణ్ణి అన్న విషయం నాకు తెలుసు. అంచేత మీరు ఎలాంటి సంకోచం లేకుండా మీ మనసులోని విషయాలు చెప్పేసేయండి. నేను ఎలాంటి మాటలు వినడానికైనా సర్వసన్నద్ధంగా ఉన్నాను అన్నాడతను. అతని పెదాల మీద చిరునవ్వు వెలుగుతూనే ఉంది. సీతకి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎలా ప్రారంభించాలో అగమ్య గోచరంగా ఉంది. మీరెవరినైనా ప్రేమించారా సీత అడిగాడతనే కొద్ది క్షణాలాగి. అంది సీత సిగ్గుపడుతూ. ఎవరా అదృష్టవంతుడు? ప్రకాష్ అని. అతను మా ఇంటి పక్కనే ఉంటాడు. ఇంజనీరింగ్ కంపెనీకి రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంటాడతను ధైర్యంగా అందామె. అతను చాలాసేపు మాట్లాడలేదు. విష్ యూ గుడ్ లక్ సీత, ఇంక పదండి వెళదాం అన్నాడు లేచి నిలబడుతూ. 10 నిమిషాల్లో కారు మళ్లీ సిటీలోకి ప్రవేశించింది. ఇంటి దగ్గర కారు ఆగగానే దిగి నిలబడింది సీత. ఓకే, గుడ్ నైట్ అన్నాడతను. గుడ్ నైట్ అంది సీత. మెట్ల దగ్గర ప్రకాష్ కనిపించాడు. నువ్వా అంది ఆనందంగా. నేను కాకపోతే నిన్నిలా అడిగించే ధైర్యం ఇంకెవరుకుంటుంది నవ్వుతూ అన్నాడతను. నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే వస్తావేమోనని ఎదురు చూశాను అంది సీత. పొద్దున్నే రావడం కుదరలేదు. సాయంత్రం 4:30 ఇక్కడికి చేరుకునేసరికి. ఆఫీస్కి వద్దామనుకున్నాను, కానీ నేనక్కడికి చేరుకునే లోపునే ఇంటికి బయలుదేరతావేమోనని ఇక్కడే ఉండిపోయాను. తీరా చూస్తే ఎంతవరకు ఆ అమ్మాయి గారి జాడ లేదు.
విసుగు పుట్టి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇంతలో కారు ఆగడం, అందులో నుంచి తమరు దిగడం. ఆ కారెవరిది? చక్రవర్తి గారిదేనా? సీత ఆశ్చర్యపోయింది. చక్రవర్తి నీకెలా తెలుసు? నాకు దివ్య దృష్టి ఉంది. నీకు చెప్పడం మర్చిపోయిన విషయం. అదిగో, అలా హేళన మొదలు పెట్టుకో. త్వరగా చెప్పు. చక్రవర్తి గారు నీకెలా తెలుసు? నాకెలా తెలిసేముంది? ఎంతసేపటికి నీ జాడ లేకపోయేసరికి మీ అమ్మగారిని అడిగాను. ఆవిడేమో ఈ చక్రవర్తి గారి విషయం చెప్పింది. బహుశా వాళ్ళింటికి వెళ్ళుంటారని చెప్పింది. సీత తేలిగ్గా గాలి పీల్చుకుంది. అతను నా ఫ్రెండ్ సౌజన్య అన్నయ్య. చాలా కాలం వాళ్ళ కుటుంబంతో పరిచయం ఉంది నాకు. అసలు కొద్ది రోజులు వాళ్ళింట్లో మనిషిగానే ఉండేదాన్ని. ఆ తర్వాత వాళ్లకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడంతో దూరం అయిపోయాం. ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. కానీ ఈలోగా ఎంత ఘోరం జరిగిందో తెలుసా? సౌజన్యకు వివాహం అయింది. అయినా సంవత్సరంలోనే చనిపోయింది. సౌజన్యకు పుట్టిన పాపకు ఇప్పుడు 4 ఏళ్లు. ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా? నేనంటే ప్రాణం. వదలడం లేదనుకో. ఉత్సాహంగా చెప్పుకుపోసాగింది సీత. ఇదిగో చూడు, రాత్రంతా డాబా మీదే కూర్చుని మాట్లాడుకుందాం గాని ముందు ఈ మెట్ల మీద నుంచి ఇంట్లోకి వెళదాం పదా, నవ్వుతూ అన్నాడతను. సీత సిగ్గుపడింది. తామున్నది మెట్ల మీద అన్న విషయమే మరిచిపోయింది. ఇద్దరూ మెట్లెక్కి పైకి చేరుకున్నారు. నేను ఇంట్లోకి వెళ్ళి 10 నిమిషాల్లో పైకొస్తాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి ఇంట్లోకి చేరుకుందామే. త్వరగా 4 మెతుకులు తిని పైకి చేరుకుంది. ప్రకాష్ ఓ దుప్పటి పరుచుకుని పడుకునున్నాడు. అతని పక్కనే కూర్చుంది. ఎలా ఉంది ఉద్యోగం? అడిగింది సీత. ఏదో అంత సంతృప్తికరంగా లేదు. బహుశా కొద్ది రోజుల కంటే ఎక్కువ ఈ ఉద్యోగంలో ఉండను, హ్యాపీగా అన్నాడతను. అరే, ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది సీత. ఏమో, నాకు బోరు కొడుతోంది. బావుంది. అలాగైతే ఎలా? మనం ఎప్పటికి ఒకటవగలం? నిష్ఠూరంగా అందామే. తొందరపడుకోయ్, నిదానమే ప్రధానం అన్నారెవరో. వైజాగ్లో ఓ కంపెనీ వాడు వీడిచ్చే జీతం కంటే 100 రూపాయలు ఎక్కువిస్తాను రమ్మంటున్నాడు. ఏ సంగతి 10 రోజుల్లో చెప్తానని చెప్పాను. కానీ ఇలా ఏ ఒక్కదానికి అంటి పెట్టుకుని ఉండకపోతే నష్టం నీకే కదూ అడిగిందామె. నిజమేనుకో, కానీ తప్పదు సీత. నిచ్చెనలు ఎక్కుతూ వెళ్ళకపోతే ఎంత కాలానికైనా కిందే ఉండిపోతాం. ప్రమాదకరమైనా సరే ఎప్పటికప్పుడు నిచ్చెనలు ఎక్కుతూనే ఉండాలి. ఇది నా థీరీ, నవ్వుతూ అన్నాడు. సీత ఇంకేమీ మాట్లాడలేకపోయింది. కిందకి దిగొచ్చేసింది. జానకమ్మ సీత లోపలికి రాగానే తలుపులు గడివేసి ఆమె వెనకే నడిచింది. సీత తన మంచం మీద పడుకుని ఏదో తెలుగు నవల తీసి చదువుకోసాగింది. చాలాసేపు ఆమె మంచం దగ్గరే కూర్చుంది సీత. ఆమె సీతతో ఆ రోజు ఎన్నో విషయాలు మాట్లాడాలని నిశ్చయించుకుంది. ఎన్నో రోజులుగా చెప్పలేకపోతున్న విషయాలన్నీ ఇంకా ఎలాంటి జాప్యం లేకుండా ఆమెకు తెలియజేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోజు మధ్యాహ్నం ఆమె తమ్ముడి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం ఆమెకెంతో అశాంతిని కలగజేయసాగింది. సీతకు రాను రాను వయసు పెరిగిపోతోంది. ఇప్పుడే ఏదొక సంబంధం చూసి వివాహం చేయకపోతే తర్వాత ఎంతో కష్టమవుతుంది. ఈ మధ్య నేను విన్న కొన్ని విషయాలు నాకు ఆందోళన కలగజేశాయి. ఆమె ఎవరో మీ ఇంటి పక్క యువకుడితో షికార్లు చేస్తోందట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అనుకుంటున్నారు. కనుక ఈ విషయం బాగా ఆలోచించి త్వరలో ఒక నిర్ణయం తీసుకో. ఇది ఉత్తరంలోని సారాంశం. అసలు ఈ ఉత్తరం రాయకముందే తను సీత ప్రకాష్ల చనువు గురించి కలవరపడుతోంది. ఆ విషయం సీతను అడగాలని అనేక సార్లు అనుకుని కూడా సాహసం చేయలేకపోయింది. అందుకు కారణం సీత మీద తనకున్న నమ్మకం. సీత చాలా తెలివిగలది. ఈ చిన్న వయసులోనే అది ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకుంది. అది ఎప్పటికీ చెడు నడత నడవదు. ఇవన్నీ తనకు తెలుసు. అయినా గాని ఇప్పుడు ఈ ఉత్తరం చూస్తే మళ్ళీ కలవరం బయలుదేరింది. సీత నిప్పులాంటి పిల్లని తనకు తెలిస్తే చాలదు, లోకానికి తెలియాలి. కాని ఆమెనెవరు అర్థం చేసుకుంటారు? ఈ అల్లరి నుంచి బయటపడేదెలా? ప్రకాష్ గురించి తనకేమీ వివరాలు తెలీదు. అతనికో స్థిరమైన ఉద్యోగమూ లేదు. అలాంటి అతనితో సీత ఏం సుఖపడుతుంది? కానీ ఒకవేళ సీత అతన్ని చేసుకోవాలి అనుకుంటే మాత్రం తనేమీ అభ్యంతరం చెప్పబోదు. సీతకు విచక్షణ జ్ఞానం ఉంది. ఏది మంచో ఏది చెడో ఆమె నిర్ణయించుకోగలదు. సీత, నెమ్మదిగా పిలిచిందామె. నవల చదువుతూనే అంది సీత. మావయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఇవాళ. ఏం రాశాడు? కొద్ది క్షణాలు తటపటాయించింది జానకమ్మ. ఉత్తరంలోని విషయాలు చెప్తే సీత బాధపడుతుందేమో, అలా అని తెలియజేయకుండా వదిలేయడానికి వీల్లేదు. నీకు త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని రాశాడు అందామె సీత వంకే చూస్తూ. సీత ఉలిక్కి పడింది. చేతిలోని నవల పక్కన పడేసింది. ఎందుకు అంది అనుమానంగా చూస్తూ. చూడమ్మా, లోకులు కాకులు 1కి 10 చిలవలు పలవలుగా అల్లుతారు.
నువ్వు ప్రకాష్ స్నేహంగా ఉన్నందుకు మన వీధిలోనే అందరూ చులకనగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ వార్త పాకిపోవడం ఎంతసేపు? సీత తత్తరపడింది. తన విషయం మామయ్య వరకు వెళ్ళిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇలాంటి వార్తలకు అంత వేగమా? అసలు ప్రకాష్ ఏమంటాడు? అతనికి నిన్ను వివాహం చేసుకునే ఉద్దేశం ఉందా? బయటపడిపోతూ అంది జానకమ్మ. సీత సిగ్గుపడింది. తల్లి దగ్గర ఆ విషయం మాట్లాడాల్సి రావడం ఇబ్బంది కలిగిస్తోంది ఆమెకి. చేసుకుంటాడమ్మా అంది ఆమె వైపు చూడకుండానే. మరి మీ ఇద్దరికీ ఆ ఉద్దేశం ఉన్నట్లయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పెళ్లి చేసేసుకోకూడదు. సీతకేం జవాబు చెప్పాలో తెలియలేదు. ప్రకాష్ అప్పుడే పెళ్లి ఎందుకు వద్దంటున్నాడో తల్లికి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పగలదు తను? ఇంకొద్ది రోజులు ఆగాలంటున్నాడమ్మా అంది నెమ్మదిగా. జానకమ్మ నిరాశపడింది. సరేనమ్మా, నీ ఇష్టం, నీకన్నీ తెలుసు. ఇలాంటివి ఎక్కువ కాలం నాచడం ఎవరికీ మంచిది కాదు. సీత మనసంతా బరువెక్కిపోయింది. ఎటూ పోవడం లేదామెకి. మర్నాడు ఆ విషయం ప్రకాష్తో మాట్లాడాలని నిర్ణయించుకుంది. ఉదయం లేచేసరికి గదిలో ప్రకాష్ కనిపించలేదు. గదికి తాళం వేసింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు అనుకుని ఆశ్చర్యపోయింది సీత. ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతుండగా బయట మోటార్ సైకిల్ హారన్ వినిపించింది. తనకు గుర్తే. అది అతను అప్పుడప్పుడు తీసుకొచ్చే మోటార్ సైకిల్ హారన్. మరికొద్ది క్షణాల్లో అతనే మేడ మీదకొచ్చేశాడు. సీత కూడా గడప దగ్గరకు రాగానే మెయిన్ రోడ్డు దగ్గర ఎదురు చూస్తుంటాను అనేసి మళ్లీ కిందకు దిగిపోయాడు. చెప్పినట్లే అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడతను. ఇద్దరూ పార్కుకెళ్లి కూర్చున్నారు. ఉదయం సమయం అవడం వల్ల పార్క్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏవేవో కబుర్లు చెబుతున్నాడు హుషారుగా. కాని సీత అతని ఉత్సాహంలో భాగం పంచుకోలేకపోతోంది. ఏంటలా ఉన్నావివాళ? ఆమె పరిస్థితి గమనించి హఠాత్తుగా అడిగాడతను. ఏం లేదు అంది చిరునవ్వుతో. ఆమెను దగ్గరకు లాక్కుని పెదాల మీద చుంబించాడు. ఏంటిది అసహ్యంగా, ఇంత పబ్లిక్గానా అంది సిగ్గుతో చుట్టూ చూస్తూ. మరి నువ్వు అబద్ధాలెందుకు చెప్పావు అన్నాడతను నవ్వుతూ. సీత మాట్లాడలేదు. చెప్తావా? మళ్ళీ ముద్దు పెట్టుకోవాలా? బెదిరింపుగా అడిగాడు. మా అమ్మ రాత్రి మన వివాహం గురించి అడిగింది అంది సీత తల వంచుకుని. అంటే ఆమెకు మన గొడవంతా తెలిసిపోయిందన్నమాట ఆశ్చర్యంగా అన్నాడతను. బావుంది. రోజూ ఆమె ఎదురుగానే మాట్లాడుకుంటుంటే ఆ మాత్రం తెలుసుకోలేదేమిటి? సరే, ఎంతకు ఇప్పుడు ఏమంటుందామే? మనం త్వరగా పెళ్లి చేసుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు అని తన అభిప్రాయం కూడా అదే అన్నట్టు చెప్పిందామె. ఆమె భుజం చుట్టూ ఆప్యాయంగా చేయి వేశాడతను. సీత, నీకన్నీ వివరంగా చెప్పాను కదోయ్. సరే, పోనీ నేను వైజాగ్లో కొత్త ఉద్యోగంలో చేరిపోతాను. 2 నెలలు టైం ఇవ్వు నాకు, చాలు, సరేనా? సీత తల ఊపింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఇద్దరూ అక్కడే కూర్చుండిపోయారు. ఆ తర్వాత మ్యాట్నీ సినిమాకి వెళ్లి ఇల్లు చేరుకున్నారు. మర్నాడు ఆఫీస్కెళ్లే ముందు ప్రకాష్ని కలుసుకుందామే. సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరకు వస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా రాలేకపోతే ఇంటి దగ్గరే కలుసుకుందాం అన్నాడతను. సీత ఆఫీస్కొచ్చేసింది. సాయంత్రం బయట ప్రకాష్ కనిపించలేదామెకి. బస్టాప్లో నిలబడి బస్ కోసం ఎదురు చూడసాగింది. బస్టాప్లో నిలబడాలంటే కొత్తగా ఉంది. 4-5 రోజుల నుంచి చక్రవర్తి కారులోనే వెళుతోంది. చాలాసేపటి తర్వాత గాని బస్సు ఆగలేదు. ఆ బస్సు చేరుకునేసరికి చీకటి పడిపోయింది. జనప్రవాహంలో కలిసిపోయి తను నెమ్మదిగా నడవసాగింది. అందంగా అలంకరించిన షాపులు, షోకేసుల్లో కనిపించే అందమైన వస్తువులు, బొమ్మలు, వీటన్నింటినీ చూసి ఎన్ని రోజులైపోయింది? నెమ్మదిగా నడుస్తుందామె. హఠాత్తుగా ఆమె దృష్టి మోటార్ సైకిల్ మీద వేగంగా వెళుతోన్న ప్రకాష్ మీద పడింది. అతని వెనక ఓ యువతి కూర్చుని అతని నడుం చుట్టూ చేయివేసి పట్టుకునుంది. ఏదో నవ్వుతూ అతనితో మాట్లాడుతుందామె. పాలిపోయిన మొహంతో అక్కడే నిలబడి మోటార్ సైకిల్ కనుమరుగయ్యేంతవరకు చూస్తుండిపోయిందామె. ఆమె గుండెల్లో ఏదో బాధ. ఎవరామె? ప్రకాష్కి ఆమెకు ఏంటి సంబంధం? అతనితో అంత చనువుగా ఉందంటే ఎంత పురాతన పరిచయం అయి ఉండాలి? పోనీ వారిద్దరూ బంధువులు అనుకోవడానికి వీల్లేదే. తనకు హైదరాబాద్లో బంధువులున్నట్లు ప్రకాష్ ఎప్పుడూ చెప్పలేదు. నెమ్మదిగా బస్టాప్ దగ్గరకు నడిచింది సీత. ఆమె మనసంతా వికలమైపోయింది. ఒకవేళ ప్రకాష్ తనను ప్రేమిస్తున్నట్లే ఆ యువతను కూడా ప్రేమిస్తున్నాడా? తనతో షికార్లు చేస్తున్నట్లే ఆ యువతికి కూడా చెప్పాడా? మరి అతను చూపే ప్రేమంతా నటనేనా? కేవలం తనను మోసగించడానికే అతను తనకలా ఆశలు పెడుతున్నాడా? ఇంకక్కడ నిలబడలేకపోయింది సీత. ఖాళీగా పోతున్న రిక్షాను పిలిచి ఎక్కి కూర్చుంది. ఆమె కళ్ళు నీరుతో నిండిపోయాయి. ఇల్లు చేరుకుని మౌనంగా పడకుర్చీలో పడుకుండిపోయింది. ఎప్పుడో నిద్ర పట్టిందో తెలీదు. మర్నాడు బాగా పొద్దెక్కాక గాని మెలకు రాలేదు.
కిటికీలో నుంచి ఎండ బాగా వేడిగా తగులుతోంది. కంగారుగా లేచి వాచీలో టైం చూసింది సీత. 9 అవుతోంది. ఇంకో గంటలో ఆఫీసులో ఉండాలి. సాధ్యమేనాది? త్వరగా బాత్రూం వైపు నడిచి టూత్ బ్రష్ అందుకుందామే. పోన్లేమ్మా, ఇవాళ ఒకరోజు సెలవు పెట్టేయకూడదు అంది జానకమ్మ ఆప్యాయంగా. వద్దమ్మా, వెళ్ళిపోవాలి. హడావిడిగా తయారయ్యి 4 మెతుకులు తిని బయటకు నడిచిందామె. సీత, తన గదిలో నుండి పిలిచాడు ప్రకాష్. సీత అతని వంక చూడకుండానే త్వరగా మెట్లు దిగసాగింది. సీత, ఈసారి మరింత గట్టిగా పిలిచాడతను. వినిపించుకోకుండా రోడ్డు మీదకు వచ్చేసిందామె. ప్రకాష్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అదేంటి, తను పిలుస్తున్నా ఆమె ఎందుకు నిర్లక్ష్యం చేసింది? కావాలనే తన వైపు చూడకుండా, తన మాట వినకుండా వెళ్ళిపోయినట్లు తెలుస్తూనే ఉంది. అంత కోపం ఎందుకొచ్చింది ఆమెకి? హఠాత్తుగా గుర్తుకొచ్చింది అతనికి. తను అంతకు ముందు రోజు సాయంత్రం ఆమెను ఆఫీస్ దగ్గర కలుసుకుంటానని చెప్పాడు. కానీ అక్కడకు వెళ్ళలేదు. ఇంటి దగ్గర కూడా చాలా ఆలస్యంగా వచ్చాడు. అందుకే ఆమెకు కోపం వచ్చుంటుంది. వెంటనే ఆమె ఆఫీస్కైనా వెళ్ళి క్షమార్పణ చెప్పుకోవాలి. అంతవరకు తనకు మనశ్శాంతి ఉండదు. హడావిడిగా తను తయారవసాగాడు. సీత ఆఫీస్ చేరుకునేసరికి 15 గంట ఆలస్యం అయిపోయింది. హెడ్ క్లర్క్తో ఏం పేచీ వస్తుందోనని భయపడింది గాని ఆ రోజు హెడ్ క్లర్క్ రాలేదు. అమ్మయ్య అనుకుంటూ సీట్లో కూలబడింది నింపాదిగా. డ్రాయర్లో నుంచి ఓ ఇంగ్లీషు నవల తీసుకుని చదువుతూ కూర్చుంది సీత. గంట సేపైనా గడవకముందే తనకు ఎదురుగా నిలబడి చిరునవ్వుతో కనిపించాడు ప్రకాష్. అతన్ని చూసి తడబడింది సీత. ఏంటి అంది గొంతు పెగల్చుకుని. కూర్చోమనడం తెలీదా ఏంటి? నవ్వుతూ అంటూ ఆమె టేబుల్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతనిని చూస్తుంటే సీతకు కోపం ముంచుకొస్తోంది. పనేమీ లేకపోయినా బిజీగా ఉన్నట్లు కనిపించడానికని ఏదో అనవసరమైన లెటర్ తీసి టైప్ చేసాగిందామె. అంత కోపం పనికిరాదు ఎవరికైనా, నవ్వుతూ అన్నాడు ప్రకాష్ నెమ్మదిగా. తనకు పట్టనట్టే మౌనంగా ఊరుకుంది సీత. పలకడానికి కూడా ఇష్టం లేనంత పాపం నేనేం చేశానో తిరిగి అన్నాడతను. సీత ఇంకా ఊరుకోలేకపోయింది. నువ్వేం పాపం చేయలేదులే. అసలు నీకు పాపం అంటే ఏంటో తెలిస్తేగా చిన్న పాపాయివి, అమాయకుడివి. మోసం అంటే ఏంటో తెలియని వాడివి, అబద్ధాలు చెప్పని వాడివి. చాలా, ఇంక వెళ్ళు. ఆఫీసులో నేనేం మాట్లాడదలుచుకోలేదు కోపంగా అందామే. ప్రకాష్ కంగారు పడ్డాడు. అరే, అంత కోపం ఎందుకు? నేనేం చేశానో చెప్పరాదు? ప్రాధేయపూర్వకంగా అడిగాడతను. ఏమీ లేదన్నానుగా. నిన్ను కలుసుకోలేదనేనా? దయచేసి వెళ్ళిపో. ఆఫీస్ ఇది, పబ్లిక్ గార్డెన్ కాదు మనిద్దరం వాదించుకోవడానికి. మళ్ళీ టైప్ చేయడంలో నిమగ్నమైనట్లు నటిస్తూ అందామే. అతని ముఖం చిన్నబోయింది. సరే, సాయంత్రమే మాట్లాడదాంలే. 5ంటికి బయట నీకోసం ఎదురు చూస్తుంటాను అనేసి వెళ్ళిపోయాడు అతను. తను అతనితో కఠినంగా ప్రవర్తించినందుకు సంతోషపడింది సీత. అవును మరి, ఇదేం చిన్న విషయం కాదు. తను సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. ఒక విధంగా ఆలోచిస్తే తన భవిష్యత్తు ఈ సంఘటన మీదే ఆధారపడింది. సాయంత్రం అతనేం చెప్తాడో చూడాలి. చెప్పినట్లుగానే సీత ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి ప్రకాష్ నుంచునున్నాడక్కడ. ఇద్దరూ ఆటోలో బయలుదేరారు. ఎక్కడికి వెళదాం? హోటల్లో కూర్చుందామా అడిగాడు ప్రకాష్. హోటల్కి రాను. మరి ఏదైనా పార్కులో మాట్లాడుకుందాం. సరే. 15 గంటలో పార్కు ముందు ఆగింది ఆటో. ఇద్దరూ దిగి ఓ మూలకు నడిచి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, నీ అలకకు కారణమేమిటో? నిన్న మోటార్ సైకిల్ మీద నిన్ను కౌగులించుకుని కూర్చున్న అమ్మాయి ఎవరు? కసిగా అడిగింది సీత. ప్రకాష్ కంగారు పడిపోయాడు. అది ఆమె నాకు తెలిసినామె, అంతే. తెలిసినామె అలా సొంత పెళ్లంలా కౌగులించుకుని కూర్చుంటుందా? ఆమె కౌగులించుకుని కూర్చోలేదు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను. సరే, మీ ఇద్దరి భంగిమల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అంతటి చక్కని చనువున్న స్నేహితురాలన్నట్టు నువ్వెప్పుడూ నాకు చెప్పలేదేం? అంత అవసరం ఎప్పుడూ రాలేదు, అంతే సమర్థించుకుంటూ అన్నాడతను. ప్రకాష్, నాకిదేం నచ్చలేదు. ఇంకా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు తప్పు చేసిన దానికంటే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం నాకు అసహ్యం కలిగిస్తోంది. ప్రకాష్కి అర్థమైపోయింది. తానింకా అబద్ధాలు చెప్తే మంచి జరగకపోగా చెడు ఎదురవుతుంది. అయినా తను లలితను మోటార్ సైకిల్ మీద తీసుకువెళ్లడం సీత ఎక్కడ చూసిందో అర్థం కావడం లేదు. అది కేవలం తన బ్యాడ్ లక్, అంతే. నిజమే సీత, నేను తప్పు చేశాను. పశ్చాత్తాపడుతున్నట్లుగా అన్నాడతను సీత కళ్ళలోకి చూస్తూ. సీత మనసులోని కోపమంతా మంచులా కరిగిపోయింది. అసలు ఆ అమ్మాయి ఎవరు అడిగింది సౌమ్యంగా. చాలా రోజుల క్రితం ఓ సినిమా హాల్లో పరిచయం అయింది. ఇద్దరం చాలా రోజులు కలిసి సినిమాలకు షికార్లకు తిరిగాం. అయినా ఆమెను పెళ్లాడాలి అన్న దృష్టి నాకెప్పుడూ లేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్నే చేసుకోవాలని పట్టుబట్టింది. అకస్మాత్తుగా నీతో పరిచయం అయింది. కేవలం నీ పొందు కోసం నేను మన పరిచయాన్ని పెంచాననుకోవడం తప్పు.
నిన్ను చూసిన క్షణంలోనే నువ్వు శాశ్వతంగా నా దానివైతే ఎంత బాగుంటుందో అనిపించింది. ఎప్పటికైనా నిన్నే వివాహం చేసుకోవాలని, లేకపోతే జీవితాంతం వివాహం చేసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళలేదు. పూర్తిగా ఆమెను మరిచిపోయాను. ఈ సాన్నిధ్యంలో కొత్త జీవితం ప్రారంభించాను. నిన్న మా ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంటే అకస్మాత్తుగా ఆ అమ్మాయి కనిపించింది. నన్ను ఎంతో నిందించింది. అన్నీ విని నాకెప్పుడూ ఆమెను వివాహం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పేశాను. కనీసం స్నేహితురాలుగానైనా తనను అభిమానించమని బ్రతిమలాడింది. గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఇద్దరం కలిసి కాసేపు తిరిగాం. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మరోసారి కలుసుకోనని చెప్పొచ్చేశాను. ఇది జరిగింది. ఇందులో నా తప్పేముందో చెప్పు. పోనీ ఇదే తప్పైతే ఏం శిక్ష విధిస్తావో విధించు. ఆనందంగా శిరస వహిస్తాను గంభీరంగా అన్నాడతను. సీత చలించిపోయింది. అతనికి తన మీదే ప్రేముంది. తనని అంతగా ప్రేమిస్తున్నాడు. ఇదే తను తెలుసుకోవాలనుకుంది. ఆ ప్రేమ కొరవడిందేమోనని తను భయపడింది. సారీ ప్రకాష్, నీ మనసు నొప్పించాను. కానీ నా స్థానంలో ఎవరున్నా అంతకంటే ఏం చేయగలరు? మరింకెప్పుడు ఆ అమ్మాయితో తిరగనని చెప్పు ప్రకాష్. నాకు సంతృప్తిగా ఉంటుంది. తల వంచుకున్నది సీత. ప్రకాష్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆనందంగా నిమిరాడు. డియర్ సీత, నన్ను నమ్మలేవా? నిన్ను నమ్ముతాను ప్రకాష్, కానీ నీ అందాన్ని నమ్మలేను. నాలాగే నిన్ను స్వంతం చేసుకోవడానికి ఎంతో మంది స్త్రీలు ప్రయత్నించొచ్చు. అలాంటప్పుడు నాకంటే అందమైన అమ్మాయి కనబడితే నిన్ను నువ్వు కాపాడుకోగలవా? నీ మనసు మీద నీకు అదుకుంటుందా? ప్రకాష్ నవ్వేశాడు. నో సీత, నీకు ప్రామిస్ చేస్తున్నాను. నాకు సీత చాలు. సీత ప్రేమ, సీత కౌగిలి, సీత సాన్నిధ్యం ఇవే చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఇంకెవరూ వద్దు ఆవేశంగా అన్నాడు. కొద్దిసేపటి తర్వాత తేలికైన మనసులతో ఇద్దరూ ఇంటివైపు బయలుదేరారు. ఇల్లు చేరుకున్నారు ఇద్దరు. మర్నాడు ఉదయం చక్రవర్తి ఇంటికొచ్చే వరకు తను అతనికిచ్చిన మాట గుర్తుకు రాలేదు సీతకు. సారీ, ఇవాళ మీ ఇంటికొస్తానని చెప్పిన విషయమే మర్చిపోయాను నవ్వుతూ అంది. పర్వాలేదులేండి, మీరు మర్చిపోయినా నేను మర్చిపోనుగా అతను నవ్వుతూ అన్నాడు. కొద్దిసేపట్లో తయారైందామె. మీ అమ్మగారిని కూడా తీసుకువెళదాం ఇవాళ అన్నాడు చక్రవర్తి. జానకమ్మ ముందు అభ్యంతరం చెప్పినా అతను బలవంతం చేసేసరికి కాదనలేకపోయింది. ముగ్గురు కారులో చక్రవర్తి ఇంటికి చేరుకున్నారు. కారు హారను వినగానే డాలు పరుగుతూ వచ్చింది. జానకమ్మను ఆదరంగా ఆహ్వానించింది శారదాంబ. చక్రవర్తి తన గదిలోకి వెళ్ళిపోయాడు. చాలాసేపు డాల్తో పాటు ఇల్లంతా తిరిగి కబుర్లు వింటూ గడిపింది సీత. డాల్ని తీసుకుని చక్రవర్తి గదిలోకి నడిచిందామె. మంచం మీద పడుకుని ఏదో ఇంగ్లీషు నవల చదువుకుంటున్నాడు అతను. కట్టెను తొలగించి లోపలికి చూస్తున్న సీతను చూసి చిరునవ్వుతో లేచి కూర్చున్నాడు. బావుంది మీ అతిథి మర్యాద. నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి మీరు హాయిగా నవల చదువుకుంటూ పడుకున్నారా? నవ్వుతూ అంది సీత. ఆమె నవ్వు చూస్తూనే అతను అపరిమితుడైపోయాడు. పరిసరాలు కూడా మరిచిపోయి తనను ఉత్తేజితుణ్ణి చేస్తున్న ఆమె అందమే తన్నారకుండా చూస్తుండిపోయాడు కొద్ది క్షణాలు. అతనలా తనని చూస్తుండిపోవడం గమనించి సీత సిగ్గుపడింది. అంతలోనే అతను తెప్పరిల్లి రండి ఇలా కూర్చోండి అంటూ ఆమెను ఆహ్వానించాడు. సీత లోపలకు నడిచి కుర్చీలో కూర్చుంది. సారీ, మీరు మరోలా అనుకోకండి. మీకు ఇబ్బంది కలిగించకూడదనే దూరంగా ఉన్నాను నొచ్చుకుంటూ అన్నాడతను. నేను అలాంటి అభిప్రాయాన్ని మీకెప్పుడైనా కలిగించానా అడిగింది సీత. మీరు నన్ను మరోలా అర్థం చేసుకున్నారేమోనని భయంగా ఉంది సీత. నిజం చెప్పాలంటే నేను అది వరకంత చనువుగా మీతో ఉండకపోవడానికి కారణం ఉంది. మీరు ప్రకాష్ని ప్రేమించారు. మీ ఇద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు. అలాంటప్పుడు మనం ఇంకా అదివరలానే ముసులుతుంటే మీకు అభ్యంతరం లేకపోయినా అతనికి ఉండొచ్చు కదా. నా వల్ల మీ ఇద్దరి మధ్య చిన్న వాదన కూడా జరగకూడదనేది నా అభిమతం. అంతే, ఇంతకు మించి మరే కారణమూ లేదు. నన్ను నమ్ముతారు కదూ? దీనంగా అడిగాడతను. సీతకు అర్థమైపోయింది. అతని మీద అభిమానం ఇనుముడించింది ఆమెకి. మీది మరీ సున్నితమైన మనసు. ప్రకాష్ అలాంటి వాడేం కాదులేండి. అతనికి నా మీద విపరీతమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయి. నాకు ప్రకాష్ ఎంత ముఖ్యమో మీ స్నేహం కూడా అంతే ముఖ్యం. మీరు అలాంటివేమీ మనసులో పెట్టుకుని దూరంగా ఉండకండి. మీరలా ప్రవర్తిస్తే నాకెంత బాధగా ఉంటుందో మీకు తెలీదు. అలా అంటుంటే ఆమె గొంతు వణికింది. చక్రవర్తి కదిలిపోయాడు. సీత, నన్ను క్షమించండి. మరోసారి మీ మనసు నొప్పించనని హామీ ఇస్తున్నాను. ఇంకా వెళదాం పదా అంటే డాలి వాళ్ళిద్దరి మాటలు అర్థం కాక గట్టిగా అనేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు. తర్వాత సీత, జానకమ్మ ఇంటికొచ్చేశారు. రాత్రి చాలాసేపటి వరకు మేడపైన కూర్చుని ప్రకాష్ కోసం ఎదురు చూసింది సీత. కాని 11 అతని జాడ లేకపోయేసరికి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ మరనాడు కూడా ప్రకాష్ జాడ కనిపించలేదామెకి. అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్ళినట్టు? తనకు చెప్పకుండా వెళ్ళడే. ఊర్లోనే ఉన్నట్టయితే ఇంటికెందుకు రాలేదు?
అది వరకైతే మరో విధమైన ఆలోచనే వచ్చేది కాదు. కానీ అతని వెనక మోటార్ సైకిల్ మీద కూర్చున్న ఆ అమ్మాయిని చూసిన రోజు నుంచి అతని చర్యలన్నీ అనుమానం కలిగిస్తూనే ఉన్నాయి. ఒకవేళ రాత్రంతా మరే స్త్రీతోనైనా గడిపాడా? ఏమో. అతని అందం ప్రమాదకరమైంది. అతని ఆకర్షణలో పడిన స్త్రీ త్వరగా బయటపడడం చాలా కష్టం. కాని తన విషయం వేరు. తను ప్రేమించింది అతని అందాన్నే కాదు, అతని వ్యక్తిత్వాన్ని కూడా. అంచేత అతని వ్యక్తిత్వంలో ఏమైనా లోపాలు కనిపించిన రోజు అతని మీద కూడా ఆ ఇష్టం చోటు చేసుకోక తప్పదు. ఆ మర్నాడు కూడా ప్రకాష్ కనిపించలేదు సీతకి. ఆమెకేమీ అర్థం కావడం లేదు. సాయంత్రం ఆఫీసు నుంచి బయటకొస్తుంటే చక్రవర్తి అప్పుడే ఆఫీసులోకి వస్తూ కనిపించాడు. అతన్ని చూసేసరికి ఎంతో రిలీఫ్ కలిగింది సీతకి. దారి తప్పినట్లున్నారు కదూ అడిగింది నవ్వుతూ. మీరేమైనా అనుకోండి, పర్వాలేదు తను నవ్వుతూ అన్నాడు. ఇద్దరూ ఆఫీసు నుంచి రోడ్డు మీదకొచ్చారు. మీ కారేది అడిగింది సీత. రిపేర్కి వెళ్ళింది. నిన్నట్నుంచి నేను పాదచారినే. ఇప్పుడు తెలిసొచ్చుంటుంది మీకు కారు లేని వాళ్ల బాధలు. ఆటోలో ట్యాంక్ బండ్ చేరుకున్నారిద్దరు. పక్కపక్కనే నెమ్మదిగా నడుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది సీతకు. చక్రవర్తి పక్కనుంటే లభించే ప్రశాంతత, మానసిక ఆనందం ప్రకాష్ దగ్గర లభించవెందుకని? అతని దగ్గర ఏదో కలవరం. అతని భవిష్యత్తు గురించి, అతని ఉద్యోగం గురించి, తామిద్దరూ గడపబోయే వైవాహిక జీవితం గురించి అన్నీ భయాలే. అతను మోసగడని కాదు, అతన్ని తను నమ్మలేదని కాదు. కాని క్షణానికి మారిపోయే అతని ఆలోచనలు, అభిప్రాయాలే తనకు భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకే మనోవైకల్యం. సీతగారు, మీ ప్రకాష్ని నాకెప్పుడు పరిచయం చేయలేదేం అడిగాడతను. సీత సిగ్గుపడింది. అతను ఇప్పుడిక్కడ ఉండడం లేదు అంది క్లుప్తంగా. ఎక్కడుంటున్నారు? అతని గురించి వివరాలు చెప్పకూడదా నాకు? ఇద్దరూ ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. అదేదో ఇంజనీరింగ్ ఫరంకి రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. కొత్తగా చేరాడ ఉద్యోగంలో. టూర్లు ఎక్కువ. ఓహో, తల ఊపుతూ అన్నాడతను. కాని అతనితో ఓ చిక్కొచ్చి పడింది. ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండడు. సర్దుకుంటూనే చెప్పేసింది సీత. ఎందుకని? ఏమో, నేనెంత చెప్పినా వినిపించుకోడు. అతని లోకమే అతంది. చేరిన వెంటనే పెద్ద జీతాలిమ్మంటే ఎవరిస్తారు? అతి త్వరగా ధనవంతుడైపోవాలని కోరిక. చక్రవర్తి నవ్వేశాడు. అతనుకో విచిత్రమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. చక్రవర్తి గారు, మా వివాహం అయిన తర్వాత నేను ఉద్యోగం చేయకూడదట. ఎందుకని? స్త్రీ ఉద్యోగం చేయడం అంటే బానిసత్వమేనట. తన భార్య ఎవరికీ బానిస కాకూడదట. నవ్వొప్పుకుంటూ అంది సీత. చక్రవర్తి కూడా నవ్వేశాడు. టైం చూసుకుంది సీత. 8 అవుతోంది. వెళదాం పదండి, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం అంటూ లేచి నిలబడింది. ఇద్దరూ బయలుదేరారు. ఇంటి దగ్గర ఆటో దిగి నిలబడిందామె. బెంగాలీ యువతి హడావిడిగా మెట్లు దిగి వచ్చింది సీత దగ్గరకు. సీత అని పిలిచింది గాబరాగా. ఏంటి? ఆశ్చర్యంగా అంది సీత. మీ అమ్మకు సాయంత్రం విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్లో చేర్పించాం అందామె. హాస్పిటల్లో చేర్పించారా? వణుకుతున్న స్వరంతో అంది సీత. చక్రవర్తి ఆటో దిగి ఆమె దగ్గరకొచ్చాడు. ఏ హాస్పిటల్లో చేర్పించారు అడిగాడామెని. ఉస్మానియా. ఇప్పుడెలా ఉంది? ఇంకా తగ్గలేదు. ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. సీతకు దుఃఖం పొంగుకొచ్చింది. జలజల రాలిపోతున్న కన్నీళ్లు పంటి చెంగుతో తుడుచుకోసాగింది. సీత, మీరేమీ గాబరా పడకండి, మనం హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం ధైర్యం చెబుతూ అన్నాడు చక్రవర్తి. అదే ఆటోలో ఇద్దరూ హాస్పిటల్ చేరుకున్నారు. బెంగాలీ యువతి భర్త అక్కడే ఉన్నాడు. అమ్మయ్యా, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను సంతృప్తిగా అన్నాడతను. ఎలా ఉంది అమ్మకి అడిగింది సీత ఆదురుదాగా. ఏం పర్వాలేదు, ఇప్పుడే నొప్పి కొంచెం తగ్గింది. పదండి చూదురుగాని అంటూ వార్డులోకి తీసుకువెళ్లాడు. జానకమ్మ కళ్ళు మూసుకునే ఉంది. ఆమెను లేపకండి నర్సు గట్టిగా అంది. మీరిక్కడే కూర్చోండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడొస్తాను అన్నాడు చక్రవర్తి. సీత తలూపింది. ఆమెకు తల్లిని చూశాక కొంత ధైర్యం చేకూరింది. చక్రవర్తి పావుగంట తర్వాత తిరిగొచ్చాడు. ప్రస్తుతానికి ఏమీ అపాయం లేదట్లేండి. వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేస్తారట. ఆ తర్వాత 10 రోజులైనా కనీసం అబ్జర్వేషన్ కోసం హాస్పిటల్లోనే ఉండాలంట. సీత అయోమయంగా చూసింది అతని వంక. కొద్దిసేపు ఇద్దరూ జానకమ్మ బెడ్ దగ్గరే కూర్చున్నారు. ఆ పేషెంట్కి ఏమీ పర్వాలేదు, మీరింక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అక్కడికొచ్చిన నర్సు వారిని చూస్తూ అంది. ఈమె ఇక్కడే ఉంటుంది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు చక్రవర్తి. నాకు ఇక్కడే ఉండాలనుంది సీత, కానీ ఈ నర్సుతో గొడవ. ఇదిగో, ఇది మా ఫోన్ నెంబర్. ఎంత రాత్రైనా సరే ఏమైనా అవసరం వస్తే హాస్పిటల్ నుంచే ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను అన్నాడతను ఓ కాగితం మీద తన ఫోన్ నెంబర్ రాసిస్తూ. తలూపింది సీత. ఆమెకు లోపల భయంగానే ఉంది.
అతను తనతో పాటు రాత్రంతా అక్కడే ఉంటే బావుండనుకుంది. కానీ ఆ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదీగాక అతను ఆడవాళ్ల వార్డులో ఉండడం కూడా బావుండదు. మరి కొద్దిసేపు మాట్లాడి నేను వెళ్ళనా అంటూ అడిగాడతను. సీత అయిష్టంగానే తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. సీతకు మళ్లీ భయం మొదలైంది. దానికి తోడు ఏవేవో పిచ్చి ఆలోచనలు. తన తల్లికి నిజంగానే స్వస్థత చేకూరుతుందా? ఆపరేషన్ ప్రమాదకరమైందా? ఆమె బ్రతుకుతుందా? దుఃఖం పొంగుకొస్తుందామెకి. చిన్నప్పటి నుంచి తనకు సర్వస్వం తల్లే. తల్లి, తండ్రి, గురువు, స్నేహితురాలు అన్నీ ఆమె. అలాంటి తల్లి దూరమైతే తనెలా బ్రతుకుతుంది? ఈ ప్రపంచంలో ఇంకేముంది తనకు? రాత్రి 11 గంటలైపోయింది. తల్లి బెడ్ పక్కనే బెడ్ నానుకుని కూర్చుంది సీత. ఎప్పుడూ హాస్పిటల్కొచ్చిన పాపాన పోలేదు తను. అందుకని వింతగా ఉంది. ఆ సమయంలో ప్రకాష్ పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉండేది. చక్రవర్తిలాగా అతను కూడా తనను వదిలి వెళ్ళిపోయేవాడా? ఉహుం. తన ప్రకాష్ ఎప్పటికీ అలా చేయడు. కాని అతనసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. తనతో చెప్పకుండా వెళ్ళిపోవడం ఇదే మొదలు. సీత ఉలిక్కిపడి తలెత్తి చూసింది సీత. చక్రవర్తి ఎదురుగా నవ్వుతూ నించుని కనిపించాడు. మీరా? ఆనందంతో అంది సీత. అవును సీత, ఇంటికి వెళ్ళానన్న మాటే గాని ఇక్కడ నువ్వేం కంగారు పడుతున్నావో, ఏం భయపడుతున్నావో అని ఒకటే ఆలోచన. ఇంకా ఉండబట్లేకొచ్చేశాను. రాత్రంతా నీ పక్కనే ఉంటాను. నువ్వేమీ దిగులు పెట్టుకోకు, శుభ్రంగా నిద్రపో. ఇవిగో నీకోసం ఈ బెడ్డింగ్ తెచ్చాను. తన చేతిలోని ఫోమ్ బెడ్డింగ్ కింద పరుస్తూ అన్నాడతను. సీత అతని అభిమానానికి చలించిపోయింది. అతని మీద ప్రేమానురాగాలు ఉప్పొంగాయి. ఇంత మంచి మనుషులు ఎక్కడైనా ఉంటారా? మరి మీరు? అడిగింది సీత. నేను బయట వరండాలో పడుకుంటాను. కాసేపు ఎలాగోలా గడిపామంటే తెల్లారిపోతుంది. అలాగైతే ఈ బెడ్డింగ్ మీరే తీసుకోండి. నేను ఎలాగో నిద్రపోను. నాకు ఈ ప్రదేశం కొత్తగా ఉంది అంది సీత. అతను నవ్వాడు. అలాగైతే నాతో రండి. బయట వరండాలో కూర్చుందాం. అప్పుడప్పుడు వెళ్లి మీ అమ్మగారిని చూస్తుండొచ్చు. తెల్లవారి వరకు మీతో కబుర్లు చెప్తుంటాను. సీత అతనితో పాటు బయటకు నడిచింది. వరండాలో ట్యూబ్లైట్ కింద కూర్చున్నారు ఇద్దరు. అక్కడ కొంచెం చలి ఎక్కువగానే ఉంది. చాలాసేపు అతను చెప్పే కబుర్లు వింటూనే ఉందామె. తెల్లవారుజామున 3 అవుతుండగా ఇంకా నిద్రకి ఆగలేకపోయింది. కూర్చునే గోడ కానుకుని నిద్రపోసాగింది. జాగ్రత్తగా ఆమెను కనిపెట్టుకునే ఉన్నాడు చక్రవర్తి. ఆమెను చూస్తుంటే విపరీతమైన జాలిగా ఉంది అతనికి. ఆమె నెమ్మదిగా పక్కకొరిగి అతని భుజం మీద తలవాల్చేసింది. తెల్లవారి వరకు ఆమెకు నిద్రాభంగం అవ్వకుండా అలాగే కూర్చున్నాడతను. అలా కూర్చోవడం అతనికి ఏమాత్రం శ్రమ అనిపించలేదు. ఆమె అలా తన భుజం మీద నిద్రపోవడంలో గొప్ప అనుభూతి కలిగింది. అతను ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె నుంచి ఎన్నో సుఖాలు పొందాలనుకున్నాడు. ఆమెకెన్నో సుఖాలు ఇవ్వాలనుకున్నాడు. ఆ ఆశలు అడియాసలయ్యాయి. కాని అవేమీ దొరకలేదని, ఆమె తన భుజం మీద నిద్రపోయేటంత గొప్ప అవకాశం భగవంతుడే తనకు కల్పించాడు. తెల్లవారుజామున 5:30కి హాస్పిటల్లో హడావిడి ప్రారంభమైంది. సీత ఆ శబ్దాలకు ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. తను అంతవరకు చక్రవర్తి భుజం మీద తలవాల్చి నిద్రపోయిందన్న విషయం తెలియగానే సిగ్గుపడిపోయింది. అయ్యో, నన్ను నిద్రలేపుంటే ఇబ్బంది కలిగేది కాదు కదా అంది నొచ్చుకుంటూ. మీకోసారి చెప్పాను, మీ విషయంలో ఏ పనైనా ఆనందంగా చేస్తానని. మరి ఇది మాత్రం ఇబ్బంది ఎలా అవుతుంది అడిగాడతను. ఇద్దరూ లేచి వార్డులోకి నడిచారు. జానకమ్మ ఇంకా నిద్ర లేవలేదు. పదండి, మనం ఒకసారి ఇంటికెళ్ళి రిఫ్రెష్ అయ్యొద్దాం. అలాగే మీ అమ్మగారికి పాలు కూడా ఫ్లాస్క్ లో తీసుకురావచ్చు. సీతమ్మారు మాట్లాడకుండా అతనితో పాటు నడిచింది. ఆటోలో అతనిల్లు చేరుకున్నారిద్దరూ. శారదాంబ తనే స్వయంగా ఫ్లాస్క్ లో పాలు పోసి సిద్ధం చేసింది. ఈలోగా చక్రవర్తి, సీత ఇద్దరూ స్నానం వగేరాలు ముగించి మళ్లీ హాస్పిటల్కి వెళ్లడానికి రెడీ అయిపోయారు. హాస్పిటల్ చేరుకునేసరికి సరిగ్గా 6:30 అయిపోయింది. అప్పుడే జానకమ్మ నిద్రలేచింది. ఎదురుగా నిలబడ్డ సీతను, చక్రవర్తిని చూడగానే ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. నిన్ను మళ్లీ చూస్తాననుకోలేదు తల్లి అంది సీత చేతులు అందుకొని నిమురుతూ. మీరేం దిగులు పడకండి, మీకే అపాయం లేదని చెప్పారు డాక్టర్లు ధైర్యం చెప్తూ అన్నాడు చక్రవర్తి. కొద్దిసేపు తల్లి దగ్గరే కూర్చుని ఆమెకు మొహం కడిగించి పాలు తాగించింది సీత. మనం మళ్లీ మధ్యాహ్నం వద్దాం రండి అంటూ పిలిచాడు చక్రవర్తి. అతనితో పాటు బయలుదేరింది సీత. రోడ్డు మీదకొచ్చాక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంది చక్రవర్తితో. అతను ఆశ్చర్యపోయాడు. మీ ఇంటికి వెళతారా? ఎందుకు? అక్కడెవరున్నారు? ఎవరున్నా లేకపోయినా మా ఇల్లు అదేగా. ఈ పరిస్థితుల్లో మీరు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. కావాలంటే మీ బట్టలవి తెచ్చుకోండి, కానీ మా ఇంట్లోనే ఉండాలి. మీ అమ్మగారు హాస్పిటల్ నుంచి వచ్చే వరకు ఖచ్చితంగా చెప్పాడతను. ఇంకేమీ మాట్లాడలేకపోయింది సీత.
సరే, బట్టలు తెచ్చుకుంటాను పోని అంది అంగీకరిస్తూ. ఇల్లు చేరుకునేసరికి అందరూ ఆమె చుట్టూ మూగారు. అందరికీ తల్లి ఆరోగ్యం గురించి చెప్పి మేడ మీదకు చేరుకుందామే. తమ ఇంటి తాళం తీస్తూ ప్రకాష్ గదివైపు చూసింది. తాళం ఇంకా అలాగే ఉంది. తలుపు తీయగానే లోపల పడున్న పోస్ట్ కవర్ కనిపించింది ఆమెకి. ఆతృతగా అందుకని ఫ్రమ్ అడ్రస్ చూసింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ప్రకాష్ రాశాడది. ఎవరి దగ్గర నుంచో అది అంత ఆనందపడిపోతున్నారు? గడపలోనే నిలబడి నవ్వుతూ అన్నాడు చక్రవర్తి. ప్రకాష్ నుంచండి చెప్పి కవర్ చించి ఉత్తరం బయటకు లాగి త్వరగా చదవసాగింది. అతను వైద్యాకి అకస్మాత్తుగా వెళ్లిపోయాడట. అంచేత ఆమెకు తెలియజేయడం సాధ్యం కాలేదట. తను మరో కొత్త ఉద్యోగంలో చేరిపోయాడట. కనీసం 2 నెలల వరకు హైదరాబాద్ రావడం సాధ్యం కాదట. ఆ ఉత్తరం చదివి నిరుత్సాహపడిపోయిందామె. వివాహం చేసుకోబోతున్న ప్రేసీ ప్రియుల ఉత్తరాలు ఎలాగైనా ఉండేది. కొద్దిసేపటి తర్వాత చక్రవర్తితో పాటు అతనింటికి చేరుకుంది సీత. అయితే ప్రకాష్ కి జవాబు రాసి పోస్టు చేసిందామె. చక్రవర్తి తన కోసం ఏర్పాటు చేసిన ఓ గదిలో మంచం మీద పడుకుని ప్రకాష్ గురించే చాలాసేపు ఆలోచిస్తుండిపోయిందామె. రాను రాను అతని మీద అసంతృప్తి పేరుకుపోతోంది తనకు. అతను తను ఊహించినంత ఉన్నతుడు కానే కాదు. అయినా గాని తను నిరాశపడదలుచుకోలేదు. మనసు పాడు చేసుకోదలుచుకోలేదు. ఆ ఆలోచనల్లో ఎప్పుడో నిద్ర పట్టేసింది. చక్రవర్తి భుజం తట్టి లేపుతుంటేనే గాని మెలకు రాలేదు. పదండి, హాస్పిటల్కి వెళ్ళొద్దాం అన్నాడు చక్రవర్తి నెమ్మదిగా రహస్యం చెప్తున్నట్లు. హాస్పిటల్ అనగానే టక్కున అన్నీ గుర్తుకొచ్చి లేచి కూర్చుంది. ఇప్పుడే మొహం కడుపునొస్తాను అనేసి బాత్రూం వైపు నడిచింది. బట్టలు మార్చుకుని రెడీ అయి బయటకొచ్చేసరికి అప్పటికే బయట కారులో కూర్చునున్నాడు చక్రవర్తి. రండి అన్నాడు స్టార్ట్ చేస్తూ. అతని పక్కనే కూర్చుంది సీత. మీ అమ్మగారికి భోజనం, పాలు, మంచినీళ్లు అన్నీ తీసుకున్నాను. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, తీసుకెళదాం అన్నాడతను. సీత నాలుగు కరుచుకుంది. తన తల్లి భోజనం సంగతి ఆలోచించలేదు. చక్రవర్తిని ఎలా అభినందించాలో తెలియడం లేదామెకి. ఇంకేమీ అవసరం లేదండి, చాలా థ్యాంక్స్ అంది అతని వంక కృతజ్ఞతతో చూస్తూ. జానకమ్మ తనను చూస్తూనే ఆనందపడిపోయింది. ఇక్కడ నాకేమీ తోచడం లేదమ్మా, నువ్వెప్పుడొస్తావా అని చూస్తున్నాను అంది. ముందు భోజనం చేయండి, ఆకలిగా ఉండుంటుంది అన్నాడు చక్రవర్తి. సీత ఆమె కన్నీ వడ్డించింది. నేనిప్పుడే ఇంటికి రాకూడదా అడిగింది జానకమ్మ ఆతృతగా. నీకు చిన్న ఆపరేషన్ చేయాలటమ్మా, అది చేస్తేనే గాని మళ్ళీ మళ్ళీ కడుపు నొప్పి రాకుండా ఉండదు చెప్పింది సీత. జానకమ్మ మాట్లాడలేదు. అదేం ప్రమాదకరమైంది కాదు కదా అడిగిందామె కొద్దిసేపటి తర్వాత. కాదమ్మా, చాలా చిన్న ఆపరేషన్ అట. ఏమోనమ్మా, నాకు చావంటే భయం లేదు, కానీ నీకు పెళ్లి చేయకుండా నా దారి నేను చూసుకోవడం నాకిష్టం లేదు, అంతే. అందుకే ఆలోచిస్తున్నాను. నీ పెళ్ళయిందంటే అప్పుడింక పూర్తి సంతృప్తిగా ఉంటుంది నాకు. కాసేపు కూర్చున్నాక పదండి సీత, వెళదాం, మళ్ళీ సాయంత్రం వదురుగాని అన్నాడు చక్రవర్తి. మీ రుణం ఈ జనంలో తీర్చుకోలేను బాబు, నన్ను నా బిడ్డను ఆపదలో ఆదుకుంటున్నారు నమస్కరిస్తూ అంది జానకమ్మ. చక్రవర్తి ఇబ్బందిగా ఆమె వైపు చూశాడు. మీరిలాంటి మాటలు మాట్లాడకండి, మేం చేస్తున్నదేమీ లేదు. సీతగారు ఒంటరిగా ఉంటుందని మా ఇంట్లో ఉంచుకున్నాం, అంతే. సీత నవ్వింది. అంతరాంతరాల్లో తనకు తెలుసు అతను తనని ఆరాధిస్తున్నాడు. అవును, తనకు తెలుసు, తన మనసుకు తెలుసు. కాని తెలియనట్లు తనని తనే మభ్యపెట్టుకుంటోంది. అతని మాటలు, అతని లోతైన చూపులు తను గ్రహించింది. అందుకే అతనంటే గౌరవం. అతని ప్రేమలో స్వార్థం లేదు. తనని స్వంతం చేసుకోవాలన్న కోరిక లేదు. తను దగ్గరున్నా లేకపోయినా, అతనితో మాట్లాడినా మాట్లాడకపోయినా, తను అతన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా అతనికేమీ ప్రమేయం లేదు. నిండుగా నెమ్మదిగా ప్రవహించే నదిలా అతని ప్రేమ అలానే ప్రవహిస్తూ ఉంటుంది. 2 రోజులు గడిచిపోయాయి. 2వ రోజే ఆపరేషన్. కనీసం ఆ రోజుకల్లా అక్కడకు రావాల్సిందని ప్రకాష్కు రాసింది సీత. అయితే ఆమె ఉత్తరం పోస్ట్ చేసేలోగానే అతను వచ్చేశాడు. అప్పుడు సీత హాస్పిటల్లోనే ఉంది. కాసేపు అక్కడ కూర్చుని పద, కాసేపు అలా తిరిగొద్దాం అన్నాడతను. సీత మౌనంగా అతన్ని అనుసరించింది. ఏంటింత హఠాత్తుగా వచ్చావు అడిగిందామె. షరా మామూలే. అంటే అక్కడ ఉద్యోగం మానేశాను. ఎందుకని విస్మయంతో అడిగిందామె. అక్కడి వాతావరణం నచ్చలేదు. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ బాగుండలేదు. ఓహో, చిరాకు పుట్టుకొచ్చిందామెకి. అంటే అతనికి మళ్లీ ఉద్యోగం వేట మొదలవుతుంది. అంటే తమ పెళ్లి నిరవధికంగా వాయిదా పడుతుంది. హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్న ఓ హోటల్కి చేరుకుని కూర్చున్నారిద్దరు. మరిప్పుడేం చేయదలుచుకున్నాం అడిగింది సీత. ఇంకేం ఆలోచించలేదు. ముందు మా ఫ్రెండ్ని కలుసుకుని మాట్లాడాలి. వాళ్ళు ప్రారంభించబోయే కంపెనీ ఇంకెన్నాళ్ళు పడుతుందో ఏంటో తెలుసుకోవాలి.
తేలిగ్గా మాట్లాడుతూ అన్నాడతను. బావుంది అందామె కోపం అణుచుకుంటూ. కోపం వచ్చింది కదూ అడిగాడతను. నువ్వు చేసే పనులకు కోపం రాదు, నవ్వొస్తోంది. ప్రకాష్ ఆమె చేతినందుకుని మృదువుగా నొక్కాడు. నీకెందుకోయ్, తలచుకుంటే 5 నిమిషాల్లో ఉద్యోగం సంపాదించగలను. నా సంగతి నీకు తెలీదు. అవును, నీకెంతసేపు ఉద్యోగాల గొడవే గాని ఇంకేం విషయాలు అక్కర్లేదు. అతనికి ఆమె మాటల్లోనే ఆంతర్యం అర్థమైంది. అంత తొందరపడితే ఎలా సీత? నేను ఆలస్యం చేసేది మన సుఖం కోసమేగా. కష్టమో సుఖమో నా గురించి ఆ అమ్మాయి ఎంత బాధపడుతోందో నీకు తెలీదు. కూతురు వివాహం లేకుండా ఓ యువకంతో షికార్లు కొడుతుంటే ఏ తల్లికైనా ఎలా ఉంటుంది? అతను మాట్లాడలేదు. పోనీ అంతవరకు నా ఉద్యోగం ఉంది కదా అంటే అది వినవు. నీకున్న విచిత్రమైన ఆలోచనలు ఇంకెవరికి ఉండవు. ఇంకా కోపంగానే అందామే. సర్వర్ టీ తీసుకొచ్చి వారి ముందుంచాడు. ఇద్దరూ టీ తాగారు. ఇంటికి వెళదామేక అడిగాడు ప్రకాష్. ఇంటికెందుకు? నేను చక్రవర్తి గారింట్లోనే ఉంటున్నాను. అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చే వరకు తమ దగ్గరే ఉండమని బలవంతం చేశారు వాళ్ళు. ఓహో, అతని గొంతులో ఏదో మార్పు వచ్చింది. పద, ఇంకా వార్డులోకి వెళదాం. నా కోసం చక్రవర్తి గారు వస్తారు మళ్ళీ. ఎందుకు? ఇంటికి తీసుకువెళ్ళడానికి. పాపం ఆయన మా మూలాన ఎంతో ఇబ్బందికి గురి కావాల్సి వస్తోంది. ఆయనకి ఎందుకంత అభిమానమో తెలియడం లేదు నవ్వుతూ అన్నాడు ప్రకాష్. ఎందుకేముంది, నేను ఒకప్పుడు వాళ్ళింట్లో చనువుగా తిరిగిందాన్ని. అదిగాక అసలు ఆయన హృదయం ఎంతో మంచిది. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయిందే మనసు ఊరుకోదు. చక్రవర్తిని సమర్థిస్తూ అంది సీత. అందులోనూ సీత లాంటి అందమైన అమ్మాయి కష్టాల్లో ఉందంటే మనసు మరీ గొడవ చేస్తోంది కాబోలు. ప్రకాష్, చక్రవర్తి గారి గురించి నువ్వు అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆయన అలా అందానికి వెర్రెత్తిపోయేవారైతే ఆయన చుట్టూ తిరగడానికి బోల్డు మంది ఆడపిల్లలు సిద్ధంగా ఉంటారు. అలాంటి గుణం నీది. నేను లేనప్పుడు మరో అమ్మాయిని మోటార్ సైకిల్ మీద తిప్పడం నీకే చెల్లింది. ఉక్రోషంగా అంది సీత. ప్రకాష్ గట్టిగా నవ్వేశాడు. అయితే నువ్వింకా మరిచిపోలేదన్నమాట ఆ విషయం అన్నాడు ఆమె వంక చిలిపిగా చూస్తూ. అతనలా ఆ విషయాన్ని చాలా చిన్న విషయంగా భావించడం సీతకు మరింత బాధ కలిగించింది. అవునులే, నువ్వు అమ్మాయిని వెంబడేసుకుని ప్రేమ కలాపాలు జరిపినా పర్వాలేదు, కానీ నేను చక్రవర్తి గారితో కేవలం మాట్లాడినా నీకు నచ్చదు, అంతేనా? నేనలా అనలేదు, ఇంకా నవ్వుతూనే అన్నాడతను. సరేలే, ఇంక పద. ఎర్రబారిన ముఖంతో లేచి నిలబడింది సీత కోపంగా. ఇద్దరూ మళ్లీ హాస్పిటల్లోకి నడిచారు. అప్పటికే చక్రవర్తి వచ్చి వరండాలో నిలబడున్నాడు. ఎక్కడికి వెళ్లారు? ఆమెతో పాటు వస్తున్న ప్రకాష్ వంకే చూస్తూ అడిగాడు చక్రవర్తి. ఇప్పుడే టీ తాగి వద్దామనంటేను బయటికెళ్ళాం. అన్నట్టు మీకు పరిచయం చేయలేదు కదూ, ఈయనే ప్రకాష్, వీరు చక్రవర్తి గారు. ఇద్దరిని పరిచయం చేస్తూ అంది సీత. చక్రవర్తి ప్రకాష్తో కరచాలనం చేశాడు. సీత తల్లి దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడూ సీత మీ గురించే చెబుతుంటుంది నవ్వుతూ అన్నాడు ప్రకాష్. ఓ అలాగా, మేము చాలా పాత స్నేహితులంలేండి. అందుకని నేనంటే ఆమెకు చాలా అభిమానం అన్నాడు చక్రవర్తి. సమయానికి మీరెంతో సహాయం చేశారు వారికి అభినందిస్తూ అన్నాడు ప్రకాష్. స్నేహితుడి డ్యూటీ అది. అది సరే, మీరు వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చారు? ఇవాళే ఉదయం. ఎలా ఉంది మీ జాబ్? అంత బాగుండలేదు, అందుకే వదిలేశాను. సీత ఫ్లాస్కు టిఫిన్ క్యారియర్ తీసుకుని వచ్చింది అక్కడికి. పదండి వెళదాం అంది చక్రవర్తితో. ముగ్గురు హాస్పిటల్ బయటకు నడిచారు. మధ్యాహ్నం ఇంటికొస్తావా అడిగాడు ప్రకాష్ నెమ్మదిగా. ఎందుకు? కాసేపు సరదాగా గడుపుదామని. సీతకు అర్థమైంది. వీలున్నదు, మళ్ళీ 4ంటికి అమ్మ దగ్గర ఉండాలి. ప్రకాష్ చిన్నబుచ్చుకున్నాడు. సరే, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామంటావు? రేపే ఆపరేషన్ కదా, ఉదయం హాస్పిటల్కి రావు? ఓకే, వస్తానులే. సీత చక్రవర్తితో పాటు కారులో కూర్చుంది. కారు వెళ్లిపోతుంటే ప్రకాష్లో అశాంతి చెలరేగింది. సీత తనను ప్రేమిస్తోంది, తనకన్నా ఎక్కువగానే తనని ఆరాధిస్తోంది. ఆమె మీద పూర్తి నమ్మకం ఉంది తనకు. అయినా గాని చక్రవర్తితో ఆమె అంత సన్నిహితంగా ఉండడం తనకు నచ్చలేదు. ఏదైనా వెంటనే ఈ విషయం చెప్తే సీత బాధపడచ్చు. నెమ్మదిగా ఆమెను ఆ దారి నుంచి మళ్లించాలి. హాస్పిటల్ గేటు దగ్గరకు వచ్చేసరికి ఓ అందమైన యువతి ఎదురైంది అతనికి. ఆమె అందం అతనిని విపరీతంగా ఆకర్షించసాగింది. ఆమెను అంతకు ముందెక్కడో చూసిన గుర్తు. బాగున్నారా? ఆ యువతే తనను పలకరించేసరికి ఆశ్చర్యపడిపోయాడు ప్రకాష్. ఓ, మీరెలా ఉన్నారు? ఆమె ఎవరో తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ అన్నాడు. హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా అడిగాడు ప్రకాష్. అవును, అక్కయ్యకి ఆపరేషన్ అయింది. ఓహో అలాగా, పొడిగా అన్నాడు. ఆమెను మీరెవరు అని అడగడానికి మనసొప్పడం లేదతనికి. తన ఆమెను గుర్తించుకోలేదని తెలిస్తే ఆమె వైఖరి తనకు వ్యతిరేకంగా మారిపోవచ్చు.
ఆ అన్నయ్య ఇప్పుడు కలకత్తాలో ఉంటున్నాడు, మీకు తెలుసా? తెలీదు, అడ్రస్ రాసివ్వండి. తన జేబులో నుంచి ఓ కాగితం పెన్ను తీసి ఆమెకు అందిస్తూ అన్నాడతను. ఆ విధంగానైనా ఆమె వివరాలు తెలుసుకోవచ్చునని ఆశించాడు. ఒక విషయం మాత్రం తెలిసింది, ఆమె తన స్నేహితుడి చెల్లెలు. ఆమె అడ్రస్ రాసి కాగితం అతనికి అందించింది. రాజేందర్, రిప్రజెంటేటివ్, కలకత్తా ఇంజనీరింగ్ కంపెనీ. అర్థమైపోయింది ప్రకాష్కి. అతను తను ఒకప్పుడు ఒకే కంపెనీలో రిప్రజెంటేటివ్లుగా పనిచేశారు. ఆ సమయంలోనే ఓసారి అతనింటికి వెళ్ళాడతను. అంతే, అంతకు మించి పెద్ద పరిచయమే లేదు. ఆ కొద్దిసేపట్లోనే ఆమె తనను చూసి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలా తేలిగ్గా గుర్తుపట్టగలిగిందంటే అది కేవలం తన ఆకర్షణ ప్రభావమే. తను కొంచెం ప్రయత్నిస్తే ఆమెను పొందడం కష్టమేమీ కాదు. అప్పుడప్పుడు ఇలాంటి థ్రిల్స్ లేకపోతే జీవితం ఏం బాగుంటుంది? మీరిప్పుడు ఏం చదువుతున్నారు? అడిగాడతను. ఇంటర్మీడియట్ అయ్యాక టైపుకి మాత్రం వెళుతున్నాను. మంచిదేలేండి. టైప్ ఉంటేనే గాని ఏదో ఉద్యోగం దొరకదు. ఏ టైప్ ఇన్స్టిట్యూట్కి వెళుతున్నారు? సుల్తాన్ బజార్లో దివ్య ఇన్స్టిట్యూట్ అని. ఓహో, రేపు సాయంత్రం అటే వస్తున్నానులేండి. అక్కడ ఎన్ని గంటలకు రాను? 4 నుంచి 5. మీరు తప్పక వస్తానంటే ఇంకొంచెం ఆలస్యమైన వెయిట్ చేస్తాను, ఆసక్తిగా చూస్తూ అందామే. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయనివ్వనండి. ఇంకొండనా మరి? తలో పిందామే. ప్రకాష్ ఆనందంగా బయటకు నడిచాడు. సీతను ఇంటి దగ్గర వదిలి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు చక్రవర్తి. సీత ఆలోచనలన్నీ ప్రకాష్ మీదకే మళ్లుతున్నాయి. అతను మళ్లీ ఉద్యోగం మానేయడం ఆమెకెంతో కలవరం కలిగిస్తోంది. అతని మనస్తత్వం ఆమెకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒంటరివాడు కాబట్టి తనకిష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నాడు. కానీ తామిద్దరకు వివాహమైన తర్వాత కూడా ఇలానే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఎలా గడుస్తుంది? తను అతని కోరిక మీద ఉద్యోగం మానేస్తే తమని పోషించేదెవరు? తానంటే అతని ప్రియురాలు కాబట్టి అతనితో పాటు పొస్తులు పడుకుంటుంది అనుకోవచ్చు. అతనితో పాటు దరిద్రం అనుభవించొచ్చు. కాని తన ముసలి తల్లి ఎందుకు ఆ బాధలు పడాలి? ఆమె జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు చాలు. తను ఆమె వృద్ధాప్యంలో మరికొన్ని బాధలెందుకు పెట్టాలి? ఎటూ ఆలోచించినా తన ఉద్యోగం మానడం ఏమాత్రం శ్రేయస్కరంగా కనిపించడం లేదు. ఏమైనా ఈ విషయం చక్రవర్తితో కూడా ఆలోచించాలి. అతనిని మించిన ఆప్తులు తనకి మాత్రం ఎవరున్నారు? ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఆ రోజంతా ప్రకాష్ హాస్పిటల్లోనే సీతతో పాటు గడిపాడు. సాయంత్రం 4ంటికి తనకు వేరే పనుందని అక్కడి నుంచి జారుకున్నాడు. సుల్తాన్ బజారు చేరుకున్నాడు ఆటోలో. దిగి 4 అడుగులు వేసేసరికి హలో అంటూ ఆ యువతే వచ్చి పలకరించింది అతన్ని. థ్యాంక్ గాడ్, వెతకుండానే దొరికారు, నవ్వుతూ అన్నాడు ప్రకాష్. ఆమె సిగ్గుపడింది. పదండి, ఏదైనా హోటల్లో కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు ప్రకాష్. ఆమె అతన్ని అనుసరించింది. జానకమ్మను చక్రవర్తి ఇంటికే తీసుకొచ్చేశాడు. ఆ రోజు సాయంత్రం ఆమె పూర్తిగా కోలుకుంది గాని మెట్లెక్కడం వాంఛనీయం కాదని చెప్పారు డాక్టర్లు. అందుచేత ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఆ రోజు సాయంత్రం చక్రవర్తి గార్డెన్లో కూర్చునుంటే అతని దగ్గరకు నడిచింది సీత. మీతో కొంచెం మాట్లాడాలి. అఫ్కోర్స్ నా వ్యక్తిగత విషయాలే అనుకోండి, కానీ మీ సలహా అవసరం అనిపించింది. కూర్చోండి అన్నాడతను. అతనికి ఎదురుగా గడ్డి మీద కూర్చుంది సీత. చెప్పండి, ప్రకాష్ గురించేనా మీరు మాట్లాడదలుచుకుంది? అడిగాడతను. అవును, మీరెలా ఊహించారా విషయం? మీ వ్యక్తిగత విషయం అంతకంటే ఇంకేముంటుంది, మిగతావన్నీ నాకు తెలిసినవేగా. సీత మందహాసం చేసింది. వివాహమైన తర్వాత అతను నన్ను ఉద్యోగం మానేమంటున్నాడు అంది ప్రారంభిస్తూ. ఎందుకని? పెక్యులియర్ మనస్తత్వం. తన భార్య ఎవరి కింద పనిచేయకూడదట, అలా చేయడం బానిసత్వమట. చక్రవర్తి నవ్వాడు. బావుంది, సరే పోనీ మీరలా చేస్తారనుకుందాం. మరతను ఇలాగే ఉద్యోగాలు చేయడం మానేస్తే జీవితం ఎలా గడుస్తుందట? అదే నేను అనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు? అతనికి నచ్చ చెప్పండి. అతను ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే వరకునైనా మిమ్మల్ని ఉద్యోగం చేయనివ్వమనండి. ఏమో, అతను నా మాట వింటాడని నేను అనుకోను. చక్రవర్తి నవ్వాడు. ప్రేమికులన్న తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకపోతే ఎలా? ఆ మాట సీతలో ఆలోచనలు కలగజేసింది. నిజమే, అతని మాటే తను వినాలా? తన అభిప్రాయాలు అతను గౌరవించడా? ఇద్దరిలోనూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ భేదాలు లేవు కదా. అతనితో పాటు తను ఉద్యోగం చేస్తుంది, బాధ్యతలు మోస్తుంది. అతనే కుటుంబం అంతటికీ దూరం అయ్యి బాధ్యతారహితంగా జీవితం గడుపుతున్నాడు. ఇంకా అతను తనకంటే ఎందులో అధికం? ఏమైనా సరే ఈ విషయంలో తన మాటే నెగ్గాలి. ఇది తన మాట నెగ్గించుకోవాలన్న పట్టుదల కాదు, తన ఉద్యోగం గురించిన ఆందోళన. మరి కాసేపు ప్రకాష్ గురించే మాట్లాడాడు. ఇంకా అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేశారిద్దరు. సీత అప్పటికప్పుడే రెడీ అయింది.
ఎక్కడికి అడిగాడు చక్రవర్తి. ఇదే ఈ విషయమే అతనితో మాట్లాడదామని. కారులో డ్రాప్ చేయమంటారా? థ్యాంక్స్. కొద్దిసేపట్లోనే తమ ఇంటికి చేరుకుందామే. ప్రకాష్ అప్పుడే బయటకు వెళ్ళబోతున్నాడు. రా, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అన్నాడతను. ఎందుకు? సినిమాకి వస్తావేమోనని. నా మనసు బాగుండలేదు, అయిష్టంగా అందామే. ఇద్దరు సీతింట్లో కూర్చున్నారు. ఇల్లంతా దుమ్ము పేరుకుపోయింది. ఇంకా మీరు ఆ ఇల్లు వదిలి రారా ఏంటి? నవ్వుతూ అడిగాడు ప్రకాష్. ఇంకొక వారం అంతే. అమ్మని మళ్ళీ ఓసారి డాక్టర్కు చూపిస్తే ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు. నా కోసమే వచ్చావా ఇప్పుడు అని అడిగాడు అతను. అవును. మరి సినిమాకి రానంటావేం? నీతో మాట్లాడాలి. ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే చోటుకెళ్ళి కూర్చుందాం. ఓకే పద అంటూ లేచాడతను. అరగంట తర్వాత ఓ పార్కులో ఏకాంతంగా కూర్చున్నారు ఇద్దరు. మన పెళ్లి గురించి మనం ఓ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు. ఇంకా వాయిదా వేయడం ఉండదు. అమ్మ ఎంతో బాధపడుతోంది. సీత, నీకు విషయాలన్నీ తెలుసు. మరిప్పుడు ఇలా పొట్టుపడితే నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు. సరే, ఓ పని చేద్దాం. సంసారం ఇప్పుడే పెట్టద్దు. నీ పరిస్థితి కుదుటపడిన తర్వాతే పెడదాం. అప్పుడిక ఏ గొడవ ఉండదు. నువ్వేదైనా ఉద్యోగంలో సెటిల్ అవగానే నేను ఉద్యోగం మానేస్తాను. అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు. సీత పిలిచాడు నెమ్మదిగా. నీకు నా మీద నమ్మకం లేదు కదూ? సీత అతని వైపు అసహనంగా చూసింది. ఎందుకలా అనుకుంటున్నావు నువ్వు? నీ మాటల్లో అదే అర్థం కనబడుతోంది సీత. లేకపోతే వివాహం గురించి ఇంత త్వరపడ్డంలో వేరే ఉద్దేశం ఏముంటుంది? సీతకు కోపం వచ్చింది. ఓహో, చాలా బాగుంది. నన్ను ఎంతో చక్కగా అర్థం చేసుకున్నావు. నువ్వెంత గొప్ప హృదయం గలవాడువో ఇప్పుడే తెలిసింది నాకు అంది రోషంగా. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. అతను కంగారు పడ్డాడు. అది కాదు సీత. వద్దులే, ఇంకేమీ చెప్పనవసరం లేదు. చూడు, ఇంకోసారి మనం పెళ్లి మాటెత్తితే అప్పుడు అడుగు. ఎన్నాళ్ళిలా గడుపుతావో కాని అనేసి చివాలన లేచి అక్కడి నుంచి వచ్చేబోయింది. ఆతృతగా తను లేచి ఆమె పైటి కొంగు పట్టుకుని లాగి ఆపాడతను. ఆగాగు, అంత కోపం ఎందుకోయ్? నేనేమైనా నిందించానా నిన్ను? సరే, కాని మీ ఇష్ట ప్రకారమే మనం వివాహం చేసుకుందాం. ఎప్పుడో ఏంటో నువ్వే నిర్ణయించు. సీత అనుమానంతో అతని వంక చూసింది. నా బలవంతం మీద ఒప్పుకుంటున్నావు కదూ? లేదు సీత, కొన్నాళ్ల తర్వాత చేసుకుందామనుకున్న వివాహం ఇప్పుడే జరుగుతుంది, అంతేగా. ఇందులో నీ బలవంతం ఏముంది? చిరునవ్వుతో అన్నాడతను. సరే, అలాగైతే నేను మా అమ్మతో చెప్తాను. ఆమె ఎప్పుడు మంచి రోజులున్నాయంటే అప్పుడే చేసుకుందాం. ఇద్దరూ పార్కు బయటకు వచ్చారు. ఆటోలో ఆమెను చక్రవర్తి ఇంటి దగ్గర వదిలి ప్రకాష్ వెళ్లిపోయాడు. సీత చెప్పిన వార్త వింటూనే జానకమ్మ ఆనందపడిపోయింది. మరుక్షణంలో ఈ వార్త చక్రవర్తి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అప్పటికప్పుడే పురోహితుడిని పిలిచి మంచి రోజు చూడమంది జానకమ్మ. సరిగ్గా 15 రోజుల్లో లగ్నాలున్నాయి. రేపో మా ఇంటికి వెళ్ళిపోతాం అంది సీత శారదామ్మతో. అదేంటమ్మా, పోనీ నీ పెళ్లి మమ్మల్ని చేని? అది కాదండి, ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్నారు, అదే చాలు. అన్నింటికీ మిమ్మల్ని హింసించడం బాధగా ఉంటుంది అంది సీత. శారదాంబ ఇంకేమీ మాట్లాడలేకపోయింది. రాత్రి చక్రవర్తితో కూడా విషయాలన్నీ చెప్పేసింది. తను ఆనందించాడు. ఇంత త్వరగా మీ వివాహం జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. అలాగైతే ఇక నుంచి మీరు నాకు పూర్తిగా దూరమైపోతారన్నమాట చిరునవ్వుతో అన్నాడు. ఎందుకలా అనుకుంటారు? నేనెప్పుడు మీ స్నేహితురాలుగానే ఉంటాను. అతనేమీ మాట్లాడలేదు. మర్నాడే తమింటికొచ్చేశారు సీత, జానకమ్మ. ప్రకాష్ అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. 15 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందట అంది సీత అతనితో. అదేంటి ఇంత త్వరగానా? కనీసం 1 నెల రోజులైనా వ్యవధి లేకపోతే ఎలా? విసుగ్గా అన్నాడు ప్రకాష్. బావుంది, అది దాటితే మళ్ళీ 3 నెలల వరకు మంచి రోజులు లేవట. ఈ వ్యవధి చాలదు. పోనీ 3 నెలల తర్వాతే చేసుకుందాం అన్నాడతను ఖండితంగా. సరే, నీ ఇష్టం అనేసి రువ్వున అక్కడి నుంచి తమ ఇంటికొచ్చేసింది సీత. ప్రకాష్ కూడా ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు ఆఫీసులో ఏ పని చేయబుద్ధి కాలేదామెకి. ప్రకాష్ అంతగా తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థం కావడం లేదామెకి. 15 రోజులు పెళ్లికి ఎందుకు చాలదు? ఎలాగో అతని వాళ్ళెవరూ ఈ పెళ్లికి రారు, కేవలం స్నేహితులే. తన తరపున తన వాళ్లు తప్పితే ఎవరూ లేరు. ఇంకెందుకు అభ్యంతరం అతనికి? ఒకవేళ కావాలని పొడిగిస్తున్నాడా? అంతకు ముందు రోజిచ్చిన మాట నుంచి తప్పించుకోవడం కోసం మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడా? ఏమంటున్నాడు మీ హీరో అడిగింది సరస్వతి సీత దగ్గరకొచ్చి కూర్చుంటూ. సీత లేని నవ్వు తెచ్చుకుంది బలవంతంగా. ఏముంది? పెళ్ళెప్పుడు మరి? సీతకి ఏం చెప్పాలో తెలియలేదు. ఏమో, ఇంకా నిర్ణయించుకోలేదు అంది అబద్ధమాడేస్తూ. అసలు పెళ్లి చేసుకుందామన్న నిర్ణయం అయినా తీసుకున్నారా? సీత ఉలికి పడింది. ఎందుకలా అడుగుతున్నావు అంది ఆశ్చర్యంగా. సారీ,
నిన్ను ఇబ్బంది పెట్టాలని అడగలేదు. కానీ మీ హీరో ఈ మధ్య మరో రామచిలకతో తిరుగుతుంటే అనుమానం వచ్చింది. సీత ముఖం పాలిపోయింది. ఎక్కడ చూసావు నువ్వు? అడిగింది వణుకుతున్న స్వరంతో. సుల్తాన్ బజార్లో. ఆ అమ్మాయి టైప్ నేర్చుకుంటుందట. మా చెల్లెలు కూడా అక్కడే టైప్ నేర్చుకుంటుందిలే. మొన్న రోజు నేను అటు వెళ్లేసరికి ఆ అమ్మాయి మీ హీరో కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. రోజు వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నారని, అతన్నే వివాహం చేసుకోవాలన్న ఆశతో ఆ అమ్మాయి ఉందని చెల్లయ్య చెప్పింది. నేను స్టన్ అయిపోయాను. ఒకవేళ మీ ఇద్దరికీ చెడిపోయిందేమో ఈ మధ్య అని ఊరుకున్నాను. ఇప్పుడు నువ్వు అదోలా కూర్చునుంటే నా మనసెందుకో గిలగిలా కొట్టుకుంది. సంగతేంటో కనుక్కుందామనొచ్చాను. సీత కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. అలాంటి నీచుణ్ణ తనెంతగా ప్రేమిస్తోంది. అందుకే అతను అలా వివాహం జరగకుండా పొడిగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు అభ్యంతరం చెబుతున్నాడు. ఇలాంటి వాణ్ణి వివాహం చేసుకుంటే జరిగేదేంటో తనకు బాగా తెలుసు. కొద్ది నెలలు తనతో పాటు ఉండి ఆ తర్వాత మరో స్త్రీ కోసం వేట మొదలు పెడతాడు. అక్కడతో తనకి అతనికి రుణం తీరిపోతుంది. మళ్లీ తను తన ఒంటరి జీవితం తయారు. మరో స్త్రీతో ప్రేమ కలాపాలు జరిపినా, ఆమెను కూడా ఇంటికి తీసుకొచ్చి కోపరం చేసినా తనేమీ పట్టించుకోకూడదని, అన్నీ సహించి పడుండాలని కాబోలు ఉద్యోగం మానేమని పట్టుబడుతున్నాడు. ఏదేమైనా సరస్వతి మాటలు అంత తేలిగ్గా నమ్మదలుచుకోలేదు సీత. సాయంత్రం నీతో వస్తాను. ఆ టైప్ ఇన్స్టిట్యూట్ దగ్గరకు తీసుకువెళతావా? అడిగింది ఆమె. ఓ, తప్పకుండా తీసుకువెళతాను. ఎందుకు అసలు ఏమైంది? అతనింకా నేను వివాహం చేసుకుంటాననే చెబుతున్నాడా? అవును. అది వరకొకసారి ఓ అమ్మాయితో ఇలాగే మోటార్ సైకిల్ మీద కనబడితే నేను అడిగేశాను. ఆ రోజు క్షమార్పణలు అడిగాడు. మరోసారి అలాంటిది జరగదని హామీ ఇచ్చాడు. అతన్ని నమ్మే నేను ఆ విషయం మరిచిపోయాను. ఇంకా అతను అదే త్రోవ నడవాలనుకుంటే నిరభ్యంతరంగా నడవని. నాకు మాత్రం ఇంకేం సంబంధమూ ఉండదు అతనితో, రోషంగా అంది సీత. సరే, సాయంత్రం కలుసుకుందాం అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది సరస్వతి. సాయంత్రం 5 అయ్యే వరకు ఏ పని చేయకుండానే కూర్చుండిపోయిందామె. టైపు చేయాల్సిన కాగితాలన్నీ అలాగే పేరుకుపోయాయి. వాటి విషయం ఏమీ ఆలోచించదలుచుకోలేదు. ముందు తన భవిష్యత్తు స్పష్టమవ్వాలి. ఈ వాటితో తన గమ్యం నిర్ణయింపబడాలి. అంతే. ఆ తర్వాతే మరే సంగతైనా. వెళదామా? పద అంది సీత టైం చూసుకుంటూ. 4:30. ఇద్దరూ ఆఫీసు బయటకొచ్చారు. ఇద్దరూ అక్కడ ఖాళీ టాక్సీ ఉంటే అందులో కూర్చున్నారు. 5 అవ్వకుండానే సుల్తాన్ బజారు చేరుకుంది టాక్సీ. ఆ అమ్మాయి టైప్ ఇన్స్టిట్యూట్ బయట కనిపించింది. అదిగో ఆ అమ్మాయే అంది సరస్వతి సీతకు చూపిస్తూ. పాలిపోయిన మొహంతో చూసింది ఆమె వైపు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు అని అడిగింది. తెలుసు అంది సీత. ఎవరు? పొద్దుతిరుగుడు పువ్వు. అలా అంటుంటే కన్నీళ్లు ఆగలేదు. సరిగ్గా అప్పుడే ప్రకాష్ మోటార్ మీద వచ్చాడు అక్కడికి. ఆ అమ్మాయి ఉత్సాహంగా వెనక కూర్చుంది. ఆ రోజుల్లో అచ్చం తను కూర్చున్నట్లే. ఆ తర్వాత అబిడ్స్లో తను చూస్తుండగా ఆ అమ్మాయి కూర్చున్నట్లే. ఆనందంగా ఆమెతో కబుర్లు చెప్తూ మోటార్ సైకిల్ పోనిచ్చాడతను. ఇంకక్కడ నిలబడలేకపోయింది. నేను వెళతానే, నా మనసేం బాగుండలేదు అని చెప్పేసి ఆటో ఎక్కి ఇంటికి చేరుకుంది. మంచం మీద వాలిపోయి ఏడుస్తుంటే తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా అంది గాబరాగా. ఏం లేదమ్మా, ఎవరూ ఏమీ అనలేదు. నా జీవితం రక్షింపబడింది. నేను ఏడుస్తున్నాననుకున్నావా? ఏడవడం లేదు, సంతోషిస్తున్నాను. ఇది ఏడుపు కాదు, ఆనందం. ఆ ప్రకాష్తో వివాహం జరగలేదని సంతోషం, అంతే. జానకమ్మ అర్థం కాక ఆమెని చూస్తూ నిలబడిపోయింది. అప్పటికి బాగా పొదుగుపోయింది. సీత దుఃఖం నుంచి కోలుకొని లేచి కూర్చుంది. సీత లేదా? ఎవరిదా గొంతు? తనకెందుకంత ఆనందం కలిగిస్తోందా గొంతు? లోపలుంది నాయన. సీత, గడపలో నిలబడ్డాడు చక్రవర్తి. డాల్ నీ కోసం కలవరిస్తోంది. అతని వెనకే డాలు లోపలికొచ్చింది. అమాంతం ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది సీత. ఏంటలా ఉన్నారు? ఆమె కళ్ళ వెంబడి కారుతోన్న నీటిని చూసి చెత్తుడయ్యాడు చక్రవర్తి. మాట్లాడలేదు. దుఃఖం ఆమెని మాట్లాడనివ్వడం లేదు. హృదయమంతా తన మీద ప్రేమను నింపుకొని కనికరించకపోయినా ఆరాధిస్తూనే ఉన్న ఈ అమృతమూర్తిని దూరం చేసుకుని ఆ చపల చిత్తుడు ప్రకాష్ ని వివాహం చేసుకోవాలనుకుందా తను? ఎంత మూర్ఖురాలైంది తను! సీత, ప్రేమగా పిలిచాడతను. ఏడుస్తున్నారా? దగ్గరగా వచ్చి అడిగాడు. సీత ఇక సంభాళించుకోలేకపోయింది. ఇంకా తన వల్ల కాదు. తనకి దుఃఖాన్ని భరించలేదు. ఒక్కసారిగా ఉప్పెనలా ఏడ్చేసాగింది. సీత, నివ్వెరపోతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు చక్రవర్తి. చెప్పండి సీత, ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు. అతని మీదకు ఒరిగిపోయింది సీత. డాల్ ఆమె పరిస్థితి చూసి ఆమె చేతుల్లోంచి కిందకి జారి దూరంగా నిలబడిపోయింది.
ఆమె పూర్తిగా అతని కౌగిట్లో వాలిపోయింది. నన్నేమీ అడగండి ప్లీజ్, నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నన్నెక్కడికైనా ఏకాంతంగా ఉండే చోటుకి తీసుకువెళ్ళండి. చక్రవర్తి ఇంకేమీ మాట్లాడలేదు. ఓ చేత్తో సీతను దగ్గరకు లాక్కుని మరో చేత్తో డాల్ని నడిపించుకుంటూ మెట్లు దిగాడు. జానకమ్మ చూస్తూ నిలబడిపోయింది. చక్రవర్తి కారు నెమ్మదిగా ఆ చీకట్లో వెలుగుని చిమ్ముతూ ముందుకు కదిలింది. ఇంతటితో పొద్దుతిరుగుడు పువ్వు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.